ఈ యోగ నిద్ర విశేషం ఏమిటి అంటే ఆయన నిద్రిస్తున్నట్టు మనకి కనపడతాడు, ఆయన నిద్రించడు. నిద్రిస్తున్నట్టు మనకు కనపడుతూ లోపల నిద్రించకుండా ఉండేవాళ్ళు, దుప్పటి మూసుకుని స్మార్ట్ ఫోన్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళంతా విష్ణుమూర్తులు కాదు. ఆయన నిద్రిస్తున్నట్టు మనకు కనపడతాడు కానీ నిద్రించాలంటే మనం కూడా ఇది అభ్యాసం చేయాలి. దాన్నే నేను పద్యంలో నిర్నిద్ర యోగము నందజేసినట్టి అందవమ్మ అన్నా. మమ్మల్ని నువ్వు పుట్టడమే కాదు, ఆ రోజున పుట్టి మమ్మల్ని కానీ మమ్మల్ని అందరినీ మాకందరికీ నిర్నిద్ర యోగం అంటే ఏమిటో తెలియజేసావు. నిద్రలేని రాత్రులు అంటే దుఃఖం వల్ల గడపడచ్చు, సుఖం వల్ల గడపచ్చు. కానీ సుఖం వల్ల గడిపినా అది నిర్నిద్ర యోగం కాదు. ఎంతో సుఖం ఆనందంతో కొంతమంది విందులు వినోదాలు చేసుకుంటారు. ఇప్పుడు ఉన్నారు గ్యాంగు. డిసెంబర్ 31 రాత్రి వాళ్ళకి ఒళ్ళు తెలియదు. అదంతా నిర్నిద్ర యోగం అన్నదాన్ని నాశన యోగం అంటారు. అది కాదు, అది సుఖమే. వాళ్ళకి సుఖంగానే ఉంటుంది. అది తినకూడనివి తినడం, తాగకూడనివి తాగడం, ఇష్టం వచ్చినట్టు ఆడడం, తెల్లవారులు డ్యాన్స్ చేయడం, ఇదంతా వాళ్ళకి సుఖంగానే ఉంటుంది. కానీ దాన్ని యోగం అనరు, అదొక రోగం. అంటే నువ్వు సుఖం కారణంగా మెలకుగా ఉన్నావా, దుఃఖం కారణంగా మెలకుగా ఉన్నావో కాదు, సుఖ దుఃఖాలు రెండింటినీ సాక్షిగా గమనిస్తూ మెలకుగా ఉండాలి. దాన్ని నిర్నిద్ర యోగం అంటారు. విష్ణుమూర్తి ఆ యోగంలో ఉంటాడు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనం సాక్షిగా గమనించాలి. దాన్ని నిర్నిద్ర యోగం అంటారు. దేనికి చెలించకూడదు, స్పందించకుండా ఉండొచ్చు. ఒకవేళ స్పందించినా చెలించకూడదు. వస్తూనే ఉంటాయి. వేళ సుఖం వచ్చింది, రేపు దుఃఖం వచ్చింది. అనుకున్న సమయానికి కార్యక్రమం మొదలవుతుంది అనుకున్నాం, 5 గంటలకు బయలుదేరం. వారన్నీ ఏర్పాట్లు బాగానే చేశారు. నేను అంతకంటే ముందు శ్రావణ మాసం పట్టు చీరలు అన్నీ కట్టుకుని సిద్ధంగా ఉన్నాను. వారి లోపం లేదు, నా లోపం లేదు. వానదేవుడు అడ్డం వచ్చాడు. ఏం చేస్తాము? ట్రాఫిక్ సమస్య కూడా కాదు. 6:30కే వచ్చాను, 6:45కే వచ్చి 6:30కి వచ్చాను నేను వారింటికి. మరి మొదలైతే మొదలుపెట్టు. కానీ ఏం చేస్తాము? ఇప్పుడు కూర్చునే అవకాశం లేకపోతే. ఇది ఏం జరిగినా వీలైనంత వరకు మన కర్తవ్యం చెయ్యడం అనేది ఉంది. చెప్పాలి అని నేను ప్రయత్నించడం, ఏర్పాటు చేయాలని కార్యకర్తలు ప్రయత్నించడం ఉంది. ఇదే నిర్నిద్ర యోగం. ఇటువంటి దీక్ష ఉండాలి. కాబట్టి నేను 2 గంటలు చెబుతానండి, మీకు ఏమైనా అభ్యంతరం అన్నారు. మరి నా పని నేను చేయాలి కదా. స్తోత్రంలో ఈ కొన్ని అయినా అవ్వకపోతే, ముఖ్యమైనమైనా అవ్వకపోతే అంత పెద్ద స్తోత్రం ఎత్తుకున్నది ఎందుకు? మళ్ళీ నేను అరగంటలో పారిపోతే ఇంకేమిటి? అంటే నా కర్తవ్యం నేను చెయ్యాలి. తర్వాత తెల్లారేక పనులు ఎలా ఉన్నా సరే వారి కర్తవ్యం. వారు ఇంత యాతనలో కూడా వారు ఒక 10 నిమిషాలు తేడాలో కార్యక్రమం మొదలు పెట్టగలరని నేను అనుకోలేదు. రమణమూర్తి గారు సహా కార్యకర్తలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా ఇబ్బందులు కూడా ఏర్పాటు చేశారు. ఎంతమంది ఉన్నారు అనేది సమస్య కాదు. ఎవరికి ప్రాప్తం ఉంటే వారు ఉంటారు. బాగుపడడానికి 10 మంది చాలు, 10,000 మంది అవసరం లేదు. ఖచ్చితంగా మంచి ఆధ్యాత్మికోపన్యాసం వినాలి, మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అనేవాళ్ళు 10 మంది ఉన్నా చాలు. భగవద్గీత ఒక్కడే ఉన్నాడు, వీళ్ళ ప్రపంచం అంతా వ్యాపించింది. అర్జునుడు తప్పితే అక్కడ విన్నవాళ్ళు ఎవరూ లేరు ఇంకా. మరి వీళ్ళ ప్రపంచం అంతా వ్యాపించాలి. అందుకని జనసంఖ్య ఎప్పుడూ ప్రధానం కాదు. మనకి దాంట్లోనూ లోటేమీ లేదు. లండన్లో మాట్లాడితే 1200 మంది వచ్చారు ఏకంగా. లండన్లో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా అన్నారు. అక్కడ అంతమంది వస్తారని నేను ఊహించలే. 200 మంది ఉంటారు అనుకున్నాను, 1200 మంది ఉన్నారు. బ్రిటన్ పార్లమెంట్ హౌస్లో మాట్లాడితే 5-6 బ్రిటన్ ఎంపీలు వచ్చారు, ఇంకా తెలుగు వాళ్ళు వచ్చారు. అవన్నీ జరుగుతాయని అనుకోలేదు. అది భగవంతుడి దయే. ఇలా మాట్లాడడం కూడా భగవంతుడి దయే. ఈ రెండింటినీ వీక్షించడం సాక్షిభూతంగా, మనస్సులో ఎటువంటి వికారము లేకుండా, అది గొప్పని ఇది తక్కువని అనేటువంటి వికారాలు ఏమీ లేకుండా 2 యోగాలే. ఎప్పుడైనా మన కర్తవ్యం ఏదో మనం చేద్దాం అనుకోవడమే నిర్నిద్ర యోగం. అదే యోగ నిద్ర. ఆ నిర్నిద్ర యోగాన్ని మనం నక్షత్రమాలికా స్తోత్రం ద్వారా, శంకరాచార్య స్వామి రచించినటువంటి నక్షత్రమాలికా స్తోత్రం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వ్యోమకేశ దివ్య భావరూపతే నమః శివాయ. వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ. వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ. హేమధారుణీధరేంద్ర హేమధారుణీధరేంద్ర చాపతే నమః శివాయ. నామమాత్ర దగ్ధ సర్వపాపతే నమః శివాయ. నామమాత్ర సర్వదగ్ధ పాపతే నమః శివాయ. కామనైకతాన హృద్దురూపతే నమః శివాయ. కామనైకతాన హృద్దురూపతే కామనైకతాన హృద్దు
హృద్దురూపతే నమః శివాయ కామనైకతాన హృద్దురాపతే నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ हेमधारुणीधरेन्द्रचापते नमः शिवाय नाममात्रदग्ध सर्वपापते नमः शिवाय नाममात्र सर्वदग्ध पापते नाममात्रदग्ध सर्वपापते नमः शिवाय कामनैकतानकृद्दुरापते नमः शिवाय नमः शिवायेति नमः शिवाय नमः शिवाय नमः शिवाय వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ. శివుణ్ణి అక్కడ చూడండి మీరు, వీళ్ళ చాలా పెద్ద విగ్రహం ఏర్పాటు చేశారు. కార్యకర్తలను అభినందిస్తున్నాను. కార్తీక మాసం అంతా ఆ విగ్రహం అక్కడే ఉంటే మనకెంతో స్ఫూర్తిని అందిస్తుంది. అది నిజానికి అది కూడా పెద్దది కాదు, శివుని యొక్క నిజమైన ఆకారం ముందు. ఆయన కేశాలు ఎంత ఉన్నాయో చూడండి, మహా అయితే ఓ గజం పొడుగుంటాయి. అవి నిజమైన శివుని కేశాలు కావు. మనం అంతకంటే పెట్టలేం కాబట్టి అదే పెట్టుకున్నాం అంతే. నిజమైన శివుడు యొక్క కేశం ఏమిటంటే వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ ఆకాశకేశాయ నమః శివాయ. ఆకాశమే ఆయన కేశం, అందుకే వ్యోమకేశుడు అంటారు. దిగంబరాయ అంటారు, పొరపాటు అర్థం చెప్పకూడదు. దిగంబరాయ అంటే బట్టలు కట్టుకోవడం అర్థం కాదు, దిక్కులే వస్త్రాలుగా ధరిస్తాడని అర్థం. అక్కడ అంటే దిక్కుల్ని వస్త్రాలుగా ఇలా పంచలా కట్టుకునేంత పెద్ద ఆకారం ఆయనకు ఉందని అర్థం. ఏమి బట్టలు కట్టుకోవడం అర్థం చెప్పకూడదు, పిచ్చి మాట అది. ఆయనకి బట్టలు ఉన్నాయి, ఏమిటంటే 4 దిక్కులు. ఆ 4 దిక్కుల్ని వస్త్రంగా ధరించాలంటే విశ్వమంతా ఆయన రూపం అయి ఉండాలి. అది విశ్వరూప అంటారు. అందుకే అది శివుని రూపం. మనం దేవాలయంలో ఆరాధించేది, ఇక్కడ ఏర్పాటు చేసుకునేది ఒక ప్రతీక. దాని దర్శనం కూడా ఒక ప్రతీకే. ఆ దర్శనం వల్ల ఏదో అయిపోతుంది అనుకోవద్దు. ఇది చూస్తే ఇంత పెద్ద విగ్రహమా, ఇంత పెద్ద ఏముందయా, ఆకాశం కేసి చూడు ఇంకా పెద్దది అన్నారు. మనం ఆ స్థాయికి ఎదగాలి. అది నిర్నిద్ర యోగం. అహం అనేది అందరిలో ఉంటుంది, నేను ఉంటుంది. ఆ నేనుని మనం ఏం చేసామంటే శరీరానికి పరిమితం చేసాం. దాన్ని అనంతంగా ఎదగనిమ్మని చెబుతారు తత్వవేత్తలు. పెంచు పెంచు పెంచు, అహం అనుకుంటున్నావు కదా, ఇంకా పెంచు ఇంకా పెంచు. ఈ నేను అనేవాడు ఏమంటాడో, తన కుటుంబం దగ్గరికి వచ్చరికి ఇది నా కుటుంబం అంటున్నాడు కదా. కుటుంబానికి పరిమితం ఎలా అయ్యావు? కుటుంబానికి ఎలా పెంచావు? నీ అహాన్ని నీ శరీరానికి పరిమితం కదా, కుటుంబానికి ఎలా పెంచావు? పెంచగలిగావు కదా. ఇంకో 4 కుటుంబాలకి ఎందుకు పెంచలేవు? మొత్తం కులవంతటికి ఎందుకు పెంచలేవు? మొత్తం సమాజవంతటికి ఎందుకు పెంచలేవు? మొత్తం విశ్వానికి అంతటికి ఎందుకు పెంచలేవు? అలా పెంచగలిగితే జీవుడు శివుడు అవుతాడు. అది దేవుడికి తేడా. పెంచు, అహం పెంచు, అహాన్ని వదలకండి. అహం బాగా పెంచండి, పెరగనండి. అహంభావం కాదు, అహం పెరగాలి. అహంకారం కాదు, అహం పెరగాలి. నేను అనుకునేది ఈ శరీరానికి పరిమితం కాదు, కుటుంబానికి మనం పెంచామా లేదా? వీళ్ళు నా వాళ్ళు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, ఇది నా ఇల్లు అంటున్నామా లేదా? అంటే నీ అహాన్ని పెంచుకున్నావు కదా, ఇంకొంచెం పెంచు, ఇంకొంచెం పెంచు. ఎంత పెంచితే అంత పెంచు. నువ్వు ఎంత పెంచాలంటే వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ. ఆకాశమే నీకు కేశాలు అన్నంతగా నీ అహంభావం పెరగాలి. అప్పుడు మనకి వేరే సమస్యలేమీ ఉండవు. ఈ అన్ని జీవితంలో వచ్చేవన్నీ చిన్నవిగా కనపడతాయి. అలాంటి భావన ఏర్పడితే కలిగే మొదటి ప్రయోజనం ఉంటే, శరీరానికి రోగం వచ్చింది, చాలా చిన్నది. ఆకాశమంత దేహం కలిగిన నీకు, విశ్వమంత దేహం కలిగిన నీకు శరీరానికి వచ్చిన రోగం చాలా చిన్నది. రోగాన్ని ఎప్పుడైతే చాలా చిన్నదిగా భావించామో అది తొందరగా తగ్గిపోతుంది. మనస్సులో ఏర్పడిన ఏ కష్టాన్నైనా, ఏ సమస్యనైనా తేలిగ్గా తీసుకుంటే తగ్గిపోతుందని అందరూ చెబుతున్నారు. ప్రాచీనులు చెప్పారు, నవీనులు చెప్పారు. మనస్తత్వవేత్తలంతా చెప్పేది ఇదే. అంతవరకు ఎందుకు మన యువతరాన్ని ఎవడ పలకరించినా ఒకటే మాట, లైట్ తీసుకో అంటాడు. ఆ లైట్ తీసుకోవడం గొప్ప వేదాంతం. నన్ను అడిగితే వాళ్ళు వేదాలు చదవదనక్కర్లేదు. వేదాలు చదివిన మొత్తం సారాంశం లైట్ తీసుకో, సరిపోయింది. టార్చ్ లైట్ తీసుకో, ట్యూబ్ లైట్ తీసుకో అని కాదు, జరిగిన దాన్ని లైట్గా తీసుకోమని. లైట్గా ఎప్పుడు తీసుకుంటామండి? మనం ఇక్కడ కూర్చుని ఏదైనా ఒక వస్తువుని చూస్తే ఇంత స్పష్టంగా ఈ బ్యాగ్ అలా కనిపిస్తుంది, స్పష్టంగా. పైనుంచి చూసామనుకోండి ఇంకొంచెం చిన్నదిగా కనిపిస్తుంది. ఇంకా పైనుంచి చూసామనుకోండి అదో చిన్న మనీ పర్సులా కనపడుతుంది. అదే లేట్గా తీసుకోవడం.
నీ ఆత్మ మనస్సు అనేది విస్తృతమైన కొద్దీ జీవితంలో సమస్యలు తేలిగ్గా కనపడతాయి. ఇప్పుడు మన మనస్సును పెంచుకోవడం మన చేతుల్లో ఉంది కదా. మనస్సులో రాగద్వేషాలు పెంచుకుంటున్నాం, కామవాంఛలు పెంచుకుంటున్నాం, కోపం పెంచుకుంటున్నాం, అసూయ పెంచుకుంటున్నాం. మరి అనంతత్వాన్ని పెంచుకోలేమా? నేను విశాలమైన వ్యక్తిననే భావాన్ని పెంచుకోలేమా? మనం అనుకుంటే పెంచుకోగలం. అది శివభక్తి తర్కణం. వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమ శివాయ. ఆకాశమే కేశాలుగా కలిగిన దివ్యమైన భవ్యమైన రూపం కలిగిన నీకు నమస్కారం అన్నాడు. వెంటనే హేమధారుణీధరేంద్ర చాపతే నమ శివాయ. హేమమేదినీధరేంద్ర చాపతే నమ శివాయ. మేదినీధరము అంటే పర్వతం, మేదిని అంటే భూమి, మేదినీధరము భూధరము, ధరణీధరము, దారుణీధరము, ధరాధరము అంటే పర్వతం అవుతుంది. ఎందుకంటే పర్వతాలు భూమిని ఇలాగా పట్టుకున్నాయి. మనం ఏదైనా గ్లాసును కానీ చెంబును కానీ మనం ఈ చేతి వేళ్లతో పట్టుకున్నట్టే పర్వతాలు భూమిని ఇలా పట్టుకుని ఉన్నాయి. భూమిని కింద నుంచి ఆదిశేషుడు ఆకర్షణ శక్తి రూపంలో మోస్తున్నాడు. దాన్నే సంకర్షణ శక్తి అంటారు. అందుకే బలరాముడికి సంకర్షణ అని పేరు ఉంటుంది. బలరాముడు ఆదిశేషుని అంశ. రామరావణ యుద్ధంలో కూడా లక్ష్మణుడు ఎవరి అంశ? ఆదిశేషుని అంశ. బలరామావుడుగా ఆయనకి కృష్ణుడికి అన్నగారిగా పుట్టాడు. రామావతారంలో తమ్ముడుగా పుట్టాడు. లక్ష్మణుడు కూడా ఆదిశేషుని అంశ అనడానికి 2-3 ప్రబల తార్కాణాలు రామాయణంలో ఉంటాయి. యుద్ధరంగంలో లక్ష్మణుడు మూర్చిపోతాడు ఇంద్రజిత్ యొక్క అస్త్రానికి. దానికి మూర్చిపోయినప్పుడు వానరులందరూ వచ్చి 1000 మంది 100 మంది వస్తారు, లక్ష్మణుని లేపలేకపోతారు. 1000 మంది వస్తారు, లక్ష్మణుని లేపలేకపోతారు. అంత లేపలేని వాడు మూర్ఛెలపోయాడండి. అదంతే ఇదంతే. హనుమంతుడు వస్తాడు, వచ్చి మీరు తప్పుకోండి అని నమస్కారం చేసి, నువ్వెవరో నాకు తెలుసు, నిన్ను లేపడం మా వల్ల కాదు, నా ప్రయత్నం నేను చేస్తాను, నీకు లేవాలని ఉంటే లేవమన్నాడు. అప్పుడు హనుమంతుడి చేతుల మీద హాయిగా లేచాడు లక్ష్మణస్వామి. ఆయన తక్కువవాడు కాదు. నువ్వు లేవాలని ఉంటే నిన్ను ఎవడు లేపుతాడయ్యా? నువ్వెవడవో నాకు తెలుసు, నువ్వు ఆదిశేషుడు. ఆదిశేషుడు నువ్వు లేపడం మాలాంటి కోతుల వల్ల అవుతుందా? నువ్వు అనుకుంటే అవుతుంది. అందుకని నిన్ను లేపేటువంటి అవకాశం నాకు ఇయ్యవయ్యా అని ఆంజనేయ స్వామి భక్తిగా లక్ష్మణుని సైతం ప్రార్థించాడు. లక్ష్మణుడు అంతటి వాడేమో సామాన్యుడు కాదు. ఈ లక్ష్మణుడు బలరాముడు ఇద్దరు కూడా ఆదిశేషుని అంశ. అంటే సంకర్షణం, ఆకర్షణ శక్తి, వీళ్ళ గ్రావిటేషన్ ఫోర్స్. ఏది గురుత్వాకర్షణ శక్తి, ఏది భూమియాకర్షణ శక్తి అని అంటున్నారో దాన్నే మన పురాణాల్లో సంకర్షణ శక్తి రూపంలో చెప్పారు. మనం సంకర్షణ అంటే బలరాముడు అన్నా పెద్ద విగ్రహం చేసాం, నల్లబట్టలు కట్టాం, నాగలు పెట్టాం. అదేగా న్యూటన్ ఏం చేశాడు? యాపిల్ పండు కింద పడగానే భూమియాకర్షణ శక్తి అన్నాడు. వాడి పేరు పుస్తకాల్లో ఉంది, మన పేరు లేకుండా పోయింది. పురాణాలను సైంటిఫిక్గా ఆలోచించడం నేర్చుకోవాలి, వైజ్ఞానికంగా ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పుడు మన మహర్షుల పేర్లు, మన మహానుభావుల పేర్లు పుస్తకాల్లో ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు ఎప్పుడూ కనిపెట్టారు. అవన్నీ భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని న్యూటన్ కనిపెట్టి, ఈయన గారు, ఈయన యాపిల్ చెట్టు, ఈయన యాపిల్ పండు కింద పడే వరకు భూమికి శక్తి లేదేమిటి? అది ఎప్పుడో హిందూ పురాణవేత్తలు మహర్షులు లక్షల ఏళ్ల క్రితం పురాణాల్లో రాశారు సంకర్షణ శక్తి రూపంలో. ఆ సంకర్షణ శక్తి రూపంలో కింద నుంచి ధరిస్తున్నాడు, పైనుంచి పర్వతాలు ధరిస్తూ ఉన్నాయి. అలాంటి పర్వతాన్ని ఒకదాన్ని, అది బంగారు పర్వతాన్ని, హేమమేదినీధరేంద్రము, బంగారపు పర్వతం అంటే మేరు పర్వతం కదా. ఆ మేరు పర్వతాన్ని శివుడు ధనుస్సుగా చేసుకున్నాడు. మొత్తం భూమండలాన్ని పర్వతం ధరిస్తూ ఉంటే పర్వతంతో సహా పర్వతాన్ని మొత్తం శివుడు ధనుస్సుగా చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరు గొప్ప? శివుడు అందరికంటే గొప్ప. అందుకే నమ శివాయ, అంత గొప్పవాడు వేరు, నీకు నమస్కారం అయ్యా. హేమమేదినీధరేంద్ర చాపతే నమ శివాయ. త్రిపురాసుర సంహారం చేయవలసి వచ్చినప్పుడు భూమండలం అంతా ఆయనకి రథమైంది. భూమండలం రథమైనప్పుడు చక్రాలు ఎలా ఉండాలి? ఎంఆర్ఎఫ్ టైర్లు వేస్తే ఉండవు, పగిలిపోతాయి. సూర్యుడిని చంద్రుడిని చక్రాలుగా పెట్టారు. ఆ రథానికి గుర్రాలు ఎక్కడి నుంచి వస్తే వేదాలను గుర్రాలుగా పెట్టారు. సారథి ఎవరు ఉండాలి? మామూలు ట్యాక్సీ డ్రైవర్ పనికిరాడు అక్కడ. బ్రహ్మదేవుడిని సారథిగా, వేదాలు గుర్రాలుగా ఉంటే సారథి ఎవరు ఉంటారు? ఒక వేద పండితుడైనా ఉండాలి కదా. వేద పండితులందరిలో గొప్పవాడు ఎవరు? బ్రహ్మను మించిన వేద పండితుడు ఎవరు? అందుకని ఆయన బ్రహ్మదేవుడిని సారథిగా పెట్టారు. ఆయన పగ్గాలు మళ్ళీ పావుల పగ్గాలుగా చేశారు అక్కడ. అలాగే ఆయన మేరు పర్వతాన్ని ధనుస్సుగా చేసుకుంటే దానికి వింటి నారిగా ఆదిశేషుడు వచ్చి స్థిరపడ్డాడు అక్కడ. అంత ఎక్విప్మెంట్, అంత పరికరాలు ఉంటే తప్ప త్రిపురాసుర సంహారం చేయడం సాధ్యం కాదు. అటువంటిప్పుడు దానికి తగిన బాణం ఉండాలి. ఎవరు ఆ బాణం అంటే శ్రీ మహావిష్ణువు స్వయంగా నేను బాణం అవుతానన్నాడు. అది శివుడు యొక్క స్థాయి, మహావిష్ణువుని బాణంగా చేసుకోగలిగిన స్థాయి.
దాన్నే శంకరాచార్య శివానంద రహలో బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖిత మృదంగవహిత చేత్యాది రూపం దధౌ. నీకోసం విష్ణుమూర్తి ఎన్ని రూపాలు ధరించాడయ్యా. బాణం అయ్యాడు, నందీశ్వరుని రూపంలో ఎద్దు ఆయనే అయ్యాడు. అర్ధవపుష, నీలో అర్ధశరీరమైన పార్వతీదేవి కూడా విష్ణుమూర్తే. పార్వతి అంటే విష్ణువు, విష్ణువు అంటే పార్వతి యొక్క రూపం, పార్వతి అంటే విష్ణువు యొక్క స్త్రీ రూపం. అందుకే శివకేశవులు అనడానికి శివపార్వతులు అనడానికి తేడా ఏంటి? శివపార్వతులు అనడానికి శివకేశవులు అనడానికి తేడా ఇవ్వలేదు. వారిద్దరూ అన్నా చెల్లెళ్ళు అన్నారు. నిజానికి ఒక్కటే దేహం, ఒక్కరే. అందుకే అవతారాలు వారే ధరిస్తారు. అటువంటి విష్ణువు అక్కడ బాణం అయ్యాడు. అలాగ త్రిపురాసుర సంహారం చేశాడు. అంతటి మేరు పర్వతాన్ని చాపంగా ధరించిన నీకు నమస్కారం అయ్యా అన్నారు. హేమమేదిని ధరేంద్ర చాపతే నమ శివాయ. ఇంత పరికరాలు ఉపయోగించి త్రిపురాసుర సంహారం చేసిన వాడు మన పాపాలు దగ్ధం చేయలేడా? నామమాత్ర దగ్ధ సర్వ పాపతే నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనేటువంటి నామాన్ని నిత్యము స్మరిస్తూ ఉంటే అది సర్వపాపాలని దహిస్తుంది. ఎలా దహిస్తుంది? అది శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు మనం. అది కేవలం నమ్మకం కాదు. పాపాలనేవి ఎక్కడున్నాయి? ఎక్కడో ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి, పైన ఎక్కడో ఉన్నాయి. పైన ఎక్కడా లేవు, మన మనస్సులో ఉన్నాయి. ఆ మాట మనుస్మృతిలో చాలా స్పష్టంగా చెప్పారు. ఏమో వైవస్వతో రాజా యస్తవేష హృది స్థితః తేన తేన చేదవివాదస్తే మా గంగాం మా కురూంగమక. ఈ శ్లోకాన్ని శంకరాచార్య స్వామి సర్వ వివేక చూడామణిలో ఆయన శ్లోకాలు రాస్తూ వ్యాఖ్యానం రూపంలో ఈ శ్లోకాన్ని ఉదాహరించారు. కావాలంటే చూసుకోండి, యముడు ఎక్కడున్నాడో మీకే తెలుస్తుంది. యమో వైవస్వతో రాజా, వివస్వంతుని కుమారుడు, సూర్యుని కుమారుడైన యముడు ఎక్కడున్నాడు? ఏక తవ ఏష హృదిస్థితగా. వెర్రిమానవా, నీ మనస్సులో ఉన్నాడు, వాడి కోసం ఎక్కడే వెతకద్దని చెప్పాడు. పుణ్యమైన పాపమైన మన మనస్సులో జ్ఞాపకం రూపంలో ఉంటుంది. అదే యమధర్మరాజు. తేన చేద్ అవివాదస్తే, అవన్నీ మనస్సులోనే ఉన్నాయని గ్రహించగలిగితే అతనితో ఏ వివాదము లేకుండా ఏదైనా అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నట్లయితే, సమన్వయం చేసుకున్నట్లయితే, మా గంగాం మా కురూంగమః. నువ్వు గంగలో మునగాల్సిన పని లేదు, కురుక్షేత్రాది పుణ్యక్షేత్రాలు దర్శించాల్సిన అవసరం లేదు. నువ్వు కూర్చున్న చోటే మోక్షం పొందుతావు. అది నామస్మరణ ద్వారా సాధ్యమే. మనస్సులో ఉన్న పాపపుణ్యాలు రెండింటినీ ఎలా గెంటేయాలండి? ఒక పాట ఏదైనా రికార్డు చేసాం ఒక సీడీలో, దాని మీద కొత్త పాట రికార్డు చేయగానే పాత పాట పోయిందా లేదా? మన మనస్సులో ఉన్న జ్ఞాపకాలు మీరు గమనించండి. ఎవరినైనా సరే 60 ఏళ్ల వయస్సు ఉన్నవాడిని మీకు 6 ఏళ్ల వయస్సులో జరిగిన విషయాలు చెప్పమంటే ఎన్ని చెబుతాడండి? 2, 3 చెబుతాడు, అంతకుమించి చెప్పలేడు. అదే మీరు ఇప్పుడు 60 ఏళ్ల వారు కదండి, షష్ఠి పూర్తి కదా అని మీ మూతి దగ్గర మైకెట్టామండి, మీరు 60వ ఏట జరిగిన విశేషాలు చెప్పంటే 6000 చెప్తాడు ఏకంగా. సన్నిహితంగా జరిగినవి గుర్తున్నాయి, దూరం అయిపోయినవి గుర్తులేవు. అర్థమవుతుంది కదా లాజికల్. ఇందులో మతం ఎక్కడుందండి? విశ్వాసం అంటారేమిటి? ఇది పూర్తి నిశ్వాసం. ఇది ఉచ్ఛ్వాస ఎంత నిజమో నిశ్వాస ఎంత నిజమో మన మతం అంత నిజం. అందులో నమ్మకం. నువ్వు నమ్మితే దేవుడు ఉంటాడు, లేకపోతే పోతాడా? ఇంతటి దేవుడు నీ అదవ నమ్మకం మీద ఆధారపడ్డాడు. ఇక్కడ నమ్మకపోతే నీకే నష్టం, ఆయనకేమిటి నష్టం? ఇక్కడ ఇవి ఎక్కడున్నాయంటే జ్ఞాపకాల రూపంలో పుణ్యాలు పాపాలు మన మనస్సులో ఉన్నాయి. మన దౌర్భాగ్యం అంతా ఎక్కడుంది? మన స్వార్థం అంతా ఎక్కడుందంటే దేవుడి దగ్గరికి వెళ్ళి పాపాలు పోగొట్టమంటావు. ఆయన పార్వతీదేవితో అంటాడు, మరి పుణ్యాలు ఎవడ సంగతి చెప్పడేమిటి వీడు అంటాడు. అదే కలియుగంలో మానవుల లౌక్యం ఆయన ఉంటుంది. పుణ్యాలు మన దగ్గర ఉండాలి, పాపాలు మాత్రం ఆయన తీసుకోవాలి. బేరం బాగుందండి. దేవుని లోకు కట్టామమ్మ. మనం గుళ్ళోకి వెళ్ళి పాపాలను కోరుతున్నామంటే మన పాపాలు దేవుడిని ఎత్తి మీద రుద్దేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. నువ్వే చేసావు, పాపమేనా? నువ్వు చేయని దాన్ని నువ్వు అనుభవించాల్సిన అవసరం లేదు. పుణ్యమైనా అంతే, పాపమేనా. నువ్వు చేసిన పాపాలు దేవుడు తీసుకోవాలా, పుణ్యాలు మాత్రం నీకు ఇయ్యాలా? ఏ షావుకారైనా ఈ బేరానికి ఒప్పుకుంటాడా? పొల్లు మీరు తీసుకున్న ధాన్యం నాకేమండి అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? నూకలు మీరు తీసుకుని బియ్యం నాకేమండి అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? నులక మంచం నువ్వు తీసుకుని పట్టుపరుపు నాకేమండి అంటే ఎవడన్నా ఒప్పుకుంటే దేవుణ్ణి లోకు కట్టిస్తామా? గుళ్ళోకి వెళ్ళి కోరికలు కోరుతున్నాము అంటే గుడి మనకు అర్థం కాలేదని అర్థం. ఇక్కడ కోరికల కోసం ఏదో జరుగుతుందన్న అద్భుతం కోసమే గుళ్ళోకి వెడితే ఏం జరుగుతుందో ఇవాళ పత్రికలు చూడండి. కాశీబొగ్గలు 9 మంది చచ్చారు, 25 మంది గాయపడ్డారు. తొక్కిసలాట. 2000 మంది దర్శించుకున్న చోట 15,000 మంది వచ్చారు. ఎందుకని? మా పాపమే. మేమే చెబుతాం కదా, ఏకాదశి పుణ్యం వెళ్ళిపోండి, ఏకాదశి నీళ్ళు గోకేయండి, దేవుణ్ణి మొత్తం గోకేయాలి, ఆయన అక్కడ ఉండద్దు.
మీరందరూ బయలుదేరతారు. ఈ పాపం ఎవరిది? మాదే. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతా, పుష్కరాల కాలం నుంచి మొత్తుకుంటున్నా, ఎన్ని క్షేత్రాలు దర్శించినా, ఎన్ని చోట్ల స్నానాలు చేసినా మీ పుణ్యాలు పాపాలు ఏవీ పోవండి. మీ మనస్సులోంచి మీరు పోగొట్టుకోవలసిందే ఖచ్చితంగా. 100 మంది ఖండించినా ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే శంకరాచార్య చెప్పిన సత్యం. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన బలహీనత వల్ల తిరుగుతూ ఉంటాం యాత్రలన్నీ. ఇక్కడ 11 లింగాలు చూసాం, ఇంకోటి చూడాల. 11 చూసి ఏం చేసావు? లొంగి మార్చుకున్నాం, అంతకంటే ఏం చేయలేదు. ఇక్కడ ఇంకోటి చూడకపోతే నష్టం ఏమిటి? ఇప్పుడు 11 చూసి ఏం చేసావు? 11 చూసినా మన బుద్ధి అలాగే ఉన్నప్పుడు 12 చూసినా అలాగే ఉంటుంది. ఇంకెందుకు వెళ్ళడం దండగా? ఈ ఆలోచన రావాలి. జ్ఞాన మార్గం అంటే అది. ఎంతసేపు గుడి గొప్పది, దేవుడు గొప్పవాడు, దర్శనానికి వెళ్ళిపోండి అంటే అయ్యా తొక్కిసలాట్లే జరుగుతాయండి. 10 రోజులకు ఒక ఘటన వస్తుంది. తిరుపతి బ్రహ్మోత్సవాల్లో అయింది, మొన్న ఎక్కడో బోలే బాబా దగ్గర అయింది. ఇది ఎన్ని భరిస్తామండి ఇలాగా? గుళ్ళోకి మనిషి వస్తున్నాడంటే వాడు పవిత్రుడు కావాలి, వాడికి పుణ్యం రావడం ఏంటి? జ్ఞానం రావాలి. కానీ జ్ఞానం ఉన్నవాడు ఏమంటే అంటే పాపాలు కాదు పుణ్యాలు కూడా నువ్వే తీసుకో అంటాడు. దానికి సిద్ధంగా ఉన్నాడు. చూడా, నువ్వురా భక్తుడు అంటే. పుణ్యాలు వద్దు, పాపాలు వద్దు, ఇదంతా పెద్ద మాయ. ఈ మొత్తం పాప పంకెలాన్ని, పుణ్య పంకెలాన్ని కూడా, పుణ్యం అనేది ఇనప సంఖ్యల, పాపం అనేది ఇనుప సంఖ్యల, పుణ్యం అనేది బంగారు సంఖ్యల. ఏదైనా సంఖ్యలే. గొలుసు అన్నాక ఏదైనా గొలుసే. అది మెళ్ళలో గొలుసైతే వేరే విషయం. కాలికి గొలుసేసాక అది బంగారం అయినా ఒకటే, ఇనుమైనా ఒకటే. వాడు ఎక్కడికి వెళ్ళలేడుగా. బంధిస్తే బంధించాడు కానీ బంగారపు గొలుసుతో ఇదో వ్యధవ సంతృప్తి ఇక్కడ అనవసరంగా. నువ్వు బంధించాడయ్యా అని చెప్తుంటే బంగారపు గొలుసు అంటే అది అమ్ముకుందుకు కూడా నీకు స్వేచ్ఛ లేదే. కొన్ని బంగారపు గొలుసు తెగ్గొట్టుకురా, వీళ్ళ తులం ₹1,00,000 పైన ఉంది, అక్కడ అమ్మేద్దాం, అది కుదరదే. సంఖ్యలన్నాక సంఖ్యలే, పుణ్యమైనా సంఖ్యలే. మనం ఆ పుణ్యం అనుభవించడానికి సిద్ధంగా ఉంటాం. ఇంకా మనకి యథవ శరీరంతో అనుభవించే భోగాలు, వైభవాలు, కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ కావాలి. కానీ అదే రకమైన శరీరంతో చేసిన పాపాలు అనుభవించడానికి సిద్ధంగా లేవు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రెండూ వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. రెండూ వదిలిపెట్టడానికి ఒకటే మార్గం. ఎప్పుడు నమఃశివాయ 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 అనేటువంటి నామస్మరణ కనుక మనస్సులో చేస్తే 60 ఏళ్ల వయస్సు వాడికి 6 ఏళ్ల జ్ఞాపకాలన్నీ పోయినట్టే. ఈ 60 ఏళ్ల వాడు జపం చేస్తే జన్మజన్మల జ్ఞాపకాలన్నీ పోతాయి. పాపాలు ఉండవు, పుణ్యాలు ఉండవు, నువ్వే స్వయంగా శివుడు అవుతావు. అది మనం కోరుకో. దీనికి కూడా చప్పట్లు కొట్టే జనం ఉన్నారు. మీకు నమస్కారం. పాపాలు పోతాయి, పుణ్యాలు మిగులుతాయంటేనే కొడతారు బాగా. కానీ నాకేమిటో జనానికి నచ్చని మాటలు చెప్పడమే నాకు అలవాటు. బహుశా ఉత్తర పడుకున్న నక్షత్రం ఇదంతా అదే ఉంటుంది నాకు అనుమానం. నా జాతకం అటువంటిది, నేనేం చేయను. మీరు మారినప్పుడు నేనెందుకు మారాలి? చెడ్డ మార్గంలో ఉన్నవాళ్ళు మారినప్పుడు నాకు పట్టుదల. నేను మంచి మార్గంలో ఉన్నాను, నేనెందుకు మారాలి? నేను జ్ఞాన మార్గాన్ని బోధిస్తున్నాను, నేనెందుకు మారాలి? నేను తప్పు పని చేస్తే తప్పులు పని చేసిన వాళ్ళే మారట్లేదు, నేనెందుకు మారాలి? అంత మొండి పట్టుదల. పాపం పెరిగిన కొద్దీ నేను ఇలాగే చెబుతూ ఉంటాను, నీ పాపం పోదు, చచ్చినట్టు అనుభవించాలంటే. చచ్చినట్టు అనుభవించాలంటే ఎవడన్నా చేయకుండా ఉంటాడు. కానీ అన్నీ పోతాయంటే ప్రతివాడు చేస్తారండి. పాపాత్ములు అలాగే తయారవుతున్నారు ఇవాళ. జ్ఞాపకం రూపంలో ఉన్నాయమ్మా నీ పాపాలు కానీ పుణ్యాలు కానీ. ఎక్కడికి నువ్వు పోగొట్టుకోవలసిందే. పోగొట్టుకోవడానికి మార్గం చెబుతున్నారు శంకరాచార్య. ఎలాగైతే పాత జ్ఞాపకాలు, బాల్యంలో ఉండే జ్ఞాపకాలు వృద్ధాప్యం వచ్చాక జ్ఞాపకం లేవో, ఇప్పుడు కూడా వృద్ధాప్యం రాని ఇంకేదైనా రాని మంచంలో పడిపోయినాయి, నష్టమేలా. నమశివాయ అనేనంత రోగం ఎక్కడా లేదు కదా. ఎంత క్యాన్సర్ ఉన్నా, కుష్ఠు ఉన్నా, మనస్సులో నమశివాయ అనడానికి ఇబ్బంది ఏముందండి? మనస్సు కుష్ఠు లేదు, మనస్సు క్యాన్సర్ లేదు. దాని ద్వారా మొత్తం అన్నీ పోగొట్టుకోవచ్చు కదా. ఈ రోగాన్ని పోగొట్టమని దేవుణ్ణి కోరుతాం, కానీ అప్పుడు దైవస్మరణ చేద్దామని మనం ఆలోచించు. నామమాత్ర దగ్ధ సర్వపాపతే నమశివాయ. కేవలం నామస్మరణ మాత్రం చేత సర్వపాపాలు దగ్ధం చేయగలిగినటువంటి నీకు నమస్కారం అయ్యా. ఎందుకు మనం కోరుకోమండి? పాపాలు పోతాయని పోవాలని కోరుకుంటాం, పుణ్యాలు పోవాలని కోరుకోం. ఎందుకో తెలుసా? తర్వాత పాదంలో చెబుతున్నాడు, కామనైకతాన హృద్దురాపతే నమశివాయ. నమశివాయ నామస్మరణ వల్ల అన్ని పాపాలు పోతాయి, సందేహం వెళ్ళ. కానీ కామన ఏకతాన దురాప హృత్ దురాప తే నమశివాయ. కోరికలు, కామన అంటే కోరిక, ఏకతాన ఎప్పుడు ఏదో కోరుతూనే ఉంటారండి. ఇదైతే అది, పెళ్ళి అవ్వకపోతే పెళ్ళి అవ్వలేదంటాడు, పెళ్ళి అయితే పిల్లలు పుట్టలేదంటాడు, పిల్లలు పుడితే వాళ్ళ ఆరోగ్యం బాగా లేదంటాడు, ఆరోగ్యం బాగా ఉంటే వాడికి ర్యాంక్ రాలేదంటాడు, ర్యాంక్ బాగా వస్తే ఇంకెందులోనో సీటు రాలేదంటాడు, సీటు వస్తే ఉద్యోగం రాలేదంటాడు, ఉద్యోగం వస్తే వాడికి మళ్ళీ పెళ్ళి అవ్వలేదంటాడు, వాడికి పెళ్ళి అయితే మళ్ళీ వాడికి పిల్లలు పుట్టలేదంటాడు. ఈ సన్నాసికి పెళ్ళి అవ్వకుండా ఉంటే ఈ గోలంతా లేదు ఇక్కడ.
వీడు మొత్తం పెంచేసాడు దుకాణం ఇక్కడ. వీడు కొడుకు కాదు, మనవడికి కూడా పిల్లలు పుట్టే వరకు వీడు కూర్చుని ఇలాగ ఫోటో తీసుకుని ఆంధ్రజ్యోతిలో వేయించుకోవాలి. 3 తరాలు చూసాం. ఏం చేసాం? 3 చెరువులు నీళ్లు తాగావు ఇక్కడ. నిన్ను ఎవడ చూడమన్నాడు? 3 తరాల పెందరాలు వెళ్ళిపోతే శనివదులు పోయి. ప్రతివాడికి ఇది ఒక ఆంక్ష. ఆయుర్దాయం పెంచేసుకుని ఇంకా ఏదో చేసేసి 3 తరాలు చూసేసి కలిపి ఫోటోలు దిగేసి, ఇంతకాలం బతికిన వాళ్ళని నేను ఒక్కనే. మర్రి చెట్టు చాలా కాలం బతికింది సన్నాసి, వెళ్ళి చూడు. దున్నపోత నీకంటే ఎక్కువ కాలం బతికింది, వెళ్ళి చూడు. చాలా కాలం బతకడం గొప్పతనం ఎలా అవుతుంది? శంకరాచార్యలాగా 32 ఏళ్ళు బతికినా చాలమ్మ. 153 రచనలు చేశాడు మహానుభావుడు. ఆ సీతాచలం పాదయాత్ర చేశాడు మహానుభావుడు. అటువంటి మహానుభావుడు మళ్ళీ పుట్టే అవకాశం ఉందా? మనం 100 ఏళ్ళు బతికాం, 125 ఏళ్ళు బతికాం, దేనికి ఇక్కడ పని లేక, తిండి దండగా. ఈ ఆలోచన, ఇది జ్ఞాన మార్గం అంటారు. కామన ఈకతాన హృత్. ఎవడైతే మనస్సులో, హృత్తులో మనస్సులో ఎప్పుడు ఏదో కోరిక ఏదో పెట్టుకుని ఇంకా తీరలా అని ఏడుస్తూ ఉంటాడో వాడికి దురాప ఆప్తుం దుర్లభం. దురాప పొందడం శక్యం కాదు. పరమశివుడు చిక్కడు, ఎంత నామస్మరణ చేసినా చిక్కడు. ఎందుకంటే అసలు వీడు చెయ్యడు. వీడు 3 సార్లు చేయగానే ఎవడో పురాణం చెబుతాడు, శివ అని 100 సార్లు అనక్కర్లేదు, 3 సార్లు అంటే చాలు, అది వీడికి బాగా నచ్చుతుంది. ఆయనండి పండితుడు అంటే, ఎందుకు వీడికి నచ్చింది చెప్పాడు కదా. ఇంకా ఇంతకంటే పెద్దవాడు తయారవుతాడు. 3 సార్లు కూడా అక్కర్లేదో, ఒక్కసారి చాలంటాడు. అవి ఇంకా మనకి బాగా నచ్చుతాయి. ఎప్పుడు జ్ఞానం కంటే అజ్ఞానమే బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, అజ్ఞానానికి ప్రతిరూపమైన దేహంలో మనం ఉన్నాం కాబట్టి అజ్ఞానమే బాగా నచ్చుతుంది. ఇంత అజ్ఞాన ప్రతిరూపకమైన దేహంలో ఉండి కూడా జ్ఞానం నచ్చుతుంది అంటే ఖచ్చితంగా మనం బాగుపడడానికి సిద్ధంగా ఉన్నాం, అనుమానమే లేదు. మనం అదృష్టవంతులం. ఇక్కడ ఉన్న మీరందరూ అదృష్టవంతులు, లేకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోరు. ఇక్కడ ఆ తపన ఉండాలి, ఆ తపన తెలుసుకోవాలి. కామన ఈకతాన హృద్దురాపతే నమః శివాయ నమః శివాయేతి నమః శివాయ నమః శివాయేతి నమః శివాయ. తర్వాత దక్షిణామూర్తి రూపంలో ఉన్న శివుని యొక్క రూపాన్ని స్వామి ఎంత అందంగా ఆధ్యాత్మికంగా వర్ణిస్తున్నారో చూడండి. దక్షహస్థనిష్టజాతవేదసే నమః శివాయ అక్షరాత్మనే నమద్బిడౌజసే నమః శివాయ దీక్షితాత్మతేజిత ప్రకాశ తేజసే నమః శివాయ దీక్షిత ప్రకాశితాత్మ తేజసే నమః శివాయ దీక్షిత ప్రకాశితాత్మ తేజసే నమః శివాయ ఉక్షరాజవాగతే సతం గతే నమః శివాయ నమః శివాయేతి నమః శివాయ నమః శివాయేతి నమః శివాయ. దక్షహస్త నిష్ఠ జాతవేదసే నమః శివాయ. శివుని యొక్క దక్ష అంటే దక్షిణ అనర్థం. ఇక్కడ దక్ష ప్రజాపతి కాదు. ఆ దక్షిణ హస్తంలో అగ్ని ఉంటుందిట. కొంతమంది వంట బ్రాహ్మణులు కూడా ఉంటారండి. బాగా అనుభవం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే అగ్నిని చేతిలో పెట్టుకు చెయ్యిలా అంటారండి వాళ్ళు. దాంట్లోంచి పుట్టిన నిప్పుతో అగ్నిని వెలిగించే యజ్ఞం చేసేవాళ్ళు ఉన్నారు చేతి వేడుతో. మధురాపతుల సత్యనారాయణ శాస్త్రి గారు మహానుభావుడు ఆంధ్ర పురాణం అని కావ్యం రాశాడు. అందులో శ్రీరంగనాయకి స్తవం అని రాస్తాడు ఆయన. అక్కడ తంజావూరు అన్నదాన సత్రంలో బాగా వర్షాలు కురవడం వల్ల ఈ కట్టెలు మండే అవకాశం లేక అన్నదానం ఆగిపోయింది. అప్పుడు రాజు ఆశ్చర్యపోయాట. మన దగ్గర తంజావూరు అన్నదాన సత్రంలో ఉంటే వంట బ్రాహ్మణులు చేతులు 2 రాపిడి చేస్తే నిప్పు పుడుతుంది కదా, అలాగైనా నిప్పు పుట్టించలేరా, అక్కడ కూడా నిప్పు ఆరిపోయిందా అన్నట్ట. అంటే పాపం వాడు వెంటనే శాస్త్రి గారు సమాధానం చెబుతాడు, వాళ్ళకి కన్నీళ్లు తుడుచుకుందుకే చేతులు ఉపయోగపడ్డాయండి, బాధపడుతున్నారు పాపం వంట బ్రాహ్మణులు, అందులో రోజు పెట్టి అన్నదానం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆ రాజుగారు విజయరాఘవ నాయకుడికి ఆయనకి నియమం ఏమిటి అంటే ఇక్కడ 10,000 మంది భోజనం చేశాక గంట మోగితే ఆయన భోజనం చేస్తాడు, లేదా ఆయన చేయడు. ఆయన చేయకపోతే ఆయన భార్య చేయడు. రాజు రాణులు అంత నియమంతో ఉండేవారు. వాళ్ళు ప్రజలు భోజనం చేయకపోతే వాళ్ళు చెయ్యరండి. ఆనాటి పరిపాలనకి ఇప్పటికీ తేడా అదే ప్రధానంగా. ప్రజలు భోజనం చేయకపోతే వారు చేయరు. ఎందుకంటే 10,000 మంది తంజావూరు అన్నదాన సత్రంలో భోజనం చేశాక గంట కొడితే ఆ గంట వినపడి విజయరాఘవ నాయకుడు భోజనం చేసేవాడు.
లేకపోతే ఆగిపోయింది. నెల రోజుల పాటు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ అన్నదానం ఆగిపోవడం వల్ల, అన్నదానం ఆగిపోవడానికి వర్షం కారణం, కట్టెలు వండకపోవడం కారణం. అప్పుడు అంటారు అక్కడ వంట బ్రాహ్మణులు చేతుల రాపిడితోనే నిప్పు పుట్టిస్తారు కదండి అన్నాడు. అగో ఆ చేతుల రాపిడితో నిప్పు పుట్టించగలిగినటువంటి శక్తి వంట బ్రాహ్మణులకైనా, వేద పండితులకైనా, యజ్ఞం చేసేటువంటి యాజకులకైనా ఎక్కడి నుంచి వస్తుందంటే పరమశివుడి నుంచి వస్తుంది. మీరు దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించండి. ఒక చేతిలో అగ్ని ఉంటుంది ఖచ్చితంగా, ఒక చేతిలో పుస్తకం ఉంటుంది దక్షిణామూర్తికి, ఒక చేతిలో డమరొక ధ్వని, డమరకం మోగుతూ ఉంటుంది, ఇంకో చేతిలో ఈ అభయహస్తం ఉంటుంది ఖచ్చితంగా, అలాగే ఇంకో చేతిలో అగ్ని ఉంటుంది ఖచ్చితంగా. అది దక్షహస్తజాత వేదసే నమః శివాయ. దక్షిణ హస్తంలో అగ్నిని ధరించి ఉన్నావయ్యా అన్నాడు. ఎందుకు అగ్నిని ధరించి ఉండమంటే ఆ అగ్ని ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. జాతవేదసుడు అంటే అగ్ని, జాతవేద అంటారు అంటే అగ్ని. ఎప్పుడు వెలగడం అంటే అగ్ని పొగ లేనప్పుడు అగ్ని నిశ్చలంగా వెలుగుతుంది. మీరు దేవుడి దగ్గర పెట్టిన దీపమేనా గమనించండి. ఏదైనా పొగ వచ్చిందంటే కొంచెం అటు ఇటు ఆడుతూ ఉంటుంది. అది పొగ లేకుండా ఉంటే నిశ్చలంగా వెలుగుతుంది. అందుకే దేవుడి దగ్గర దీపం పెట్టి పారిపోకూడదు. ఒక పావు గంట అయ్యాక మళ్ళీ వచ్చి చూడాలి. మీ పెట్టిన దీపం మీకే అద్భుతంగా కనపడుతుంది, చేసి చూడండి. ఒక పావు గంట అయ్యాక మళ్ళీ వచ్చి చూడప్పుడు పొగ వెళ్ళిపోతుంది, దీపం ఒక్కటి అలా వెలుగుతూ ఉంటుంది. అసలు గాలి వీస్తే తప్ప కదలదండి. ఆత్మజ్యోతి సరిగ్గా ఆ పొగలేని నిప్పులా వెలుగుతూ ఉంటుంది. పొగలేని నిప్పు అంటారు. పొగ అంటే మన ఆలోచనలు, ఆత్మలో పొగ అంటే మన ఆలోచనలు. మంచి అని, చెడ్డని, ధర్మమని, అధర్మమని, గొప్పని, తక్కువని, పాపమని, పుణ్యమని, ఈ పనికిమాలిన చెత్త అంతా ఉంది. ఇది పొగ. ఇవేవి లేకపోవడమే ఆత్మజ్యోతి. ఆ లేకుండానే విష్ణుమూర్తి 4 నెలలు పడుకుంటాడు. దాన్నే యోగ నిద్ర అన్నారు. ఈ 4 నెలలు మనం అభ్యాసం ఎందుకు చేస్తాం? బ్రహ్మచర్యం, ఏకభక్తం, భూషయనం ఎందుకు చేస్తాం? అభ్యాసం అది. అలా ఒక 10-15 ఏళ్ళు అభ్యాసం చేస్తే నీకు అది అలవాటు అవుతుంది. నువ్వు విష్ణుమూర్తి అవుతావు. అభ్యంతరం ఏముంది? అలా జీవితాంతం చేయొచ్చు. చాతుర్మాస్యం అనేముంది? ఎంత చేయగలిగితే అంత చేయొచ్చు. దాన్ని అభ్యాసం చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పెర్ఫెక్ట్ అంటారు. మ్యాన్ అన్నారు కదా, ఆడవాళ్ళు లేరు అనుకోకుండా, ఉమన్ ఆల్సో. మ్యాన్ అంటే మనిషి అని అర్థం, అంతేగాని మగవాడని కాదు ఇక్కడ. అందుకే ఎవరైనా మనిషి ఆడైనా మగైనా ప్రాక్టీస్, అభ్యాసము కూసు విద్య అంటారు. కూసు అంటే తేలిక. మనం ప్రాక్టీస్ చేస్తే విద్య ఎంత గొప్ప విద్య అయినా తేలిక అవుతుంది. ఇది అయినా అంతే తేలిక అవుతుంది. దక్షహస్తజాత వేదసే నమః శివాయ. దక్షిణామూర్తి చేతుల్లో ఇలా అభయయోగం ఉంటుంది, ఒకటి అభయముద్ర, ఒకటి పుస్తకం ఉంటుంది, ఒక పుస్తకం ఉంటుంది. పుస్తకం తర్వాత ఈ డమరకం మోగుతూ ఉంటుంది, అగ్ని ఉంటుంది ఖచ్చితంగా. అదేమిటి లెక్క? దానికి శంకరాచార్య స్వామి భజగోవింద స్తోత్రంలో చేస్తారు వ్యాఖ్యానం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సత్సంగత్వే నిస్సంగత్వం. అందుకే గ్రంథం ఉంటుంది ఆయన చేతుల్లో. సత్సంగం అంటే గ్రంథం చదవడం. మనుషులను ఊరికే కలుస్తూ ఉండడం, సత్సంగం అని పెట్టుకోవడం, ఓ 25 మంది పొద్దున్న సాయంత్రం కలవడం. పిన్ని గారు మీరు మొన్న రాలేదే, మీరు మొన్న రాలేదే అని అడుగుతున్నామంటే పిన్ని గారు చెడిపోయారు, నువ్వు చెడిపోయావు. అడగకూడదు ఆ విషయం. ఎవరొస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు? ఇదో అటాచ్మెంట్ అయిపోయింది ఇక్కడ పిన్ని గారికి, పిన్నిసికి. ఇంకా ఆవిడ రాకపోతే ఈవిడ రాదు. ఇంకా ఈ అటాచ్మెంట్లు చాలా ప్రమాదం అమ్మ. గమనించండి, వేళ సమాజంలో మానసిక వికలాంగులు ఎక్కువ అవుతున్నారు. ఆటిజం పేరు మీద వ్యాధులు వస్తున్నాయి. జీవితం అంతా వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుంది. దీనికి శివపురాణం చెప్పిన కారణం చెబుతున్నాను నేను. సంతానం కలగడానికి 5 కారణాల్లో ఇదో కారణం చెప్పారు. ఎవరితోనైనా మనం ఉద్యోగంలో కానీ, ఇతరత్ర ఏదైనా డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే ఏదైనా ఆలయంలో కానీ వెళ్ళడం, కలిసి వెళ్ళడం, కలిసి రావడం, కలిసి వెళ్ళడం, కలిసి, ఇదో దురద. ఇదంతా నిజం చెప్పాలంటే కండూతి. వారు వస్తే వస్తారు, లేకపోతే లేదు, మనం వెళ్ళాలి. వారు వస్తేనే కానీ నేను వెళ్ళానంటే అదో అటాచ్మెంట్ పెంచుకున్నాను. గుడికి వెళ్ళేది డిటాచ్మెంట్కి, అటాచ్మెంట్ కాదు కదా. నువ్వు మళ్ళీ వీళ్ళు ఉంటే కానీ వెళ్ళాను, ఇది ఉంటే కానీ వెళ్ళాలి. ఏ షరతు పెట్టినా అది అనవసరమయ్యేది, అది బంధం. ఈ బంధాలు ఏమవుతాయో తెలుసా? వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళు మనతో ఉండాలని కోరుకుంటాం. వాడే మనకు కొడుకో కూతురై పుడతాడు, వాడు మంచంలో ఉంటాడు, మనం 25 ఏళ్ళు సేవ చేయాలి. దీన్ని పెద్ద కర్మ అంట. ఈ కళ్ళెదురుగా ఉండాలని కోరుకున్నావు కదా, కళ్ళెదురుగానే ఉన్నాడుగా, లేవలేడు, కదలేడు, చూసుకో. కొట్టుకు చచ్చిపోతున్నారు ఈవేళ అర్థం కాక.
మన పాపాలు మనకి శాపాలు అవుతున్నాయి. శివపురాణంలో చెప్పిన మాట ఇది. అటాచ్మెంట్ నువ్వు ఎవరితో పెంచుకున్నా సరే, భార్యాభర్త అయినా సరే, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. నో అటాచ్మెంట్స్. రెస్పాన్సిబిలిటీ అంటారు దాన్ని, అటాచ్మెంట్ ఉండదండి. అటాచ్మెంట్ ఉంటే అస్తమానం పలవరిస్తూ ఉంటాడు. ఇక్కడ పలవరించకూడదు, భార్య గురించి కానీ భర్త గురించి కానీ. చేయవలసింది ఏదో చేయి, ఊరికి పలవరిస్తా పెట్టి ఇక్కడ డ్యాన్స్ ఆడుతున్నాడు అనమాట. ఎవరైనా మన ఎక్కువ ప్రేమిస్తున్నారంటే మన బానిసం చేస్తున్నారమ్మా, అర్థం చేసుకోవాలి. వాళ్ళ చేతుల్లోకి మన లాక్కుంటున్నారు, మనకి స్వతంత్రం లేకుండా చేస్తున్నారు. ప్రేమించొద్దని చెప్పాలి, నీ పని చూసుకోమని చెప్పాలి. నాకు అలా ప్రేమిస్తూ మాట్లాడేవాళ్ళు అంటే ఎంత ఇష్టం. అదో బంక, అదో పెద్ద తుమ్మజిగురు, అదో పెద్ద ఫిబికాలు. ఈ బంకలే మనకి తర్వాత జన్మజన్మల బంధాలు అవుతాయి. ఈ బంక వద్దని చెబుతోంది వేదాంతం. మనం మళ్ళీ బంకలే పెంచుకుంటాం ఇక్కడ. దీనికి సత్సంగం అని ఒక పెద్ద పేరు ఇట్టాం ఇక్కడ. సత్సంగం అంటే గ్రంథం చదవడం, మనుషులు కలవడం కాదు. అందులో మనిషి పేరు మీద సత్సంగం పెడతారు. నాకు అది ఆశ్చర్యం. అంటే ఆ గురువు గారు తప్పితే ఇంకెవడు రాకూడదు అక్కడికి. ఫలానా వారి సత్సంగం అయిపోయింది. అది సత్సంగం కాదు, దుస్సంగం. నువ్వు ఒక పేరు పెట్టామంటే అది సత్సంగం కాదు. సత్పదార్థంతో మాత్రమే సంఘం. దానికి ఒక పేరు ఎలా చేరుస్తారంటే అర్థం లేకుండా. ఒక మనిషి పేరు ఇక్కడ ఏదైనా పెట్టారు అంటే సత్సంగం కాదు, అది సత్పదార్థంతో సంఘం. సత్ అంటే సచ్చిత్ ఆనందం, ఆత్మ, అంతే. అక్కడికి ఎవరు రాని ఎవరు రాకపోని, రోజు సత్సంగంలో మాట్లాడే అలవాటు ఉన్నవాడు ఆ సమయానికి వెళ్ళిపోవాలి, మైకు దగ్గర కూర్చోవాలి, మాట్లాడేవాళ్ళు. ఎవరు ఉండకపోయినా మైకు సరి చేసేవాడు ఉంటాడు, వాడు వింటాడు చాలు, వాడు బాగుపడే చాలు. అంతేగాని వీళ్ళు రాలేదు కదా నేనెందుకు మాట్లాడతా, ఇది ఉండకూడదు. ఎక్కువ మంది వచ్చారు కదా ఇంకేదో, అది కూడా వద్దు. నువ్వేం నీ కర్తవ్యం నువ్వు చేయి. అది సత్సంగత్వం అంటే గ్రంథం చదవాలి, మంచి గ్రంథం. అప్పుడు నిస్సంగత్వం, దాన్ని ఇలా చూపించారు ఖచ్చితంగా. చూపుడు వేలు జీవుడు, బొటన వేలు దేవుడు. ఈ జీవుడిని పట్టుకొచ్చి మనం ప్రయత్నం చేసి బొటన వేలుతో కలపాలి, లేకపోతే చూపుడు వేలు ఈ మూడింటితో కలిసి ఉంటుంది. ఈ మూడు అంటే సత్వరజస్తమో గుణాలు ఎప్పుడు ఇందులో ఉంటుంది. దీన్ని మనం కలపాలి పనిగట్టుకుని, అదే నిస్సంగత్వం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఆ నిర్మోహత్వానికే డొబడక్ డొబడక్ డమరకం. సరిగ్గా ఇది ఎప్పుడు అంటారో గమనించండి. చిన్నపిల్లల్ని ఆడించేటప్పుడు నాకు అది కావాలి, నాకు అది కావాలి, అక్కని ఇచ్చావు నాకు ఇవ్వలేదు, అక్కకి ఇచ్చావు నాకు ఇవ్వలేదు, అన్నయ్యకి ఇచ్చావు నాకు ఇవ్వలేదు అని అంటూ ఉంటే ఏం లేదురా అంటాడు. అంటే ఏం లేదు మాయ అని అర్థం. ప్రతి తల్లి నోట వినపడే శబ్దం ఇది. పిల్లాడు పడుకోకపోతే ఏముంటుందండి తల్లి, ఈ మీరు చేత్తో రాయండి, దాన్ని ఏం రాస్తారో చూస్తాం. బ్రహ్మదేవుడు వాళ్ళ కాదు ఈ మాట రాయడం. రాయండి ఏం రాస్తారు. డూ కింద బావొత్తు, దాని కింద రావద్దు, 100 ఒత్తులు పెట్టినా కుదరదు. కానీ మాట వస్తుంది. అంచేది ఎప్పుడు మాట పేర్కొనగలిగిన దాన్ని అక్షరాలు పేర్కొనలేవు. మౌఖిక సాహిత్యమే గొప్పది. వేదం మౌఖిక సాహిత్యం, అది లిఖితం అయ్యాకే ఇబ్బంది అయ్యి. వేదం మౌఖిక సాహిత్యం, గురుముఖత నేర్చుకోవలసిందే. పుస్తకాలు చూసి చదవడం మొదలయ్యాకే వేదం దెబ్బతింది. ఎవడు స్వరం వాడు పాడేస్తున్నాడు ఇక్కడ. ఆ గురు పరంపర అంతే, అది బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది ఆ గురు పరంపర. ఆయన స్పిరిట్ నువ్వు చదవలసిందే, మాటలేదు ఇక్కడ. సర్వగం హరతుమే పాప అంటే గుం పలకాల్సిందే. సర్వమే నువ్వు పలికితే కుదరదు. సర్వగుం అక్కడ గకారప్పులు ఉండాల్సిందే, దానికి అర్థం ఉండలే, లేకపోతే నువ్వు మార్చొద్దు. మౌఖికంగానే స్థిరపడుతుంది. లిఖితం అయ్యేసరికి ఏమవుతుంది, స్పెల్లింగ్ మారిపోతుంది, వర్ణక్రమం మారిపోతుంది. వర్ణక్రమం మారిపోతే రకరకాల దోషాలు వస్తాయి. ఇప్పుడు ఇంగ్లీష్లో రాసుకుని త్యాగరాజ కీర్తన పాడుతున్నారు సంగీత కచేరీలో, పెద్ద కర్మ ఇది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో చదివారు వీళ్ళు. అందుకని ఇంగ్లీష్లో రాసుకుని త్యాగరాజ కీర్తన పాడుతుంటే ఎలా ఉంటుంది, బ్రోచే బా అంటే బ్రోచే BROCHE బ్రోచే అనాలా బ్రోచే అనాలా. బ్రోచే అంటే బ్రోచర్ అవుతుంది, అది రియల్ ఎస్టేట్ బ్రోచర్ అవుతుంది. పైగా అది అసలు అది బ్రోచే కాదు, ఎలా పాడతారో అది బ్రోచే, అది పకారం కింద రావస్తుంది. అది అంతకుముందు ధృతం నకారపుల్లో ఉండడం వల్ల బ్రో కింద అది కూడా బ్రో తెలియదు. ఇప్పుడు ఈ మధ్య కుర్రాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏం లేదు బ్రో, ఆ బ్రోకి త్యాగరాజు బ్రోకి తేడా లేకుండా పోయింది. ఏం ఆలోచిస్తున్నావు బ్రో అంటూ ఉంటాడు వీడు, బ్రదర్ అనడానికి ఆ బ్రో ఈ బ్రో అయింది. అసలు అది బ్రోచే కాదు, త్యాగరాజు అలా అనడం. అది ప్రోచే. ప్రోచు అంటే రక్షించు, ప్రో బట్టి ప్రోలులో ప్రో, అది ప్రోచే. దానికంటే ముందు చరణం ఉంది, ఆ చరణం చివర నకారపులు అది వచ్చి పకారం బకారంగా మారింది. పరుషాలు సరళాలుగా మారతాయి. తెలుగు వ్యాకరణం చదివితే అర్థమవుతుంది. అందుకని పాట బ్రోచే అని మొదలు పెట్టకూడదు, అది ప్రోచే. అది పడిపోయింది అంతే. ఇంక ఇవాడు నా బోటిగాడు బ్రోచే అంటే ఆయనకి తెలవదండి అంటారు అంతే. నమశివాయ. లోకంలో తప్పు రూఢం అయిపోయాక మనం నిజం చెప్పామనుకోండి మనకే తెలవదంటారు. ఇన్ని అక్రమాలు జరుగుతాయి లిఖిత రూపం వచ్చేసరికి. అదే పలికారు అనుకోండి, త్యాగరాజు ఎలా పలికాడో ఆయన శిష్యులు అలాగే పలుకుతారు, ఆయన శిష్యులు అలాగే పలుకుతారు, పరంపరలో అదే వస్తుంది. అంచేది మౌఖికమే ఎప్పుడూ విద్యలలో గొప్పది, అనుమానం ఎలా.
అలాంటి సాహిత్యం వచ్చింది కాబట్టి ఇక్కడ అగ్ని నిస్సంగత్వం హాయి అన్నారు. అంటే ఏమి లేదురా పడుకోని చెబుతాం తల్లి అక్కడ, వాడు ఏదో అంటుండే హాయి అంటే ఈ జాత మాయరా పడుకోని ఆయన, ఏమి లేదు ఈ జగత్తు. అది వాడికి ఎప్పుడు అర్థమవుతుంది? పెళ్ళై 16 రోజుల పండగ అయ్యాక అర్థమవుతుంది ఏమీ లేదు. ఓ 16 రోజుల ముందు అర్థమైతే ఎంత బాగుండేదో, వాడి జీవితమే మారిపోయేది. వాళ్ళు ఏంటి రామకృష్ణ మఠంలో కూర్చునేవాడు. 16 రోజుల పండగ అయ్యాక అర్థమైతే మాత్రం ఉపయోగం ఉంది. అంతవరకు బయట మోగే బాధ్యాలు ఇప్పుడు మన వీపు మీద మోగుతాయి. ఏదో ఉందనుకున్నాం, ఏమీ లేదు. మీ అమ్మ నాన్న అడగాల్సింది ముందే ఏమీ లేదని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఏమీ లేకపోబట్టే కదా నువ్వు పుట్టావు ఇక్కడ. వాళ్ళు చేసుకున్నారు, దెబ్బలాడుకుంటున్నారు, మనం చూస్తే మళ్ళీ మనం చేసుకుంటే పైగా ఏమిటో మా వాడికి ఇంకా అయితే ఏమిటయ్యేది ఇక్కడ తద్దినం. గొప్ప విషయం అది. దానికోసం కొట్టుకుపోవడం అండి. పెళ్ళు అంతవరకే సుఖంగా ఉంటారమ్మా, ఏమీ లేదు ఇందులో అనుమానం. పెళ్ళి కానంతవరకే సుఖంగా. 5 అంతే ఇద్దరు కొట్టుకోవడమే ఎలక పెళ్ళి. వీరికి వారు అష్టమ శని, వారికి వీరు ఏలినాడు శని, వీరికి వారు రాహుకాలం, వారికి వీరు యమగండం. ఇంతకంటే ఏమీ లేదు ఇక్కడ సంసారాల్లో జరుగుతూ. దీనికోసం పెద్ద హడావుడి పడిపోయి మొత్తం 10 కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళికి, దీనికి ఎంత తక్కువ ఖర్చు పెడితే అంత మంచిది. ఏమవుతుందో ఎవరికి తెలుసు, అనవసరపు ఖర్చు ఇదంతా. ఇది తెలియకే, అందుకే అంటే ఏమీ లేదు అబ్బాయి అనవసరపు మాయలో పడ్డాం. ఇదే నిస్సంగత్వే నిర్మోహత్వం. మోహం ఉండే అవకాశం లేదు. అప్పుడు నిశ్చలతత్వమే పొగలేని అగ్ని. దక్షహస్తజాతవే నిష్ఠజాతవే దశే నమః శివాయ. దక్షిణామూర్తిగా నువ్వు కుడి చేతిలో అగ్నిని ధరించి ఉంటావు. పరమేశ్వర నీకు నమస్కారం. అక్షరాత్మనే నమద్బిడౌజసే నమః శివాయ. అక్షరాత్ముడు మన కోసం అక్షరాలుగా మారాడు. అంతేకాదు ఆయన ఆత్మస్వరూపం, శివుని యొక్క ఆత్మస్వరూపం ఉంది. మన ఆత్మైనా అదే. అది అక్షరం, ఎప్పుడూ నశించదు. క్షరము అక్షరము అని పరమాత్మ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 13వ అధ్యాయంలో భగవద్గీతలో చాలా వివరంగా చెబుతాడు. క్షరాత్మ అక్షరాత్మ రెండు ఈ శరీరంలో ఉంటాయి. క్షరాత్మ అంటే శరీరం, అక్షరాత్మ అంటే లోపల జీవుడు. అది నశించదు. ఆ జీవుడే మళ్ళీ జన్మెత్తుతాడు. వాడు ఎన్ని శరీరాలైనా ధరిస్తాడు. నశించేటువంటి శరీరాన్ని క్షరాత్మ అంటారు. క్షరాక్షరాత్మిక సర్వలోకేశి విశ్వధారిణి లలితా సహస్రంలో ఉంది కదా. క్షరాక్షరాత్మిక అక్షరాత్మిక. క్షరాత్మిక అంటే శరీరం రూపంలో ఉన్నది నువ్వే. అక్షరాత్మిక నశించని జీవశక్తి రూపంలో ఉన్నది నువ్వే. క్షరాక్షరాత్మిక సర్వలోకేశి విశ్వధారిణి. సర్వలోకాలకి ఈశ్వరురాలివి నువ్వే. అత్యంత క్షరాత్మైన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. లోపల ఉన్న జీవుడు దొరకాలంటే శరీరం ఉండాలి కదా. అందుకే దాన్ని మనం పోషించుకోవాలి. పోషించుకుంటున్నంతసేపు ఏమనుకోవాలంటే లోపల ఆత్మని పట్టుకోవడం కోసం దీనికి సేవ. అంతేగాని దీన్ని ఏదో పోషించుకొని దీన్ని అందంగా తయారు చేసి ఫిట్నెస్ అని వెల్నెస్ అని చేసుకోవడానికి కాదు. ఇక్కడ ఇవాళ అదో పిచ్చి బయలుదేరింది బాగా. ఫిట్నెస్ అంటే శరీరం ఫిట్గా ఉండడం, వీడి మనస్సు ఫిట్గా ఉండదు. ఇంత కష్టం వస్తే కుప్పకూలిపోతాడు వీడు. బొంద ఫిట్నెస్ దేనికంటే ఫిట్నెస్ ఇక్కడ. ఫిట్నెస్ ఈజ్ ఫర్ ది బాడీ ఆర్ ఫర్ ది మైండ్. మై ఫ్రెండ్స్ థింక్ ఇట్ ఓవర్. ఆలోచించండి దయచేసి. ఫిట్నెస్ అనేది శరీరానిక మనస్సుగా దేనికి అవసరం? నీ శరీరం ఫిట్గా ఉంటే ఉపయోగం అంటే గుండెపోటు వచ్చి పోయేటప్పుడు. మనస్సు ఫిట్గా ఉందనుకోండి, శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు. అంటే ఫిట్నెస్ అనేది శరీరాన్ని, మనస్సుకి. వెల్నెస్ అనేది మనస్సుకి. మన మనస్సు వెల్నెస్ ఆనందంగా ఉందా? మన మనస్సు ఫిట్ అంటే దేనికైనా తయారుగా ఉందా? ఏ పరిణామాన్నైనా జీర్ణం చేసుకుందుకు సిద్ధంగా ఉన్నావా? ఒక భక్తుడు మాత్రమే సిద్ధంగా ఉండగలడు. నాస్తికుడు సిద్ధంగా ఉండలేడు. ఒక తత్వవేత్త సిద్ధంగా ఉండగలడు. పండితుడు సిద్ధంగా ఉండలేడు. పండితుడిని ఆ పాండిత్యం కమ్మేస్తూ ఉంటుంది. తత్వవేత్తకు అవన్నీ ఏముండవు. ఈ పాండిత్యం అంతా పోయినా మంచిదే, పరమశివుడు ఉంటే చాలు అంటే ఆయన తట్టుకొని నిలబడగలుగుతాడు. పండితుడు నిలబడలేడు. అంచేత పాండిత్యాన్ని, కవిత్వాన్ని, సంగీతాన్ని అన్నిటినీ ఎక్కడ ఆపేయాలో అక్కడ ఆపేయాలి. అంతకుమించి ఎదగనివ్వకూడదు. జీవితం అంతా పాటలు పాడాల్సిన అవసరం ఏం లేదు. జీవితం అంతా అవధానాలు చేయాల్సిన అవసరం ఏం లేదు. జీవితం అంతా కావ్యాలు రాయాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కడ ఆపేయాలో అక్కడ ఆపేయకపోతే ఇది ఒక అడ్మిట్ అయిపోతుంది. వచ్చే జన్మలో ఇంతకంటే మహాకవిగా, ఇంతకంటే మహా అవధానిగా పుడతాడు. మోక్షం రాదు. మళ్ళీ దేనికి పని లేక ఈ చదివిన చదువులన్నీ మళ్ళీ ఎప్పుడు చదవాలి. ఈ ప్రశాంత శాస్త్రార్థ విచార కల్పన అంటాడు యోగ వాసిష్ఠులు. ఈ శాస్త్రార్థ విచారం అంతా ఆగిపోవాలి. నివృత్త నానారస కావ్య కౌతుక. ఈ కావ్యాల పట్ల ఆసక్తి, సినిమాల పట్ల ఆసక్తి, కళల పట్ల ఆసక్తి, ఇదంతా ఆగిపోయి నిలబడ్డ ఉంది. అది యోగ నిద్ర, అది నిర్నిద్ర యోగం. అది శివభక్తి వల్ల సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆ మహానుభావుడు ఆ రకమైన యోగ నిద్రలోనే ఉంటాడు. విష్ణుమూర్తి 4 నెలలు ఉంటాడు. ఈయన జీవితం అంతా అదే నిద్ర. ఎప్పుడూ శివుడు తపస్సులోనే ఉంటాడు. ఇంకో రకంగా ఉంటాడు.
అందుకని దక్షిణ హస్తంలో పట్టుకున్న అగ్ని ఉంది, అది అక్షరాత్మనే. అక్షరమైన ఆత్మని తెలియజేస్తూ ఉంది నిశ్చలమైన అగ్ని. అక్షరాత్మనే నమద్బిడౌజసి నమ శివాయ. ఆయనకి నమస్కారం చేస్తారు ఎవరో తెలుసా? ఇంద్రాది దేవతలందరూ వచ్చి నమస్కారం చేస్తారు. బిడౌజా పాకశాసనక. బిడౌజసుడు అంటే ఇంద్రుడు. ఎందుకని? బిడ్ అనే ఓజస్సు అంటే తేజస్సు. బిడౌజస్సుడు అంటే వ్యాపనశీలమైన తేజస్సు, శత్రువులను సైతం సంహరించే తేజస్సు కలిగిన వాడు అని అర్థం. వ్యాపనశీలమైన శత్రువులంటే వృత్రాసురుడు. వాడు సముద్రం అంతా వ్యాపించాడు, సముద్రంలో దాక్కున్నాడు. పైన నురుగుని ఆధారంగా చేసుకుని దాన్ని వజ్రాయుధం మీదకి తెచ్చుకుని దాంతో ఆయన వృత్రాసురుని సంహారం చేశాడు. అంచేత ఎక్కడ సముద్రంలో కానీ, ఆకాశంలో కానీ, పంచభూతాల్లో ఎక్కడైనా కానీ, 14 లోకాల్లో కానీ ఎక్కడికి వ్యాపించిన శత్రువులనైనా నాశనం చేయగలిగిన శక్తి ఇంద్రుడికి ఉంది కదా. ఆయన రోజు కైలాసానికి వచ్చి శివపార్వతులకు పాదాభివందనం చేసి పెడతాడు. శివపార్వతులకు పాదాభివందనం ఇంద్రుడు ఎందుకు చేస్తాడో తెలుసా? సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే మనం ఏం చేస్తాం? వెంటనే ఛార్జింగ్ పెట్టుకుంటాం, లేదా పని చేయదు. అంచేత ఆయనకి ఇంత శక్తి ఉందే, ఈ వ్యాపనశీలమైన శత్రువులందరినీ సంహరించే శక్తి. అది పార్వతీ పరమేశ్వరుల నుంచి వచ్చింది. అది అయిపోతుంది. వృత్రాసురుని సంహరిస్తే శక్తి అయిపోయింది. కాబట్టి మళ్ళీ కైలాసానికి వచ్చి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం పెట్టుకుని మాకు శక్తి ఇవ్వండి అంటే, ఛార్జింగ్ది బ్యాటరీ మళ్ళీ ఇక్కడ ప్లగ్లో పెట్టి సాకెట్లో పెట్టి ఛార్జింగ్ చేసుకుని. ఈ సాకెట్ ఏమిటంటే అమ్మవారి పాదాలు. ఈ సాకెట్ ఏమిటంటే అమ్మవారి పాదాలు. పెట్టే ప్లగ్ ఏమిటంటే ఇంద్రుడి శిరస్సు. ఈ శిరస్సు ఆవిడ పాదాల మీద పెట్టి మళ్ళీ తన బ్యాటరీని, తన శక్తిని ఛార్జింగ్ చేసుకుని వెళ్ళి ఇతర రాక్షసులను సంహారం చేస్తాడు. అందుకే నమద్బిడౌజసే నమ శివాయ. బిడౌజసుడైనా, పాకశాసనుడైనా, ఇంద్రుడైనా, విష్ణువైనా, ఎవరైనా నీ దగ్గరికి రావలసిందే, నీకు నమస్కారం చేయవలసిందేనయ్యా. అక్షరాత్మనే నమద్బిడౌజసే నమ శివాయ. దీక్షిత ప్రకాశితాత్మ తేజసే నమ శివాయ. దీక్షిత ప్రకాశితాత్మ తేజసే నమ శివాయ. దీక్షతో ప్రార్థిస్తే, దీక్ష చేపడితే ఆయన ఆత్మ ప్రకాశం కలిగేలా చేస్తాడు. దీక్ష చేపట్టడం, దీక్షతో ప్రార్థించడం అంటే మనకి అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, శివదీక్ష, సత్యదీక్ష చాలా ఉన్నాయి. బ్రాహ్మణులు నా దృష్టిలో అదృష్టవంతులు. నేను కులాన్ని ప్రశంసిస్తున్నాను అనుకోకుండా, వారి పుట్టుకే అదృష్టం. వారికి జీవితాంతం ఉండే గాయత్రి మంత్రం పెద్ద దీక్ష. ఇంకా వేరే దీక్ష ఏం అక్కర్లేదు, అది ఒక్కటి చేస్తూ చాలు. అది గొప్ప దీక్ష. అది గాయత్రి మంత్రాన్ని మనకున్నాక ఇంకొకటి ఏదో చేస్తున్నామంటే అమ్మవారిని అవమానిస్తున్నాం మనం. బ్యాంకు మేనేజర్ పెద్దవాడు స్వయంగా మనకి తెలుసున్న తర్వాత గుమాస్తాగాడిని పట్టుకోవాల్సిన కర్మ మనకేం లేదు. ఇక్కడ మేనేజర్ మనకు తెలిసినప్పుడు ఈ గుమాస్తాగాళ్ళు ఎవరండి? గాయత్రి మంత్రం, గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదన్నారు. దీక్ష, వేరే దీక్ష అక్కర్లేదు. ఉన్న దీక్ష వదిలేస్తున్నారు. నేను చూస్తున్నాను స్వయంగా. బ్రాహ్మణులై ఉండి కూడా గాయత్రి మంత్రం వదిలేస్తాడు, ఏదో దీక్ష తీసుకుంటాడు. ఇక్కడ తద్దినం పెట్టడం మానేస్తాడు. నీ కర్తవ్యం మానేసేవయ్యా పెద్ద మనిషి. నువ్వు దీక్ష మానేసి తద్దినం పెట్టు. తద్దినం కోసం, దీక్ష కోసం తద్దినం మానేయకూడదు, తద్దినమే పెట్టాలి. అది దీక్షది, అదే దీక్షిత. ఒక శ్రద్ధ ఉండాలి. అలాగే భగవత్స్మరణ చేస్తే దీక్షగా చెయ్యాలి. అంటే ఏదైనా రాని వదిలే. నేను ఈ 40 రోజులు దీక్షలో ఉన్నానండి అంటే ఆ 40 రోజులు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. కొంతమంది నవరాత్రులు దీక్షలో ఉంటారండి మా పండిత వర్గంలో. వారు ఎలా ఉంటారంటే, ఎంత పెద్దవాళ్ళు పిలిచి ఎంత సన్మానం చేస్తామన్నా వెళ్ళరు. చెరువు సత్యనారాయణ శాస్త్రి గారిని మహానుభావుడు ఉండేవాడు తణుకులో, ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్. ఆయన దేవీ ఉపాసకుడు. ఆయన నవరాత్రులు అలాగ ఇంట్లోనే దేవీ భాగవతం చదువుతూ ఉపాసనలో ఉండేవాడు. ఆయన ఎవడు పిలవని, రాష్ట్రపతి పిలవని ఆయన వెళ్ళడు. నాకు తర్వాత పెట్టుకోండి లేదా మానేయండి అంతే. ఇదే దీక్షితాత్మతే దీక్షిత ప్రకాశిత ఆత్మతేజసే నమ శివాయ. దీక్షగా ప్రార్థించే వాళ్ళకి భగవంతుడు లొంగుతాడు. ఆ దీక్ష ఎలా ఉండాలి? వ్యాస భగవానుడు భారతంలో చెబుతాడు, అనుశాసనిక పర్వంలో చెబుతాడు స్వయంగా. కృష్ణుడికిను ఉపమన్యువు అనే శివభక్తుడు, బాలుడు ఆయన. ఉపమన్యువు ఇంత చేస్తే 25 ఏళ్ల కుర్రాడు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయాక ఆయన కృష్ణుడికి సంతానం కోసం శివుడిని గురించి తపస్సు చేయాలని అనిపించింది. ఆయన వెంటనే విచారణ చేశాడు. వ్యాస భగవానుడిని అడిగాడు, శివుడు గురించి తపస్సు చేసిన వాళ్ళలో గొప్పవాళ్ళు ఎవరో అన్నాడు. ఉపమన్యువుని మించిన వాడు నాకు ఇంతవరకు కనపడలేదు. నా కుర్రాడు వయసు 10. వాడు 5 ఏళ్ల బట్టే సాధన చేశాడు. ఉపమన్యువుని మించిన శివభక్తుడు లేడయ్యా అంటే శ్రీకృష్ణుడు స్వయంగా శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారం ఉపమన్యువు దగ్గరికి వెళ్ళాడు.
ఆ ఉపమన్యువుకి శ్రీకృష్ణుడికి జరిగినటువంటి సంవాదమే శివ సహస్రనామ స్తోత్రం. శివసహస్రం ఎంత గొప్పదంటే విష్ణు సహస్రాన్ని భీష్ముడు చెప్పాడు, ఎంతైనా భీష్ముడు మానవుడే, కానీ శివసహస్రాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పాడమ్మా. దేవుడు చెప్పినటువంటి సహస్రనామాన్ని దేవుడు స్వయంగా చెప్పాడు. శివుడు కోసం తపస్సు చేసి శివుడు ప్రత్యక్షంగానే కృష్ణుడు చెప్పినటువంటి స్తోత్రమే శివసహస్రనామ స్తోత్రం. అక్కడ ఈ ఉపమన్యువుకి కృష్ణుడికి ఒక చర్చ జరుగుతుంది. అక్కడ ఒక మాట వస్తుంది, శివదీక్ష తీసుకుని చేపట్టి చేయడం అంటే ఎలాగా అంటే అక్కడ ఒక మాట కృష్ణుడే చెబుతాడు, భిత్వా భిత్వా చ కూలాని హుత్వా సర్వమిదం జగతు, భిత్వా భిత్వా చ కూలాని హుత్వా సర్వమిదం జగతు, యజేద్దేవం విరూపాక్షం యజేద్దేవం విరూపాక్షం నసల్ యజేద్దేవం విరూపాక్షం నలిప్యతే స పాపేన పాపేన స నలిప్యతే, యజేద్దేవం విరూపాక్షం పాపేన స నలిప్యతే. దీక్ష అంటే ఎలా ఉండాలంటే భిత్వా భిత్వా చ కూలాని, అన్ని గట్లు పగలగొట్టాయి. దీక్షలో ఉండగా ఎవడు పిలిచినా పలకం, స్మార్ట్ ఫోన్ కట్టి పారేస్తాం. ఇంట్లో విష్ణు సహస్రము లలితా సహస్రము పారాయణం చేస్తున్నామంటే, దైవ సంబంధమైన స్తోత్రం ఏదైనా ఫోన్లో వింటున్నాము అంటే ఫోన్ కట్టేయాలమ్మా. ఆ పని చెయ్యం మనం. మధ్యలో అది ఆపి అలెక్సా స్టాప్ అని ఫోన్ మాట్లాడదు, ఫోన్ స్టాప్ అని అలెక్సానే వినాలి. మనం స్టాప్ అంటే అది స్టాప్ ఉంటుంది, పిచ్చిమోహన్ దానికేం తెలుసు. అది ఎందుకు పెట్టుకున్నావు, వినడానికి కదా. మన ఈ ఫోన్ ఆపేయి. కాలక్షేపానికి స్తోత్రాలు వినొద్దండి దయచేసి, నాకు నచ్చే కథ కాదు అది. మా ఇంట్లో ఎప్పుడు నువ్వు మోగుతావు, రేపొద్దున ఆ మోగేదానిలో నువ్వు పుడతావు, నీ ఇంట్లో అది పుడుతుంది. నీ జన్మ దానికి వచ్చింది, దాని జన్మ నీకు వచ్చింది. నువ్వు అలక్ష్యాగా మారి మోగుతూ ఉంటావు. ఓ గుండె అయ్యాం మనం ఇక్కడ, అది ఒక గుండె కదా, అది మోగుతాం. అది మోగడం కాదండి, మనం మోగాలి. అది దీక్ష. భిత్వా భిత్వా చ కూలాని, నీకు నామస్మరణ చేయడానికి జపం చేయడానికి ఏవి అడ్డ వస్తున్నాయో ఆ గోడలు గట్లు కూలగొట్టాయనడానికి అది కృష్ణుడు చెప్పిన మాట. హుత్వా సర్వమిదం జగత్తు, ఈ జగత్తు సర్వాన్ని సమస్త బంధాలని అగ్నిలో కాల్చిబారాయి. శివుడు ముందు నాకు శివుడు కావాలి, ఈ బోడి జగత్తు నాకు అక్కల్లా. ఏ పీఠం వద్దు, ఏ పదం వద్దు, ఏ చదువు వద్దు, ఏ గౌరవం వద్దు, ఏ బంధాలు వద్దు, నాకు శివుడు కావాలి. అది దీక్ష. దీక్షిత ప్రకాశితాత్మ తేజసే నమ శివాయ. అటువంటి దీక్ష కలిగిన వాడికి ఆత్మప్రకాశాన్ని శివుడు స్వయంగా కలిగిస్తాడు. వీడు అలాగే ఉన్నాడు, ఏమిటో అన్ని వదిలేశాడు. ఇంకా విష్ణుమూర్తికి అవతారాలు ఎత్తే బాధ్యత ఒకటి ఉంది, శివుడికి అదేమీ లేదండి. హాయిగా కూర్చున్నాడు కాళ్ళు చేపేసి అంతే. అంతగా విష్ణువు చేత కూడా కానటువంటి రాక్షసుడు ఎవరైనా ఉంటే మా ఆవిడకి చెప్పండి, నాకు అనవసరం అంటాడు. ఆవిడ చూసుకుంటుంది అమ్మ. ఈవిడికి వీళ్ళ అన్నయ్యకి పని లేదు, ఈ సృష్టి అంతా చేశారు, కూర్చుని ఇక్కడ వద్దంటే వినకుండాను. అంతే వాళ్ళిద్దరూ చూసుకుంటారు, నేను అవతారం ఎత్తను అని శుభ్రంగా తపస్సు చూసుకుంటూ కూర్చుంటాడు అంతే. అందుకే మీరు గమనించండి, విష్ణుమూర్తి అవతారాలు ఎత్తుతాడు. ఆయనకు కూడా సాధ్యం కానటువంటి రక్తబీజ సంహారం, మహిషాసుర సంహారం వంటివి మన దేవీ నవరాత్రులకి మూలనాయకి అని అమ్మవారు చేసిందమ్మా. ఆవిడ అవతారాలు ఎత్తు 9 రోజులు 9 అవతారాలు ఎత్తింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ చేసుకున్నారు ఈ పని, అన్నా చెల్లెళ్ళయి. మధ్యలో ఈయన ఇరికించారు. ఇక్కడ పెళ్లి చేసుకున్న పాపానికి ఈయన ఇరికించారు. అందుకే మా ఇంట్లో మా అమ్మవారు నిలబడి ఉంటుంది. ఓ ఫోటో, చెక్క ఫోటోయే, అంతకంటే ఏముందో, చెక్క బొమ్మే నాకు దిక్కు. అది ఇప్పుడు చెక్క బొమ్మ అని నేను అనుకోను. ఆవిడ దిక్కేంది, ఆవిడ నిలబడి ఉంటే నాకు అక్కడ ఎదురుగా మంచం, ఎదురుగా గోడ మీద ఆవిడ నిలబడి ఉంటే నాకు బాధ అయింది ఒకసారి. ఎందుకమ్మా స్టాండప్ ఆన్ ది బెంచ్ని ఎవరన్నా అన్నారా అన్నాను. మాస్టర్లు చిన్నప్పుడు తప్పు చేస్తే స్టాండప్ ఆన్ ది బెంచ్ అనేవారు. అలాగే నీకు ఎవరైనా శిక్ష వేసారా, ఎందుకు నిలబడ్డావమ్మా? ఈ భావన ఎప్పుడూ మనస్సు లగ్నం అయ్యేలా చేస్తుందమ్మా. మీ ఇంట్లో చెక్క బొమ్మలతో విగ్రహాలతో మీరు మాట్లాడండి, దయచేసి మీరు మాట్లాడండి. అది చెక్క బొమ్మ అనుకోకండి అమ్మా, కనీసం మీ అక్క అనుకోండి, మీ అమ్మ అనుకోండి, మీరు మాట్లాడండి. చెక్క బొమ్మ అంటే చెక్క బొమ్మే మిగులుతుంది. నేను మాట్లాడతాను. పవలును రేలు నిల్వబడు పాపమదేమిజునర్చిదమ్మ, ఈ భవమును సృష్టి చేసి అనుబంధము చేతను గూడలాగుటను శివుడు విధించు శిక్షయు. పవలును రేలు నిల్వబడు పాపమదేమిజునర్చిదమ్మ, ఈ భవమును సృష్టి చేసి అనుబంధము చే తను గూడలాగుటను శివుడు విధించు శిక్షయు. వశింపుమనా హృదయాంక పీఠిపై, వశింపుమనా హృదయాంక పీఠిపై, శివునకు శిక్ష వేసెదము, శివునకు శిక్ష వేసెదము, శీఘ్రముగా గృహహింస పేరుణన్ అని చెప్పాను. నేను అమ్మవారి తరఫున లాయర్ని. నీకు శివుడు బహుశా స్టాండప్ ఆన్ ది బెంచ్ అని ఓ పనిష్మెంట్ ఇచ్చి ఉంటాడు. ఎందుకని
ఆయనకి ఇష్టం లేని సృష్టి నువ్వు చేసావు, శివుడికి సృష్టి ఇష్టం లేదు, ఆయన కంపెనీ మూసేస్తాడు. అమ్మవారికి అలా కాదు, ఇష్టం. లౌకికంగా కూడా భార్యాభర్తలను గమనించండి. ఈవిడ బయటికి వెళదాం, షాపింగ్ చేద్దాం, ఆయన ఏమంటాడు, పడుకోరాదా మాట్లాడక ఊరికే అంటాడు. లోకంలో కూడా ఇలాగే ఉంటారు, కైలాసంలో కూడా ఇదే తంతు. ఎక్కడికి రమ్మన్నా రారు, ఎక్కడికి తీసుకెళ్లరు. ఎందుకు? సంసారం ఎప్పుడు ఆవిడ గొణుకుతూనే ఉంటుంది. చంపెత్తూ ఉంటారు ఊరికే షాపింగ్ అని, ఈయన గొణుకుతూనే ఉంటాడు. అయినా పెళ్లి చేసుకున్నారు, ఇద్దరిని కన్నారు, వాళ్ళకి పెళ్లి చేశారు. నాకు ఇది ఎప్పుడూ ఆశ్చర్యం. ఇలాగే షంటింగ్ ఉంటుందని తెలుసుండు కూడా. కైలాసంలోనే ఇదే షంటింగు. అక్కడ లేనిది ఇక్కడికి ఎలా వస్తుంది? విత్తనంలో లేనిది పండులో ఉంటుంది ఏమిటి? అక్కడ ఉంది ఇది. ఆవిడేమిటంటే ఎంతసేపు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. నీకు ఎందుకు ఊరుకోవయా చోట, నేను చూసుకుంటానని చెప్పాను కదా. అది చేసావు, ఇచ్చే ఏం చేయకుండా కూర్చుంటావు అక్కడ. అంటే ఎందుకు అనవసరంగా వాళ్ళు ఇదంతా నిజం అనుకుంటున్నారు? మీరంతా నిజం అనుకోవడం వల్ల మేము మీ అజ్ఞానం నుంచి బయటపడేసే పేరు మీద మాకు కొంత ఆదాయం పెరిగింది. దీనివల్ల బాగుపడింది ఎవరైనా ఉంటే ప్రవచనకర్తలే. మీలో ఎంతమంది బాగుపడ్డారు నాకు తెలియదు. మేము శుభ్రంగా ఖాళీ గండపెండేరాలు కండువాలతో సుఖంగా ఉన్నాం, మేము కంకణాలతో హాయిగా సంపాదించుకుంటున్నాం. ఎందుకని? మాకేం ప్రత్యేకమైన జ్ఞానం లేదమ్మా, మీ అజ్ఞానమే మా జ్ఞానం. మీకు ఏదో తెలియదని మీరు అనుకున్నారు కాబట్టి నన్ను పిలిపించాను, నేను మాట్లాడతాను, నా పారితోషికం పుచ్చుకుని నీకు వెళ్ళిపోతుంది. నాకు పారితోషికమేనా వచ్చింది? మీకేం వచ్చింది ఆలోచించండి. వెరీ సీరియస్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్. మీకేం వచ్చింది ఆలోచించండి. ఆ జ్ఞానం వస్తేనే అది వచ్చినట్టు. అది కోట్ల రూపాయల పారితోషికాన్ని మించిన మాట. అది వస్తుందో లేదో దయచేసి ఆలోచించుకోండి, దయచేసి ఆలోచించుకోండి. విని వెళ్ళిపోవడం కాదు, విని వెళ్ళిపోవడం. ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. ఇక్కడ మీరు విన్న మాటలను ఇంటికి వెళ్ళి మీ సంసార జీవితంలో, ఉద్యోగ జీవితంలో ఆచరణలో పెట్టండి. అప్పుడు మనస్సు లగ్నం అవుతుంది. అందుకే నేను మా అమ్మవారిని సరదాగా ప్రశ్నించాను, నువ్వేం తప్పు చేసేవమ్మా, అనవసరంగా అలా నిలబడి ఉంటావు అంటే, పవలు రేలు నిలవబడే పాపం నువ్వేం చేసావు? బహుశా ఈ సృష్టి చేసి నా గురించి నువ్వు కూడా రావాలని నీ మొగుడిని లాగావు, అందుకే ఆయన ఒళ్ళు మడి స్టాండప్ అంది బెంచ్ అన్నాడు. అలా నిలబడి ఉన్నావు. అందుకే మరి నేను కొడుకును కదా, తల్లికి శిక్ష ఇస్తే కొడుకు ఊరుకుంటాడా? కొడుకు తల్లి పార్టీ. అందుకే నేను అన్నాను, వశింపుమ నా హృదయాంక బీటిపై. అనవసరంగా నుంచోవడం ఎందుకు? నా హృదయం ఖాళీగా ఉంది, పనికి మాలిన ఆలోచనలు ఉన్నాయి. ఈ అంకపీఠం నీ కోసం సిద్ధంగా ఉందమ్మా. తల్లి వస్తానంటే కొడుకు కాదంటాడా? నువ్వు నా హృదయాంకం. అంతేకాదు, నీకు ఛాన్స్ ఇస్తున్నాను నేను. ఈ మధ్య మాకు భారతదేశంలో కొత్త చట్టం ఒకటి పెట్టారు, ఆడాలని ఏమన్నా అంటే గృహహింస వేసే లోపల అంటారు. ఏమనకుండా అమెరికాలో ఉన్న ఆడపడుచుని, స్వర్గంలో ఉన్న అత్తగారిని కూడా కేసుల్లో పెట్టారు. ఆవిడ పోయింది పాపం, అత్తగారు అవ్వడమే పాపం, ఆవిడని కూడా బిగించారు ఇక్కడ. ఏమనకుండానే అన్నాడు. ఎందుకంటే బాగా విడాకులకు డబ్బులు కావాలంటే కేసులు బాగా పెట్టాలి. అందుకే మా దేశంలో ఒక చట్టం ఉందమ్మా, కొత్తగా గృహహింస అని వచ్చింది. అనవసరంగా అమ్మవారిని హింసిస్తున్నాడని శివుడికి శిక్ష ఇద్దాం, కోర్టులో పెడదాం. దా శివునకు శిక్ష వేయుధము శీఘ్రముగా గృహహింస పేరునన్. ఈ పద్యం పాడిన తర్వాత కూడా మా అమ్మవారు నాకు మహావైభవం పట్టేలా చేసిందమ్మా. ఆ పద్యం ఆవిడకి నచ్చింది, ఆవిడకి నచ్చింది. ఇది వ్యంగ్యం, చమత్కారం. కానీ భగవంతుని లొంగ తీసుకోవడానికి ఏదైనా పర్వాలేదు, చమత్కారమైనా పర్వాలేదు. ఆయనకు హాస్యం అంటే ఇష్టం. ఎంత బాగా చెప్పేవరా, నేను ఎందుకు నిలబడ్డానో నాకు ఎవడో చెప్పలేదు, నువ్వు ఒక్కడే కరెక్ట్గా చెప్పేవద్దు. ఇది మనం బొమ్మలతో మాట్లాడాలి. ఇంట్లో అమ్మతో మాట్లాడకపోతే అమ్మ బొమ్మ అయిపోయిందా లేదా ఆలోచించండి. ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ఉందండి, ఆవిడ తల్లో ఈయన తల్లో ఎవరో, వారితో మీరు మాట్లాడరు అనుకోండి, వారు బొమ్మ అయినట్టే కదా. ఆవిడ ఎవరన్నా వస్తే అంటుంది, నన్ను బొమ్మని చేశారమ్మా. ఏముంది ఇక్కడ, ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. మరి ఇంట్లో ఉండి కూడా మాట్లాడనప్పుడు అమ్మ బొమ్మ అయితే, ఇంట్లో ఉన్న బొమ్మ మాట్లాడితే అమ్మ అవుతుందమ్మా, ఖచ్చితంగా అమ్మ అవుతుంది. మీరు మాట్లాడితే అమ్మ అవుతుంది. మీరు మాట్లాడి చూడండి. ఆ మాటలే నేను 500 పద్యాల కింద ఇష్టదైవం అనే కావ్యంగా ప్రచురించాం. 2000 వేషం అయిపోయి ఇప్పుడు తాత్పర్యాలతో సహా వేస్తున్నాం, నవోదయాలు దొరుకుతున్నాయి. నేను భగవంతుడితో విగ్రహాన్ని కాకుండా విష్ణువే అనుకుని మాట్లాడిన మాటలు. హిందువులు ఆరాధించే 13 మంది దేవతల మీద నేను రాసినటువంటి పద్యాలన్నీ ఇష్టదైవం అని వేశాను. దేవుడితో మాట్లాడాలి. ఒకవేళ మనం చూసి ఎవడన్నా వీడేమిటో బొమ్మలతో మాట్లాడుతుంటే పిచ్చాడు అనుకొని, వాడు పిచ్చాడో మనం పిచ్చాడో చరిత్ర తెలుస్తుంది. భగవంతుని విషయంలో ఉన్మత్తుడైన వాడు అదృష్టవంతుడు అంటాడు వివేకానంద స్వామి. లోకంలో అనేక విషయాలకి ఆడపిచ్చి, మగపిచ్చి, డబ్బు పిచ్చి, పదవి పిచ్చి, ఈ వెధవ పిచ్చిల కంటే అమ్మవారి పిచ్చి ఎవడికైనా ఉంటే, శివుడు పిచ్చి ఎవడికైనా ఉంటే వాడు అదృష్టవంతుడండి, వాడు అదృష్టవంతుడండి. జన్మ జన్మల పుణ్యాలు పండి వాడికి ఆ పిచ్చి పట్టింది. ఈ వెధవ పిచ్చిల కంటే అది నయం కదా. అదే దీక్ష. దీక్షిత ప్రకాశితాత్మతేజసే నమః శివాయ భిత్వా భిత్వా చ కూలాని.
అన్ని గోడలు పగలగొట్టాయి. హుత్వా సర్వమిదం జగతు, ఈ జగత్తును మొత్తం దగ్ధం చేసేయి. శివుడు తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ. ఇదే దేవం దిరూపాక్షం నసపాపేన లిప్యతే. అలా కనుక నువ్వు ఆరాధన చేస్తే ఏ పాపము అంటకపోగా పుణ్యప్రవాహం జ్ఞాన ప్రవాహంగా మారి, ఒట్టి పాపాలు పోగొట్టే గంగా ప్రవాహం జ్ఞాన గంగా ప్రవాహంగా మారి నీకు మోక్షాన్ని ఇప్పిస్తుందయ్యా. జీవితాన్ని కూడా ఆనందంగా గడిచేలా చేస్తుంది. ఇప్పుడు తర్వాత శ్లోకంలో చెబుతున్నారు శివుడు ఎక్కడ ఉంటాడు, ఎవరికంటే గొప్పవాడు, ఏ రకంగా మనకి దక్కుతాడు, ఎవరెవరిని సంహరించాడు. సర్వమంగళాకుచగ్రశాయినే నమః శివాయ, సర్వదేవతా గణాతిశాయినే నమః శివాయ, సర్వమంగళాకుచగ్రశాయినే నమః శివాయ, సర్వదేవతా గణాతిశాయినే నమః శివాయ, పూర్వదేవ నాశ సంవిధాయినే నమః శివాయ, పూర్వదేవ నాశ సంవిధాయినే నమః శివాయ, సర్వమన్మనోబ్జభంగదాయినే నమః శివాయ, సర్వమన్మనోబ్జభంగదాయినే నమః శివాయ, నమః శివాయేతి నమః శివాయ, నమః శివాయేతి నమః శివాయ. సర్వమంగళాకుచగ్రశాయినే నమః శివాయ. అమ్మవారి హృదయంలో కూడా ఎప్పుడూ నివాసం ఉండేవాడు శివుడేనమ్మా. మీకు కావాలంటే మీ ఇంట్లో ఉన్న పార్వతీదేవి విగ్రహం, లలితాదేవి విగ్రహం లాంటివి చూడండి. మెళ్ళో అన్ని హారాలే ఉండవు, శివలింగం ఉన్న హారం ఒకటి ఉంటుంది ప్రత్యేకంగా. మా ఇంట్లో అయితే మా అమ్మవారి బొమ్మకు అది ఉంది. ఓ శివుడు నీ గుండెలోనే ఉన్నాడు, మళ్ళీ ఆయన్ని ప్రత్యేకంగా ఆరాధించక్కర్లేదు, నమస్కారం పెట్టుకుంటే అయిపోయాయి. ఆవిడ మెళ్ళ ఓ పతకం వేసుకుంది, ఆ పతకానికి ముద్ర, హారం వేసుకుంది. హారానికి పతకం ముద్ర అంటారు, ముద్ర పతకం ఇంగ్లీష్లో పెండెంట్ అంటారు. ఆ హారానికి పతకం ఏమిటంటే శివలింగం. తన భర్తని ఇక్కడ ధరించి అంటే హృదయంలో ధరించింది ఆవిడ. సర్వమంగళాకుచగ్రశాయినే నమః శివాయ. వద్దని అంటూ కూడా భార్య ఇష్టం మేరకు ఆయన సృష్టికి అంగీకరించాడు. మన సంసారాలైనా అంతే, మొగాళ్ళు వద్దనే చెప్పాలి. కానీ భార్య ఏదైనా సరదా పడుతుంటే మరీ అంత ఖర్చు కాకపోతే, సంసారానికి నష్టం లేకపోతే ఒప్పేసుకోవడం మంచిది. అనుభవం మీకు చెబుతున్నాను ఈ మాట. తక్కువ ఖర్చులో అయిపోయి ఒప్పేసుకుంటే పెద్ద ఖర్చులు జోలికి రాకుండా ఉంటాయి. 100 రూపాయలు 200లతో పోయేది వెంటనే కొనిచ్చేసామనుకోండి, 10,000 25,000 జోలికి రాకుండా ఉంటాం. ఈ మధ్యన 4 కొనాం కదా, ఇది ఆపే అంటాం. 4 కొన్నవి కలిపి 1000, ఇది ఒకటి 25,000, ఇది ఆగింది. అది తెలివి. అందుకని శివుడు ఏం చేశాడు, ఎంత చెప్పినా విందు. ఈవిడ అంతే, వీళ్ళ అన్నగారు అంతే. వీళ్ళకి సృష్టి కావాలి, రాక్షసులు కావాలి, సంహారాలు కావాలి, అవతారాలు కావాలి, ఓ ప్రచారం కావాలి. ఆయనకి అవేం అక్కల. ఏమీ అక్కర్లేని జంగమ బోడిలింగం ఎవరంటే శివుడే. నాకేం అక్కర్లేదంటాడు. వీళ్ళిద్దరికీ అన్నీ కావాలి. అందుకని సృష్టి ఇప్పుడు చేసింది, అన్నగారి సహాయం కోరింది. అందుకని వీళ్ళే పడతారని. కానీ వీళ్ళ గురించి ఆయన దిగుతాడు. నాకు సృష్టికి అవసరమైన శక్తిగా నువ్వే శక్తి, నీకు నేను ఇచ్చేది ఏమిటి అని ఆవిడ హృదయంలోనే తిష్ట వేసుకుని ఉన్నాడమ్మా. సర్వమంగళాకుచగ్రశాయినే నమః శివాయ, సర్వదేవతా గణాతిశాయినే నమః శివాయ. సర్వదేవతా గణాలకి అధిపతి అయిన వాడు పరమశివుడు. ఎందుకోసం ఇది మాట అంటే, దేవతలు ఎవరైనా మన్మథుణ్ణి సంహరించిన వాడిని చూపించండి, యముణ్ణి దెబ్బ కొట్టిన వాడిని చూపించండి. 3 దేవతల్లో బ్రహ్మ సహా, విష్ణువు సహా, ఇంద్రుడు సహా ఎవరైనా మన్మథుణ్ణి యముణ్ణి ఇద్దరిని దెబ్బ కొట్టిన వాళ్ళు ఉన్నారా? లేరు. ఈ ఇద్దరి ప్రత్యేకత ఏమిటి అంటే అది ప్రత్యేకతే. అది తర్వాత చెబుతున్నాడు. సర్వదేవతా గణాతిశాయినే నమః శివాయ. సర్వదేవతా గణాలని అతిశయించి ఉంటాడట. ఎందుకుంటాడు? మన్మథుడిని యమధర్మరాజుని ఇద్దరిని శిక్షించిన వాడు శివుడు ఒక్కడే. మన్మథుడు మన జన్మకి కారణం, యమధర్మరాజు మృత్యువుకి కారణం. అంచేత జన్మ మృత్యువు రెండూ లేని మోక్షం పొందాలంటే శివారాధన ఒక్కటే శరణ్యం, మరో ఆరాధన కుదరదు. అందుకే మన ఇళ్లల్లో గమనించండి, వాస్తుశాస్త్రం ఎంత గొప్పదో. ఈశాన్యంలో పెట్టండి దేవుణ్ణి అంటారు. శివుణ్ణి కాదు, మీరు అమ్మవారిని పెట్టినా, కుమారస్వామిని పెట్టినా, ఎవరిని పెట్టినా ఈశాన్యం ఎవరి దిక్కు? ఈశ్వరుడు దిక్కు. ఈశాన్యంలో ఉన్న ఈశ్వరుడు దేన్ని ఇస్తాడు? కైవల్యాన్ని ఇస్తాడు. కైవల్యం అంటే కేవలస్య భావం కైవల్యం. కేవలం మనకు ఎవరైనా ఏమంటే మీ ఇంటికి ఆయన వచ్చారంటే కేవలం ఆయన ఒక్కరే వచ్చారంటే 3-4 వస్తారనుకున్నాం అంటారు. కేవలం అంటే ఒక్కరే, ఒంటరిగా. ఆ కేవలంగా ఉండిపోవడమే కైవల్యం. మనం అది గ్రహించలేక 10 మందిని కలవాలనుకో.
అంచేది కనీసం 25 వాళ్ళకి నేను ఈ మాట చెప్పను, కానీ 60 దాటిన వాళ్ళు కేవలంగా ఇంట్లో ఉండిపోవడానికి రోజుకు 1 గంట అయినా ప్రయత్నం చేయాలి. ఏకాంతం. మీరు వెళ్ళిపోండి, మీ పనులు చూసుకోండి, నేను ఉంటాను, నాకేం భయం లేదు, మీరు వెళ్ళిపోండి, కావాలంటే తాళం వేసుకెళ్ళిపోండి, తాళం తీసుకొస్తారు, మన జోలికి రారు. కానీ ఈ ముసలాళ్ళ బాధ ఎలా ఉంటుందంటే, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, అందరూ వెళ్ళిపోయారు, ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉండిపోయి. ఏమైందమ్మా? ఒక్కదానివి ఉండవు, ఎంత అదృష్టం. ఇక్కడ ఓ 10 మంది ఉండి ఇవి డబ్బా కొట్టాలి, ఇవిడు కూడా అదే కాంక్ష. లేదు, కష్టాలు, అత్తగారులు అయితే అత్తగారుల కష్టాలు, కోడళ్ళు అయితే కోడళ్ళ కష్టాలు, ఏ వర్గం వారు ఆ వర్గం వారి కష్టాలే చెప్పుకో. అక్కడ వీరే మహాపతివ్రతలు, మిగిలిన వాళ్ళు పనికి మాలివాడు. ఆత్మస్తుతి పరనంద, ఈ ఎదవ డబ్బా కొట్టు మాటల్లో ఇంతకంటే ఏమి లేదు. ఈ కూర్చున్న ఇద్దరు పొగుడుకుంటారు. ఈలోపు 3వ వాడు ఎవడన్నా వస్తే వాడు వచ్చాక ఈ వెళ్ళిపోయిన వాళ్ళని తిడతాడు. మళ్ళీ ఇక్కడ 3వ వాడు వచ్చాడు అనుకోండి, 2 మనుషులు మాట్లాడుకుంటారు, వీరిద్దరూ ఒకళ్ళొకళ్ళు పొగుడుకొని మిగిలిన వాళ్ళని తిడతారు. 3వ వాడు వచ్చాడు అనుకోండి, ఆ 3వ వాడు వచ్చి కూర్చున్నాక 2వ వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీడు ఏమంటాడు, ఇంతవరకు కూర్చుని వెళ్ళాడే, వీడిని కబుర్లు చెప్పాడు, కానీ వీడు ఎంత దొంగో తెలుసా అంటాడు. వీడు అంతకుముందు వాడి దగ్గర చెప్పరా. మన కబుర్లన్నీ ఇంతేనండి, అంత బూటకం, అంతా నాటకం. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. సినిమా కవి చెప్పినా, వేదం చెప్పినా ఇదే మాట. ఇది నాటకం, ఇది ఇట్స్ ఎ డ్రామా. దాన్ని నమ్మాల్సిన పని లేదు. ఈ బోడి కబుర్లు మనకు అక్కర్లేదు. ఈ మాట్లాడడం ఎంత తగ్గిస్తే భగవంతుడు అంతగా దొరుకుతాడు. మనకి ఆ పిచ్చి మాటల పిచ్చి ఎంతసేపు. మనమేనా మాట్లాడాలి, వాళ్ళేనా మాట్లాడాలి. ఎవడో మాట్లాడకపోతే ఫోన్ నొక్కి అందులో పెట్టాలి, ఇక్కడ ఫేస్బుక్లో పెట్టి. ఈ దరిద్రం పోతేనే దేవుడు దొక్కుతాడు. దేవతాగణాలందరికీ అతీతంగా, ఎందుకంటే జన్మ మృత్యువు 2 కదండి, మధ్యలోదే కదా జీవితం. జన్మకు కారణం ఎవరు? మన్మధుడండి. నువ్వు ప్రేమ, దూడ, పేడ ఎన్ని చెప్పినా మన్మథ వాంఛే వివాహానికి మూల కారణం. కాకపోతే భారతీయ సంస్కృతిలో ఔన్నత్యం ఎక్కడుందంటే, కామవాంఛని కేవలం కామవాంఛగా, లివింగ్ రిలేషన్షిప్గా, సహజీవనంగా, వ్యభిచారంగా, దరిద్ర పేర్లు పెట్టకుండా వివాహం అనే ఒక పవిత్ర వ్యవస్థను ఏర్పాటు చేసిందమ్మా. అది హిందూ ధర్మం, అది హిందూ ధర్మం. నాయన, నీ కామవాంఛ లోకానికి ఉపయోగపడేలా చేయి. నీకు ఎలాగూ స్త్రీ సాంగత్యం కావాలి, పురుష సాంగత్యం కావాలి, బయోలాజికల్ నీడ్, ఒప్పుకుందాం, శాస్త్రం చెప్పింది ఆ విషయం. కానీ దాన్ని ధార్మికంగా పొందవయ్యా. వివాహం, మీరు వివాహానంతరం ఇంకో క్రతువు ఉందమ్మా, చాలామంది పట్టించుకోరు, తాంబూలం ముచ్చుకు వెళ్ళిపోతారు. కార్యం, గోదావరి జిల్లాలో కార్యం అంటారు, ఇక్కడ శోభనం అంటారు. గమనించండి, అక్కడ మంత్రాలు గమనించండి. మంత్రాలు కూడా అక్కడ చర్య గమనించండి. పురోహితుడు ఏం చేస్తాడో తెలుసా? అమ్మా, మీరిద్దరూ ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా కూర్చోండి. ఈ మాట పురోహితుడు అనొచ్చా? తర్వాత వాడు మంచం ఎక్కే దగ్గరికి కాకపోతే ఎలా కూర్చుంటారు? ఈయన చెప్పాలేంటి? ఈయన ఏమైనా డైరెక్టరా? నాకు అర్థం కాదు. ఉంటుంది అక్కడ. అంటే మన సంస్కృతిలో కార్యం అనే పేరు మీద, శోభనం అనే పేరు మీద లైంగిక వాంఛలకు కూడా సక్రమంగా తీర్చుకునే అవకాశం వేదమే కల్పించింది. అది తప్పని చెప్పలేదు. ధర్మార్థ కామ మోక్షాలు, 3వ పురుషార్థం కామం, తప్పని చెప్పలేదండి. అది ధార్మికంగా తీర్చుకోవయ్యా. అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకుంటావు పని లేక? సక్రమ సంబంధమే మాయా అని చెబుతుంటే అక్రమ సంబంధం ఏడు పని లేకుండా ఓవరాక్షన్ చేస్తున్నావు ఇక్కడ. అక్కడ పురోహితుడు ఏమంటారంటే ఆశ్చర్యకరంగా, వాళ్ళ దగ్గరగా ఉంటారు. అలా కాదమ్మా, ఇంకా దగ్గరగా ఆయన చెబుతాడు. పాపం ఇంకా దగ్గరికి రమ్మని, ఆ బాబు ఆవిడ నడుం చుట్టూ చెయ్యేయండి అంటాడు. పైగా పళ్ళె ఉంటుంది అక్కడ, అందులో ఆకులు ఒక్కలు ఏవి పడతారు కదా. ఆవిడ నడుం చుట్టూ చెయ్యేసి ఆ చెయ్యి ఇలా వచ్చి పట్టుకోవాలి. అంటే శోభనానికి ముద్ర ఇక్కడ పడింది. మీరింత సన్నిహితంగా ఉండండి. దీన్నే ఉత్తరరామచరిత్రలో భవభూతి వర్ణిస్తాడు. జల్పతోర క్రమేణ 50 ఏళ్ల వయస్సులో కూడా సీతారాములు అలాగే ఉన్నారు. పట్టాభిషేకం అయ్యాక వెళ్ళినప్పుడు అక్కడ ఉద్యానవనంలో విహరిస్తుంటే సీతారాములు ఇద్దరూ ఏకాంతంగా ఓ బల్ల మీద కూర్చున్నప్పుడు, పుష్ప ఉద్యానవనంలో కూర్చున్నప్పుడు ఒక చెంపకి మరొక చెంప చేర్చి మారుతూ ఉంటే, రాత్రి రేవం జరం శీత్, 12 గంటల రాత్రి ఆ దంపతులకి తెలియకుండానే గడిచిపోయిందిట. తెల్లారే వరకు వాళ్ళ జోలికి ఎవరూ రాలేదు. మహారాజు మహారాణి కాబట్టి. తెల్లారగట్ల 5 గంటల ప్రాంతంలో భటుడు వచ్చి, మహారాజా మన్నించండి, తెల్లారింది అన్నాడు. సీతారాములు ఇద్దరు ఏమీ లేదండి, సన్నిహితంగా ఉండి చెంపకి చెంప చేర్చి మాట్లాడుకుంటూ ఉంటే తెల్లారిందన్న విషయం తెలియలేదు వాళ్ళకి. రాత్రి రేవం వ్యరం శీత్ అని భవభూతి రాస్తే కాళిదాసు సరిచేసేట. అది కూడా చాలా అందమైన మాట. ఈ శ్లోకాన్ని భవభూతి కాళిదాసు దగ్గరికి పంపించట. ఆయన ఒప్పుకుంటేనే గొప్ప కవిత్వం, సమకాలీకుల్లో ఆయన చాలా గొప్పవాడు. పంపించానంటే ఈయన శ్లోకం అంతా విని, ఎంత అద్భుతంగా చెప్పేవయ్యా, నేను కూడా రఘువంశంలో ఇలా చెప్పలేదయ్యా, ఎంత బాగా చెప్పావు.
మందం మందం అని మొదలవు. చాలా నెమ్మదిగా నెమ్మదిగా మాటలు మొదలై జల్పతోహ అక్రమేణ, ఒకరి చెంపకి ఒకరి చెంప రానిస్తే ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఇద్దరికీ అర్థం తెలియలేదు, అయినా మాట్లాడుకుంటారు అంత సరదాగా. చాలా బాగా చెప్పావని చివరి పాదం విన్నాక రాత్రి రేవం వ్యరం శీత్, ఈ రకంగా రాత్రి గడిచింది అని రాశాడు భవభూతి. వెంటనే అక్కడ తాంబూలం వేసుకుంటున్నాడు కాళిదాసు. వెంటనే అబ్బా అత్ర బిందుర్ విశిష్యతే అన్నట్టు, అది మన సాహిత్యం విశిష్టత. అత్ర బిందుర్ విశిష్యతే అంటే ఇక్కడ నాకు ఇచ్చిన తాంబూలంలో సున్నం ఎక్కువైందని అర్థం. బిందువు అంటే సున్నం. కానీ కాళిదాసుడు వచ్చిన భవభూతి రచించిన 4వ పాదంలో సున్న ఎక్కువైంది, సున్న తీసేస్తే బాగుంటుంది. రాత్రి రేవం వ్యరం శీత్ అంటే రాత్రి ఈ విధంగా గడిచింది అని అర్థం. సున్న తీసేయండి. రాత్రి రేవ వ్యరం శీత్, వాళ్ళకి తెలియకుండానే 4 జాముల రాత్రే గడిచిపోయింది అని అర్థం. అక్కడ ఏవం అనడానికి ఏవ అనడానికి అంత తేడా ఉంది. ఇది మహాకవి కాళిదాసు, జగన్మాత వరప్రసాదం వల్ల మహాకావ్యాలు రాసిన కాళిదాసు తప్ప మరొకరు గమనించగలరా? మన సాహిత్య విశేషం అటువంటిది. ఒక అక్షరం ఎక్కువైందంటే కవిత్వంలో బంగారం తూచే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. పూర్వకాలం బంగారాన్ని గులాబీ రేకులతో తూచేవారు. ఈ తులము, గ్రాము, చిన్నవెత్తు, ఈ గ్రాము తర్వాత ఇంగ్లీష్ మాట, తులం మనదే, చిన్నవెత్తు అంటారు, పావలా ఎత్తు అంటారు, దమ్మిడి ఎత్తు అంటారు. చివరికి ఏం చేస్తారు, గురువింద గింజ పూసలతో చూసేవారండి. 4 గురువింద గింజలను రాసేవారు. అమ్మాయికి ఇచ్చిన బంగారంలో 10 గ్రాముల 2 చిన్నాల 4 గురువింద గింజలను రాసేవారు. గురువింద గింజ ఎప్పుడు బరువు మారదండి, దాని లెక్క. గురువింద గింజ బరువు మారదు, ఏ గింజ అయినా ఒకలాగే ఉంటుంది. 4 గురువిందగా, అంతకంటే కూడా తక్కువ దాన్ని గులాబీ రేకులతో తూచేవారు. 2 గులాబీ రేకులు వేసేవారు. ఎందుకు బంగారానికి అంత ఇప్పుడు తెలియట్లా, తులం 1,25,000 అయ్యా అంటే అది లెక్క. అలా కవిత్వం ఎటువంటిదంటే ఒక అక్షరం ఎక్కువైందంటే అర్థం మారిపోతుంది. ఏవం వ్యరం శీత్ అంటే రాత్రి ఈ రకంగా గడిచింది అని. ఏవం వ్యరం శీత్ రాత్రి వెళ్ళిపోయింది, వాళ్ళకి అసలు పగలు రాత్రి తెలియట్లా. ఇదంతా మనకి శోభన ప్రక్రియలో ఉందండి. అంచేత వైదిక ధర్మంలో విశేషం ఏంటంటే కామవాంఛని ధర్మపూర్వకంగా చేశారు, ధర్మ సంస్కారం చేశారు. బాబు మీరు పెళ్లి చేసుకోండి, హాయిగా మీ కామవాంఛలు మీరు తీర్చుకోండి, సంతానాన్ని కనండి. వేదం చెప్పింది స్పష్టంగా, వేద పండితులకు తెలుసు. ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సేహి, సంతాన తంతువును ఎప్పుడూ తెంచేయవద్దు, లేకపోతే సృష్టి ఆగిపోతుంది కదా. అందుకని కామవాంఛ తప్పు కాదు, దాన్ని అధర్మంగా తీర్చుకోవడం ఒక్కటే తప్పు. అందుకని శివుడు కూడా పార్వతీదేవితో చాలా అన్యోన్యంగా ఉంటాడు. సర్వమంగళ ఆకుచాగ్రశాయినే నమఃశివాయ, సర్వదేవత గణాతిశాయినే నమఃశివాయ, పూర్వదేవనాశ సంవిధాయినే నమఃశివాయ. పూర్వదేవులు, ఈ మాట గమనించండి, చాలా అందమైన మాట. దేవ అంటే దేవుడు, దేవతలు. పూర్వదేవ అంటే ఇంతకుముందు దేవతలే, ఇప్పుడు రాక్షసులు అయ్యారు. పూర్వదేవ అంటే రాక్షసుడు, దేవ అంటే దేవతలు, పూర్వదేవ అంటే రాక్షసుడు. ఎందుకయ్యాడు? వీడు పూర్వం మంచివాడే, ఇప్పుడు చెడిపోయాడు. రాక్షసులందరూ మంచివాళ్లే. నిజానికి రాక్షస శబ్దానికి రక్షతీతి రాక్షస అని అర్థం. రక్షించేవాడు రాక్షసుడు. భక్షించేవాడికి ఆ పేరు ఎందుకు పెడుతున్నారండి? కొంతమంది ఉన్నారు అలాగా, వాళ్ళ కారణంగా జాతి మొత్తం చెడిపోయింది. వృక్షమంతా చెడిపోవడానికి విత్తనం కుళ్ళిపోతే చాలండి, ఒక్కో మనిషి కారణంగా ఆ వంశ ప్రతిష్ఠ అంతా నాశనం అయిపోతుంది. అలాగే రాక్షస వంశ ప్రతిష్ఠ అంతా హిరణ్యకశిపుడు, రావణాసురుడు వంటి వాళ్ళు నాశనమైన తర్వాత బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు వంటి వాళ్ళు ఎంతమంది ఉద్ధరిద్దామన్నది సాధ్యం కాల. ఇప్పటికీ రాక్షస శబ్దం దుర్మార్గుడు అనే అర్థంలోనే ఉంది. కానీ నిజానికి అలా వాళ్ళ పూర్వదేవక, పూర్వం వీళ్ళు దేవతలే. అంతేకాదు, వీళ్ళు దేవతల కంటే ముందు పుట్టారు. సృష్టిలో ముందు పుట్టిన రాక్షసులు, తర్వాతే దేవతలు. అంతేకాదు రాక్షసులకు నిష్ఠ ఎక్కువ. వాళ్ళు వేద పండితులు. ఈ క్షీరసాగర మథనం చేసినప్పుడు ఆ వాసుకి సర్పంగా ఉన్నాడు కదా, దాని తల ఎవరు పట్టుకోవాలో తోక ఎవరు పట్టుకోవాలనే చర్చ వచ్చింది. రాక్షసులు ఏమన్నారు తెలుసా? మేము వేద పండితులం, మేము తోక ఎందుకు పట్టుకుంటాం, యథావ కర్మ అశుభ్రం, మేము తల పట్టుకుంటాం అన్నారు. వాడి ధైర్యం బంగారంగా. గతి లేక దేవతలు తోక పట్టుకున్నారు. మేము వేద పండితులం, మేము పరమశుభ్రంగా ఉంటాం, మేము ఆచార గరిష్ఠులం, దేవతలకేముంది బోడాచారం, మేము తల పట్టుకుంటాం, ప్రాణాలు పోయినా మంచిదే అని బలిచక్రవర్తి నాయకత్వంలో వాళ్ళు తల పట్టుకున్నారు. దేవతలు తోక పట్టుకున్నారు. దేవతల కంటే రాక్షసులు గొప్పవాళ్ళు. ఆ రకంగా రాక్షసులను ఎక్కడా కించపరచలేదు.
తప్పుడు ప్రవర్తన కలిగిన రాక్షసుల సంహారం కోసమే శ్రీ మహావిష్ణువు అవతరించాడు, కానీ రాక్షస జాతిని మొత్తం సంహరించడం ఆయన ఉద్దేశం కాదండి. ఈ బల్క్ ప్రోగ్రాములు ఉండవు ఎక్కడ. ఏ వ్యక్తి చేసిన దానికి ఆ వ్యక్తికే శిక్ష. అందుకే మీరు ఎక్కడైనా హిరణ్యకశిపుని సంహరించాడు, ప్రహ్లాదుని రాజుని చేశాడు, జరాసంధుడిని చంపింపజేశాడు, ఆయన కొడుకు సహదేవుని రాజు చేశాడు, శిశుపాలుని సంహరించాడు, ఆయన కొడుకు దృష్టకేతుని రాజు చేశాడు. ఎక్కడ ఎవరి రాజ్యము శ్రీకృష్ణుడు కానీ శ్రీరాముడు కానీ ఆక్రమించలేదండి. వారి కుమారులకు రాజ్యాన్ని ఇచ్చారు. నీ తండ్రి దుర్మార్గుడు, అందువల్ల చంపవలసి వచ్చిందయ్యా, నీ రాజ్యం మీద మాకేం కాంక్ష లేదని ఇచ్చేశారు కదా. అటువంటి పూర్వదేవులు రాక్షసులు. వాళ్ళు ఎవరైనా దుర్మార్గం చేస్తే శివుడు అస్త్రాలు ఇస్తాడు ఖచ్చితంగా. విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఇచ్చిందే శివుడు. పూర్వదేవన సంవిధాయినే నమ శివాయ. ఒక్కొక్క రాక్షసుడిని చంపడం సాధ్యం కాకపోతే బ్రహ్మ విష్ణువు సహా దేవతలందరూ వచ్చి శివుణ్ణి ప్రార్థిస్తారు. మహాతపస్సులో ఉంటాడు కాబట్టి ఆయనకి తెలియని రహస్యం లేదు. అప్పుడు నాశ సంవిధాయినే, వాళ్ళ నాశనానికి అవసరమైన ప్రణాళిక ఈయన ఏర్పాటు. ఇలా చేయండి, అలా చేయండి, దొరుకుతాడు అని చెప్తాడు అనమాట. ఈయన చేయడు, వాళ్ళకి చెప్తాడు. ప్లానింగ్, వెనకాల వ్యూహరచన అంటారే, వెనకాల వ్యూహరచన చేస్తాడు. ఆ వ్యూహరచన ద్వారా విష్ణుమూర్తి కానీ అమ్మవారు కానీ వెళ్ళి సంహరిస్తారు. పూర్వదేవన ఆశ సంవిధాయినే నమ శివాయ. ఇప్పుడు చూడండి, మన్మధుణ్ణి చంపడం ఎందుకంత గొప్ప విషయం. యముణ్ణి చంపడం, యముణ్ణి గుండెల మీద తనడం కంటే కూడా శివుడు మన్మథ దహనం చేశాడు, అది గొప్ప విషయంట. సర్వమన్మనోజ భంగదాయినే నమ శివాయ అంటున్నారు శంకరాచార్య. సర్వమన్ మనోజ, అందరి మన్మధుల్ని మదించేటువంటి పిచ్చి కోరికకే మన్మధుడని పేరు. ఎంత పండితుడైనా ఎంత జ్ఞాని అయినా కామవాంఛకు లొంగిపోతాడా లేదా? ఏ వయస్సులోనైనా కామవాంఛ అంత తీవ్రమైనది. ఆ క్షణంలో ఆ వాంఛ ప్రవేశించిందంటే ఆయన జ్ఞానం అంతా ఏమైపోతుందో తెలియదు. పల్లెపడుచులు చూడగానే పరాశరుడు మనస్సు చెలించడం ఏంటండి, 10,000 ఏళ్ళు తపస్సు చేసిన మహానుభావుడు. ఘృతాచన చూడగానే వ్యాసుని మనస్సు చెలించడం ఏమిటండి, శుకుడనే మహానుభావుడు పుట్టాలి అంటే ఈయన మనస్సు చెలించాలి, స్ఖలించాలి, అది చిలుక సేవించాలి, శుకుడు పుట్టాలి. ఆ సంకల్పం కారణంగా వ్యాసుడు మనస్సు చెలించింది, కానీ మళ్ళాగా బస్టాండ్లో అందరినీ చూసి చెలించే మనస్సు కాదు అది. మనతో వాళ్ళని పోల్చుకో, వ్యాసుడికే చెలించింది నాకు చెలిస్తుంది, నీకు ఎవరిని చూసినా చెలుస్తుంది. ఎక్కడ మనం అలా పోల్చుకోకూడదు. ఇప్పుడు మహానుభావులు ఏదైనా ఇలాంటి పనులు చేస్తే దాని వెనకాల కారణం ఏమిటో. పరాశరుడికి ఎందుకు చెలించింది? వ్యాసుడు పుట్టాలి. 18 పురాణాలు రాయగలిగినటువంటి వ్యక్తి, వేదాలు విభజన చేయగలిగినటువంటి వ్యక్తి, మహానుభావుడు పుట్టాలి అంటే పరాశరుడు మనస్సు చెల్లించకపోతే ఆయన రేతస్సుకు తప్పితే మామూలు వాళ్ళకి ఎలా పుడతారండి? కుక్కమూతి పిందెలు పుడతాయి లేతాను. అటువంటి వాడికి సంతానం కలగాలంటే ఎక్కడో అక్కడ ఆయన మనస్సు చెలించాలి. అందుకని ఆ పల్లెపొడుచును చూస్తే ఆవిడ ఏమైనా అందంగా ఉందా? ఆవిడ చెప్పింది, నా ఒళ్ళంతా చేపల కంపండి బాబంటే, నిన్ను మొత్తం యోజన గంధి చేస్తా. ఆయన తపశ్శక్తి ఉపయోగించి పెద్ద పెర్ఫ్యూమ్ పూసాడు ఆయన, సుగంధం. దాంతో ఆవిడ యోజన గంధి అయింది. ఇన్ని చేశాడు. ఇన్ని చెయ్యాలా ఒక వాంఛ కోసం? ఎందుకు ఆయన చేస్తాడు ఇవన్నీ అంటే, ఖచ్చితంగా అక్కడ పుట్టవలసిన వాడు పరాశరుడికి వ్యాసుడు పుట్టాలి. వ్యాసుడు లాంటి తేజస్సు పుట్టాలి అంటే పరాశరుడికి ఆ వాంఛ పుట్టాలి. ఇక్కడ గమనించండి ఒక్క మాట, యముణ్ణి గుండెల మీద తన్నింది శివుడే. అంచేత మన మృత్యువు లేకుండా మనకి చేయగలిగింది శివుడే. మన్మథుణ్ణి దగ్ధం చేసింది శివుడే. మనకి మరో జన్మ లేకుండా చేయగలిగింది కూడా శివుడే. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. వేరే గ్రంథంలో చెబుతారు చాలా గొప్ప మాట, సర్వసిద్ధాంత సార సంగ్రహంలో చెబుతారు. ఎంత గొప్ప మాట అంటే శంకరాచార్య చెబుతారు అన్నమాట. యముడు కంటే కూడా మన్మథుడే డేంజరస్ అనలే. యముడు కంటే కూడా మన్మథుడే ప్రమాదకారట. అందుకని శివుణ్ణి మనం ఎందుకు కీర్తించాలంటే యముణ్ణి దండించినందుకు కాదు, మన్మథుడిని దహనం చేసినందుకు. ఎందుకంటే యమో అసతామేవ కరోత్యనర్థం సతాం హి సౌఖ్యం కురుతే హితస్సన్. యమో అసతామేవ కరోత్యనర్థం సతాం హి సౌఖ్యం కురుతే హితస్సన్. కామస్సతామేవ గతిం నిరుంధన్ కామస్సతామేవ గతిం నిరుంధన్ సంప్రాప్యతే దుఃఖమయం. కామస్సతామేవ గతిం నిరుంధన్ దుఃఖం హి కురుతే అన్నాడు. యముడు చెడ్డవాళ్ళనే బాధపడతాడు. ఒక రహస్యం తెలుసుకుందాం మనం. యమధర్మరాజు అనగానే నల్లగా ఉంటాడు, ఏవో పిచ్చిమీసాలన్నీ ఉంటాయి, దున్నపోతు మీద ఎక్కుతాడు. ఇదంతా పురాణాల కల్పన.
యమధర్మరాజు అలా ఉండడు. యమధర్మరాజు దేవతల్లో ఒకడు. ఆయన తెల్లగా ఉంటాడు, తెల్లటి పట్టుపంచలు కట్టుకుంటాడు, ముత్యాల హారాలు వేసుకుంటాడు. ఆయన నల్లగా ఉండే మాట కూడా నిజం, దున్నపోతు మీద ఉండే మాట కూడా నిజం, భయంకరంగా ఉండే మాట కూడా నిజం. అది కల్పన. నేను ఎందుకు అంటున్నానంటే పాపాత్ములకు అలా కనపడతాడు, పుణ్యాత్ములకి ఎలా కనపడతాడు. అందుకే గొప్ప నటుడు ఉండేవాడు ఆంధ్రదేశానికి, ధర్మవరం రామకృష్ణమాచార్యుడు. ఆంధ్ర నాటక పితామహుడు అంటారు ఆయన. నాటకాలు కనిపెట్టింది ఆయన. ఆంధ్ర నాటక పితామహుడు అంటారు ధర్మవరం రామకృష్ణమాచార్యుడు. ఆయన సతీ సావిత్రి నాటకంలో యముడేసేవాడు. ఆయన దున్నపోతు మీద వచ్చేవాడు కాదు, తెల్లటి బట్టలు కట్టుకుని ముత్యాల హారాలు వేసుకుని వచ్చేవాడు. ఇది ఏమిటి యమధర్మరాజు ఎలా ఉంటాడంటే పురాణాలు చూసుకో వీరమోహం అనేవాడు. ఆయన పురాణ జ్ఞానం ఉన్నవాడు. అంతేకాదు యముడికి ఒక కాలు ఉండదు, ఒక పాదం ఉండదు, ఒక పాదమే ఉంటుంది, కుడి పాదం ఉంటుంది, ఎడమ పాదం ఉండదు. అవి ఆయన సూర్యుని కుమారుడు కదా, సూర్యునికి 4 భార్యలు, సంజ్ఞ, ఛాయ, పద్మిని, ఉష. అందులో సంజ్ఞాదేవి సంతానం యముడు. యమునా నది కూడా అక్కడే పుట్టింది, ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఆ సంజ్ఞాదేవి సూర్యుని యొక్క వేడిమికి తట్టుకోలేకపోయింది. ఈయనేమో సంగమం కోరుతున్నాడు, ఆవిడ తట్టుకోలేకపోతుంది, ఏసీ లేదు అక్కడ. అందుకని భరించలేక ఇంత చండప్రచండమైనటువంటి మొగుడిని నాకు ఇచ్చారేమిటని ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. పురాణ కథ చాలా గమ్మత్తుగా ఉంటుంది. పుట్టింటికి వెళ్ళిపోయింది. అవి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఈయన కోప్పడి విడాకులు ఇచ్చేయకుండా తన ఛాయను అక్కడ పెట్టింది. అందుకే ఛాయ 2వ భార్య. ఛాయ అంటే నీడ. తన ఛాయను సృష్టించి నువ్వు అక్కడ ఉండు, అచ్చన్న అలాగే ఉండు. ఆ ఛాయకి పుట్టినవాడే శనిగ్రహం. ఛాయా మార్తాండ సంభూతం. యముడు సంజ్ఞాదేవికి పుట్టాడు, శనిగ్రహం కూడా సూర్యుడి నుంచే పుట్టాడు. అది ఛాయా మార్తాండ సంభూతం, ఛాయాదేవికి పుట్టాడు. ఈ ఛాయ మరి సమతల్లి కదా, యమునని అవమానించేది. తన పిల్లాన్ని జాగ్రత్త చూసుకుని ఎక్కడైనా ఉన్న గోలే. దాంతో కోపం వచ్చి యముడు ఒకసారి ఆ సమతల్లిని కాలుతో తన్నాడు. నీకు కాలు ఊడిపోతుందని ఆ పాదం ఊడిపోయింది. అందుకని యమధర్మరాజుకు ఒక పాదం లేదు. ధర్మవరం రామకృష్ణమాచార్యులు గారు యమధర్మరాజు పాత్ర వేస్తే ఈ ఎడమ పాదానికి మసి పూసుకొని వచ్చేవాడు. కాలు తీసేసుకుంటే బాగుండదుగా, మరి ఆయన కాలు కావాలి కదా. దానికి కనపడకుండా మసి పూసుకొని వచ్చేవాడు. ఈ కాలికి మాత్రం మంచి పూర్వం దేవతలు వాడేటువంటి పాదుకలు వాడి ఈ కాలికి పాదుకలు లేకుండా మసి పూసుకొని వచ్చేవాడు. అదేమిటి కాలికి అలా ఉంది? పాదం లేదయ్యా, పురాణాలు చదువుకో అన్నాడు. ఒకప్పుడు అటువంటి శాస్త్రజ్ఞులందరూ నాటకాలు వేశారండి. నటులు, కళాకారులు అంటే వాళ్ళు పురాణాలు చదివిన వాళ్ళు, పండితులు వేశారు. ప్రతివాడు వేదికెక్కి 3:30 వేసుకుని 6:30 రాగం వేయడం, 6:30 రాగం పడతాడు. ఎందుకంటే వీడి ముందే 3:30 వేసాడు. ఇక్కడ 3:30 వేసేసి 6:30 రాగం తీయడం కాదు, ఇక్కడ శాస్త్రం తెలియాలి. ఆయన అలా అంత అందంగా వేసేవాడు. అందులో చూడండి ఇక్కడ ఏమంటారంటే శంకరాచార్య, యమో అసతామేవ కరోత్యనర్థం. గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఉంటుంది. యముడు నల్లగా భయంకరంగా బుర్రమీసాలతో దున్నపోతు మీద వచ్చి ఎర్రటి కళ్ళతో ఎవడికి కనపడతాడంటే పాపాత్ములకు కనపడతాడు. మనం పుణ్యాత్ములవైతే కూడా యమధర్మరాజు దర్శనం ఉంటుందండి మనకి. యమధర్మరాజు నరకాధిపతి కాదు, పొరపాటు పడద్దు. నరకానికి స్వర్గానికి మధ్యలో ఒక జంక్షన్ ఉంది, పితృలోకం అంటారు దాని. ఆయన పితృలోకానికి అధిపతి. పితృలోకం అంటే జంక్షన్. అక్కడికి అందరం వెళతాం. మనం వెళ్ళాక అక్కడ పాపాలు పుణ్యాలు నిర్ణయించి ఎవరిని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపిస్తారు. కాకినాడ నుంచి సామర్లకోటకి అందరు రావాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే. మా కాకినాడ కాబట్టి చెబుతా. కాకినాడ నుంచి ఎవడు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే రైలు ఎక్కాలంటే సామర్లకోట రావాల్సిందే. సామర్లకోట రాకుండా రైలు వెళ్ళలేదు. నువ్వు సామర్లకోట వచ్చాక రాజమండ్రి వెడతావు, విశాఖపట్నం వెడతావు, నీ ఇష్టం. ఈ సామర్లకోట జంక్షన్ అర్థమైతే స్వర్గ నరకాల జంక్షన్ అర్థమవుతుంది. యముడు దానికి అధిపతి. ఆయన సామర్లకోట స్టేషన్ మాస్టర్. ఆయన పితృలోకంలో ఉండి ప్రతి జీవి ఆయన దగ్గర, పుణ్యాత్ముడు కూడా వస్తాడు, పాప అందరూ వస్తాడు. వచ్చాక వాడు చెట్ట ఏదో చిత్రగుప్తుడు వీడిని ఇక్కడికి పంపండి. వాడు అది కూడా మందే సాయిస్. బాబు నీవు 90% పాపాలు చేసావు, 10% పుణ్యం, ఏది ముందు అనుభవిస్తావు కోరుకో. వాడు కోరుకున్న ప్రకారమే. నాకు ఆ పుణ్యం ఏదో రానివ్వండి అంటాడు. దుర్యోధనుడు లాంటి వాడు అలాగే కోరతాడు. వాడిని ముందు స్వర్గానికి పంపిస్తారు, తర్వాత శాశ్వతంగా నరకంలో ఏడుస్తాడు. అదే నిజంగా జ్ఞానం ఉన్నవాడు ఏమంటాడు, ఆ 90% ఏదో అయిపోయినండి, ఏదో గోవాలి ఎందుకు వచ్చిన తర్వాత అయినా పుణ్యం ఉంటుంది అంటాడు. అది తెలివైన పని. ఈ పితృలోకాధిపతి కాబట్టి ఆయన పుణ్యాత్ములు ఇస్తే ఏం చేస్తాడో తెలుసా? గరుడ పురాణం చదవండమ్మా, నమస్కారం పెట్టి కోరుతున్నా. భాగవతం ఎలా పారాయణ చేస్తారో గరుడ పురాణం కూడా అలాగే రోజుకు 2 పేజీలు పారాయణ చేయండి. దేశంలో పాపాలు తగ్గిపోతాయి, పాపాలు తగ్గిపోతాయి, ధర్మం పెరుగుతుంది, ధర్మం పెరుగుతుంది. నాకు కావలసింది ధర్మం పెరగడం, పుణ్యం పెరగడం కాదు. ధర్మం పెరగాలంటే మనం అధర్మం చేయొద్దు. అధర్మం చేయొద్దు అంటే అధర్మానికి శిక్ష ఉందనే విషయం అర్థం కావాలి. శిక్ష ఉందనే విషయం అర్థం కావాలంటే గరుడ పురాణం చదవాలి. గరుడ పురాణం చదివితే అశుభం జరుగుతుంది. ఎవరైనా నిరూపించగలరా అండి భూమండలం మొత్తం మీద గరుడ పురాణం చదవడం వల్ల అశుభం జరిగిందని? ఎక్కడా లేదు.
షణ్ముఖ శర్మ గారు అయితే 10 రోజులు గరుడ పురాణాన్ని ప్రత్యక్షంగా చెప్పాడు. ఆయనకి జరగలేదు, మనకి జరగలేదు, అన్ని పుణ్యాలే జరిగే పూర్తిగా. నేను చెప్పాను గరుడ పురాణాన్ని వరంగల్లో 2 రోజులు చెప్పాను పూర్తి. గరుడ పురాణంలో స్పష్టంగా ఏముంటుంది, పుణ్యాత్ములు వస్తే యముడు భార్య ధూమరావతి, ఆవిడ పేరు ధూమరావతి, ఆవిడ కలశంలో నీళ్లు పట్టుకొస్తుంది, పళ్ళెం పట్టుకొస్తుంది. ఆ పళ్ళెంలో ఈ పుణ్యాత్ముడిని కాళ్ళు పట్టమని యముడు స్వయంగా పుణ్యాత్ముడి కాళ్ళు కడుగుతాడమ్మా. ఇది గరుడ పురాణాల్లో ఉన్న విషయం. మనం పుణ్యాలు చేస్తే, దాన ధర్మాలు చేస్తే, త్యాగాలు చేస్తే యమధర్మరాజు మన పాదాలు కడుగుతాడు. అందుకు సిద్ధంగా ఆయన డ్యూటీ అది. ఆయన అందులో అహంభావము లేదు, కీర్తి లేదు, నా బాధ్యత నేను చేస్తున్నా. అందుకే యముడు అసతామేవ కరోత్యనర్థం అన్నారు శంకరాచార్య. యముడు పాపాత్ముల్ని మాత్రమే బాధపడతాడు. సతాంకి సౌఖ్యం కురుతే హితస్థన్, మంచి వాళ్ళకి ఎప్పుడూ సౌఖ్యాన్ని కలిగిస్తాడు. కానీ మన్మథుడనే దుర్మార్గుడు ఉన్నాడే, వీడెటు ఉంటాడు, కామసతామేవ గతిం నిరుంధన్, కామసతామేవ గతిం నిరుంధన్. మంచి వాళ్ళ మార్గానికి అడ్డం వస్తారు. అంటే ఏమిటి? నేను ప్రత్యక్షంగా చూశాను. ఒక చోట ప్రవచనం చెప్పడానికి ఒక పట్టణం వెళ్ళాను. అక్కడ నాకు హోటల్లో వసతి ఇచ్చారు. మన్మథుడు ఇంత గొప్పవాడా అనుకున్నాను నేను. వసతి ఇచ్చారు. ఆ హోటల్లో పెద్ద కిటికీ ఉంది, అద్దాల కిటికీ కదా, అందులోంచి శివాలయం కనపడుతూ ఉంటుంది ఎదురుగా. సరే, శివాలయం కనపడుతుంది, పుణ్యం కదా, 3 రోజులు ప్రవచనం. అందుకని ఉదయం లేవగానే నేను శివుడు దండం పెట్టుకునేవాడిని, సంధ్యావందనం జపం అన్నీ ఆ శివాలయాన్ని చూస్తూ చేసుకునేవాడిని. హాయిగా హోటల్లోనే ఉండి అద్దంలో చూస్తూ ఒకరోజు శనిత్రయోదశి వచ్చింది. విచిత్రం జరిగింది. అక్కడ శివాలయం ఉంది, నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల చుట్టూ 25 మంది తిరుగుతున్నారు. శివుడు చుట్టూ, నా చుట్టూ తిరిగేవాడు ఎవడలేడు. దేశంలో భక్తి కంటే భయం పెరిగిపోయింది అనడానికి ఇది ఉదాహరణ. నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు 25 మంది. కిక్కిరిసిపోయి తోసేసుకుంటూ తిరుగుతున్నారు. అంటే అందరికీ శని పెట్టిందని భయమే. శివుడు చుట్టూ ఎవరో తిరగట. శివుడు నువ్వు నాగలాగే వెర్రిబాగులు కూడా, నా చుట్టూ సాయంత్రమేనా జనం తిరుగుతారు, నీకు సాయంత్రం లేదు పొగలేదు, అలా ఉండడమే అన్న, నీకంటే నేనేనయ్యో అన్న. ఈలోపు గమ్మత్ జరిగిందండి. నా దృష్టి ఎప్పుడు కాస్త యువతరం మీద ఉంటుంది, వాళ్ళు బాగుపడితే బాగుండని కదా. ఒక 20 ఇయర్స్ కుర్రాడు ఒకడు ప్రదక్షిణం చేస్తున్నాయండి. చాలా భక్తిగా ఏదో చెప్పిస్తున్నాడు. వాడికి ఎవరో చెప్పిన మంత్రం చేపిస్తూ తిరుగుతున్నాడు. అలా తిరుగుతున్నాడు. ఈ కుర్రాళ్ళు కూడా ఇలా చేస్తున్నారు. ఫోన్లే కాస్త భయం పేరు మీదైనా భక్తి వస్తుంది, బాగుంది. నవగ్రహాలు ఉంటే రేపొద్దున నారాయణమూర్తి కూడా అర్థమవుతాడు, తప్పే ఉంది, మొత్తం మీద గుళ్ళోకి వచ్చా అంటుంటే ఒక 3 నిమిషాల్లో గమ్మత్తు జరిగిందండి. మన్మథుడు అంటే ఏమిటో నాకు అర్థమైంది. ఉన్నట్టుండి వీడు ఆర్బిట్ మార్చాడు, కక్ష్య మార్చాడు. ఏమిటా అని చూసా. ఇంతకుముందు వీడి ముందు 70 ఏళ్ళ ఆవిడ ఉంది, ఇప్పుడు 16 ఏళ్ళ అమ్మాయి రంగంలోకి వచ్చింది. ఎందుకు? ప్రదక్షిణం చేయడానికి. వీడు ఆర్బిట్ మార్చేసాడు, వీడిల్లు బంగారంగాను. ఆ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, 2-3 రౌండ్స్ వేసాక నేను అనుకున్నా, వీడు శని వదిలించుకుందుకు వచ్చాడా, కొత్తగా శని పట్టించుకుందుకు వచ్చాడా? అది సరిగ్గా శంకరాచార్య సర్వసిద్ధాంత సార సంగ్రహంలో చెబుతారు. కామసతామేవ గతిం నిరుంధన్ కరోత్యనర్థం హి అసతాంను కాకథా. కాముడు మన్మథుడు ఎటువంటి దుర్మార్గుడు అంటే మంచి వాళ్ళ మార్గాన్ని కూడా అడ్డుకుంటున్నాడు వాడు. యముడు దుర్మార్గుల మార్గాన్ని అడ్డుకుంటున్నాడు, పర్వాలేదు, మంచి వాళ్ళని గౌరవిస్తున్నాడు. మన్మథుడు అలా కాదు, మంచి వాళ్ళని జరగొడుతున్నాడు. శుభ్రంగా చదువుకుంటాడని బీటెక్లో చేర్పిస్తాం, వీడు ఏడాది కాకుండా లవ్లో పడ్డాడు. ఏమైంది? తండ్రి పెట్టిన పెట్టుబడి అంతా, పైగా అప్పులు చేశాడు పాపం. అంటే మంచివాళ్ళని చెరగొడుతున్న మన్మథుడిని సంహరించిన శివుడు యముణ్ణి దండించినటువంటి శివుడు కంటే గొప్ప. అందుకని శివారాధన చెయ్యాలి మనం ఖచ్చితంగా. ఈ కామవాంఛలు పక్కదారి పట్టించకుండా. యముడే ఇంకా నయం, వాడు చెడ్డవాళ్ళని చెరగొడతాడు, ఈయన మంచివాళ్ళని చెరగొడుతున్నాడు. సతాముఖి మార్గం, మంచివాళ్ళని బాధపడతా. అందుకది ఇంకా అసతామును కథ అన్నారు శంకరాచార్య. ఇంకా చెడ్డవాళ్ళని ఏం చేస్తాడో వేరే చెప్పకల. అప్పటికే ఇంద్రియ నిగ్రహం లేకుండా ఉంటే మన్మథుడు మొత్తం బలగాలతో సహా దాడి చేస్తాడు. ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడి మీదే దాడి చేస్తున్నాడు అంటే లేనివాడి మీద చేస్తాడని వేరే చెప్పక్కల. అందుకని సతామేవ గతిం నిరుంధన్ అసతాంను కథ. అసన్న మార్గంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పేది ఉందయ్యా కొత్తగా అన్నాడు. ఇప్పుడు శివుని యొక్క లీలల్లో మరొక అద్భుతం ఖగోళానికి సంబంధించింది చెప్పుకుందాం. ఞంకుపాణయే శివం కరాయతే నమః శివాయ, ఞంకుపాణయే శివం కరాయతే నమః శివాయ, సంకటాబ్ధితార్ణ కింకరాయతే నమః శివాయ, కంకభీషితా భయంకరాయన తే నమః శివాయ, కంకభీషితా భయంకరాయతే నమః శివాయ, పంకజాననాయ శంకరాయతే నమః శివాయ, నమః శివాయేతి నమః శివాయ, నమః శివాయేతి నమః శివాయ.
ఎంకుపాణయే, మన దేవతల ఆభరణాలు ఆయుధాలు అన్నీ ఖగోళ శాస్త్ర పరిణామాలు కానీ భూలోకంలోనే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన పరిణామాలకి నిదర్శనాలండి. అంటే బజార్లో దొరికే వస్తువులు పట్టుకొచ్చి అక్కడ పెట్టేలేదు. శివుడి చేతుల్లో లేడి ఉంటుంది, గమనించండి. మృగధరహ అంటారు ఆయన్ని. ఒక లేడి ఉంటుంది, ఒక మంచం కూడా ఉంటుంది. ఇంకా విచిత్రం, ఖట్వాంగం, ఖట్వాంగాది ప్రకరణ లలితా సహస్రంలో మాట. ఖట్వాంగం మంచం కోడు. ఒకసారి నారాయణ రూపంలో ఉన్నటువంటి విష్ణువుకి శివుడికి యుద్ధం జరిగింది. రాగద్వేషాలు ఎవరి మధ్యలోనే ఉంటాయి. నారాయణమూర్తి కోపం వచ్చి ఒక ఆయుధం విసిరాడు, గొడ్డలి. ఆ గొడ్డలి పై భాగం పోయింది, కింద కోడు మిగిలింది. అదే మంచం కోడు. ఖండపరశుహు అంటారు దాన్ని, ఖండపరశుహు. గొడ్డలు విసిరాడు నారాయణమూర్తి శివుడు వక్షస్థలం మీదకి. అది వక్షస్థలాన్ని తాకింది, అక్కడ చిన్న గాయం అయింది, అంతకుమించి ఏం చేయాల. ఆ గొడ్డలు పై భాగం ఊడిపోయింది, ఖండపరశుహు, మిగిలిన గొడ్డలు ఉండిపోయింది. అదే దాన్ని మంచం కోడుతో పోల్చి ఖట్వాంగం అన్నారు. ఒక ఆయుధం ఉండడానికి కారణం లేడెందుకు ఉంటుంది? సరిగ్గా ఇది ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కథ. దక్షయజ్ఞ వినాశనానికి సంబంధించింది కూడా కాదు. దక్షయజ్ఞ వినాశం వేరే, ఇది నక్షత్రాలకు సంబంధించిన కథ. చాలా విచిత్రం. మన జ్యోతిష్ శాస్త్రం ఖగోళ శాస్త్రం. అదేదో చేతులు మూతులు చూసి జాతకాలు చెప్పే శాస్త్రం కాదు. దాని విలువ తగ్గించద్దు దయచేసి. ఇట్స్ ఆస్ట్రానమీ, ఇట్స్ నాట్ ఆస్ట్రాలజీ. గ్రహింతులు కాక ఇంగ్లీషులో చెప్పి ఇట్స్ ఆస్ట్రానమీ, అది ఇట్స్ నాట్ ఆస్ట్రాలజీ. మన చేతులు మన జాతకాల కోసం పుట్టింది కాదండి అది. ఒకప్పుడు నక్షత్రాలు 12 ఉండేవి కాదు, 9 ఉండేవి. ఖగోళ శాస్త్రం చదువుకొని తెలుస్తుంది. అంగీరసుడు జ్యోతిష్ శాస్త్రానికి మూల పురుషుడు. అంగీరసుడు అంటే బృహస్పతి తండ్రి, బృహస్పతికి తండ్రి అంగీరసుడు. అంగీరసుడు జ్యోతిష్ శాస్త్రానికి మూల పురుషుడు. ఆయన రాసినటువంటి శాస్త్రంలో గొప్ప మాట ఏమిటంటే, ఒకప్పుడు 9 రాశులే ఉండేవి, 12 రాశులు లేవు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, కుంభ, మకర, మీనాలనే 12 లేవు, 9 ఉన్నాయి. అప్పుడు నక్షత్రాలు అలా ఈ రాశిలో కొన్ని నక్షత్రాలు ఎప్పుడు 27 లెక్కే. అవి ఆ విభజన వేరుగా ఉండేది, ఏ రాశికి ఎన్ని అనేది. సరిగ్గా ఒకసారి ముఖ్యంగా త్రిపురాసుర సంహారం జరిగాక, తారాశశాంకంలో కథ కూడా జరిగాక, గురుగ్రహం నుంచి ఒక తార వచ్చి చంద్రుణ్ణి ఢీకొట్టాక, చంద్రుడి నుంచి ఒక మొక్క విడిపోయాక ఆ మొక్క బుధుడుగా రూపొందింది. అదే తారాశశాంకం కథ. దయచేసి అక్రమ సంబంధం అనుకోకండి. ఏ శిష్యుడు గురుపత్నితో సంబంధం పెట్టుకునే దరిద్రగొట్టు దేశం కాదండి భారతదేశం. ఇది పవిత్రమైన దేశం, ఇది పవిత్రమైన దేశం. కథని మనం అర్థం చేసుకోవాలి. అందులో పేర్లు గమనించండి. గురుగ్రహం బృహస్పతి, ఒక గ్రహం అది. ఆయన భార్య తార అంటే అక్కడి నుంచి విడిపోయిన ఒక ఉల్క. అది చంద్రుడితో సంబంధం పెట్టుకుంది, చంద్రుడిని ఢీ కొట్టింది, అంతకంటే ఏంలా. అక్కడి నుంచి ఒక మొక్క విడిపోయిన మొక్కే బుధుడు. అంచేది బుధగ్రహం ఏర్పడడానికి కారణమైన కథని ఖగోళ శాస్త్రంలో చెప్పారు. అది అక్రమ సంబంధం రూపంలో ఎందుకు చెప్పారంటే, మన కర్మ. మనకి సక్రమ సంబంధాల కంటే అక్రమ సంబంధాలే బాగా గుర్తుంటాయి. కిళ్ళి కొట్టు దగ్గర కూర్చొని అవే మాట్లాడుకుంటూ ఉంటాం. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే మనం ఎందుకు మాట్లాడుకుంటాం? విడాకులు తీసుకుంటే మాట్లాడుకుంటాం. ఫేస్బుక్లో వచ్చే వార్తలన్నీ విడాకులే కాదు, పెళ్ళైన వార్తలు రావుగా. పెద్ద దంపతులు ఎవరైనా విడిపోతే వార్త అవుతుంది, కలిసి ఉంటే రాదండి. ఇది ఈ దరిద్రం కారణంగా ఆ కథ పుట్టింది. అంతేగాని ఏ శిష్యుడు ఏ చంద్రుడు ఎవరు గురుపత్రులతో సంబంధం పెట్టుకోవాలి, అది అక్రమ సంబంధం కాదు. ఈ జరిగిన తర్వాత ఏమైందంటే, రాసులు నక్షత్రాల విభజనలో తేడా వచ్చింది, గందరగోళం అయిపోతుంది సృష్టి. దీనికి మీకు చిదంబరంలో నటరాజస్వామి విగ్రహానికి, కుంభకోణంలో నటరాజస్వామి విగ్రహానికి సంబంధం ఉందండి. దట్ ఈజ్ అవర్ ఆస్ట్రానమీ, దట్ ఈజ్ అవర్ ఆస్ట్రానమీ. ఆ రహస్యం ఇప్పుడు చెబుతాను 2 నిమిషాల్లో. ఈ గ్రహాల మధ్యలో కూటమి ఏర్పడినప్పుడు నక్షత్రాల విభజన చేయాల్సి వచ్చింది. అప్పుడు మృగశిర నక్షత్రాన్ని ఖండనం చేశాడు శివుడు. అందుకే మృగశిర. మృగ శిరస్సు వేరైంది, మృగ శరీరం వేరైంది. సరిగ్గా మృగశిర నక్షత్రం గమనించడం. మీకు వృషభ రాశిలో 2 పాదాలు ఉంటుంది, మిథున రాశిలో 2 పాదాలు ఉంటుంది. అశ్విని, భరణి, కృత్తిక, ఆస్త్రయ, మేషం. అశ్విని, భరణి, కృత్తికాస్త్రయ, మేషం. అశ్విని 4, భరణి 4, కృత్తిక, మేషం. తర్వాత కృత్తికాస్త్రయ, రోహిణి, మృగశిరార్ధం, వృషభం. కృత్తిక 3 పాదాలు, రోహిణి నక్షత్రం. మృగశిర సగం, అది వృషభ రాశి. మృగశిరార్ధం, ఆర్ద్ర, పునర్వసుత్రయం, మిథునం.
సరిగ్గా మృగశిరలో సగం భాగం అటు వెళ్ళింది, సగం భాగం ఇటు వచ్చిందంటే నక్షత్రాల గ్రూపింగ్ అంటామే, గ్రూపింగ్. ఆ గ్రూపింగ్ని చేశాడు. ఆ చేసిన మహానుభావుడు శివుడు. ఞంకుపాణయే, ఆ రకంగా లేడి శిరస్సును ఆయన ధరించాడు ఆ ఖగోళ సంఘటనకి గుర్తుగా. అందుకే మృగశిర, ఆర్ద్ర, రోహిణి, కృత్తిక, మృగశిర, ఆర్ద్ర, ఈ 4 శివ సంబంధమైన నక్షత్రాలు. కృత్తికలోనే కార్తికేయుడు జన్మించాడు. మృగశిర ఈయన మృగాన్ని సంహరించడం వల్ల వచ్చింది. రోహిణి ఎవరికి ప్రియురాలన్నారు? చంద్రుడికి ఆవిడంటే బాగా ఇష్టం అన్నారు. చంద్రుడు ఎక్కడుంటాడు? శివుడిని ఎత్తి మీద ఉంటాడు. బాగా చేరువుగా ఉండే నక్షత్రం, అంతకంటే ప్రియురాలంటే వేరే అర్థం చెప్పకూడదు. దానికి దక్షుడు శపించాడు అన్నారు. క్షయరోగానికి ఏదో కథ చెప్పకపోతే గుర్తుండదు కదా, అది భౌగోళిక పరిణామం, అది ఖగోళ పరిణామం. ఆ మాత్రం మన మహర్షులకు తెలుసు. దాన్ని కథ రూపంలో చెప్పారు. దక్షుడు ఒక మావగారు, ఆయనకి ఇంతమంది కూతుళ్ళు ఉన్నారు, ఇంతమందిని ఇచ్చినా సరే ఈ చంద్రుడు ఒక ఆవిడనే ఎక్కువ ప్రేమించాడు. వాళ్ళు మిగిలిన వాళ్ళు వెళ్ళి తండ్రికి కంప్లైంట్ ఇచ్చారు. శ్రావణ మాసం మొత్తం ఎదురుగా వెళ్ళి గొడవ పెట్టారు. అప్పుడు దక్షుడు వచ్చి శపించాడు. ఎందుకు చెప్పారు ఈ కథను ఆలోచించండి దయచేసి యువతరం. పొరపాటు పడద్దు. ఇప్పుడున్న ఫోనులు లేవు, ఇప్పుడున్న టీవీలు లేవు, కనీసం గ్రంథాలు లేవండి, తాటాకులు లేవండి. ఒక ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాన్ని ఒక మహర్షి తన తపస్సు ద్వారా కనిపెడితే దాన్ని ఎలా పబ్లిసిటీ చేయాలండి? దయచేసి ఆలోచించండి. ఏదో ఒక పిట్ట కథ చెప్పకపోతే లోకంలోకి వెళ్ళదు విషయం. అందుకని ఒక కథ రూపంలో చెప్పారు. తారాశశాంకం ఇటువంటివన్నీ కల్పించిన కథలు, వాటిని పట్టుకుని మన సంస్కృతిని మాట్లాడకూడదు అక్కడ. అది ఖగోళ శాస్త్రం. అలాగన్యంకుపాణయే శివం కరాయతే నమ శివాయ. ఆ మృగ నక్షత్రాన్ని భేదించాడు. అప్పుడు మృగశిర వేరైంది, మృగ శరీరం వేరైంది. మృగశిర వెళ్ళి వృషభ రాశిలో చేరింది మృగశిరస్సు, మృగ శరీరం మిథున రాశిలో చేరింది. అందుకని ఈ రాశి విభజన అప్పుడు తర్వాత 12 రాశులైనాయి. అప్పుడు 12, 9, 108 నక్షత్రాల విభజన చేశారు. మొదట్లో ఉండే నక్షత్రాల విభజన వేరు, ఇప్పుడు నక్షత్రాల విభజన వేరు. అందుకని శివుడి చేతుల్లో లేడి ఉంటుంది ఖచ్చితంగా. ఞంకుపాణయే శివం కరాయతే నమ శివాయ. అలా ఉండి శివం కరాయ, మనకందరికీ శివం మంగళం కలిగించేటువంటి శివుడికి నమస్కారం. సంకటాబ్ధితర్ణ కింకరాయతే నమ శివాయ. ఈ శ్లోక నిర్మాణంలో ఒకటి మనం కవులు పండితులు అయిన వాళ్ళు, కాస్త పద్య రచన ఉన్నవాళ్ళు సంతోషిస్తారు ఈ మాట చెబితే. ఈ మొత్తం శ్లోకాల్లో గమనించండి, ప్రతి చోట ప్రాస పాటించాడు శంకరాచార్య. 2వ అక్షరం ఒక్కటే. ఞంకు, కింక, శంక, పంకజ, ఈ బిందుపూర్వకకారమైన ప్రాస పాటించమని సంస్కృత సాహిత్యంలో ఎక్కడా లేదు. సంస్కృతంలో యతి ప్రాస 2 ఉండవు, తెలుగు పద్యంలోనే ఉంటాయి. అంటే శంకరాచార్య పుట్టిన 8వ శతాబ్దం నాటికే తెలుగు పద్యం పుట్టింది. దాని ప్రభావం సంస్కృత సాహిత్యం మీద ఉంది అనడానికి ఈ స్తోత్రం ఉదాహరణ అండి. ఎంతకంటే వేరే చెప్పక్కర్లేదు. తెలుగు సాహిత్యం నన్నయ్య గారితో పుట్టల, అది గ్రంథం. ఆ మహానుభావుడు మహాతపస్సు చేసి భారతాన్ని గ్రంథంగా నిర్మాణం, ఆ గ్రంథం పుట్టింది, సాహిత్యం అప్పుడు పుట్టలే. సాహిత్యం ముందే పుట్టిందనడానికి శంకరాచార్య 8వ శతాబ్దం వాడు, అంటే నన్నయ్య గారి కంటే 300 ఏళ్ల కింద వాడు, వెనకవాడు. శంకరాచార్య సాహిత్యంలో, ఇతరుల సాహిత్యంలో, సంస్కృత సాహిత్యంలో అనుప్రాసలు కనపడుతున్నాయి. అనుప్రాస ఎక్కడైనా ఉంది? ఆదిప్రాస, అంత్యప్రాస. 2వ అక్షరం ప్రాస అనే తెలుగు పద్యానికి మాత్రమే ఉంటుంది. ఈ మొత్తం నక్షత్రమాలికా స్తోత్రంలో ఉండే 27 శ్లోకాల్లో ఆయన 2వ అక్షరం ప్రాస పాటించాడు. నాకు పరిశీలిస్తే అనిపించింది, బాబోయ్ తెలుగు సాహిత్యమా నీకు నమస్కారం, నువ్వు శంకరాచార్య కాలం కంటే ముందున్నావు, నీకు నమస్కారం. ఆ ప్రభావం, ఆయన కేరళవాడు కదా, దక్షిణాది వాడు కదా, తెలుగు రాకుండా ఉంటాడా, వినకుండా ఉంటాడా? ఇక ఆంధ్రదేశంలో సంచరించాడు కదా. శృంగేరి పీఠం పెట్టింది ఎవరు? ఆయనే కదా పెట్టింది. సురేశ్వరాచార్యుని అక్కడ పెట్టింది. మరి పెట్టిన ఆయన కనీసం ఒక 6 నెలలైనా అక్కడ ఉండరా? అన్నిటికీ ప్రథమ గురువు శంకరాచార్య కదండి. తర్వాత సురేశ్వరాచార్యులు, పద్మపాదాచార్యులు, హస్తామలకుడు, తోటకాచార్యులు వచ్చారు. మొదట ఆయనే కదా గురువు. మరి ఆయన పీఠం పెట్టినవాడు ఎవరు 6 నెలలు ఉండడా? అంటే శంకరాచార్య తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. మన నేల పునీతమైంది, మన నేల పునీతమైంది. అప్పుడు తెలుగు పద్యాలు ఆయన విన్నారు. ఈ 2వ అక్షరం ప్రాస, ఆద్యోవళి ద్వితీయ ప్రాస, ఎంత బాగుంది ఇది 2వ అక్షరం ప్రాస అని. బహుశా నక్షత్రమాలికా స్తోత్రం ఆయన శ్రీశైలాన్ని దర్శించినట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి మనకి. ఆ శ్రీశైలాన్ని దర్శించిన కాలంలోనే ఈ స్తోత్రం రచించి ఉంటారు ఖచ్చితంగా. ఆ ప్రభావం, సాహిత్య ప్రభావం ఇది బాగుంది, ఇలా ఉండాలి. అందుకని ఞంకుపాణయే శివం కరాయతే నమ శివాయ, సంకటాబ్ధితర్ణ కింకరాయతే నమ శివాయ. శివునికి మనం కింకరులం అయితే
యమకింకరుల బారిన పడం. రెండోది కింకరహ, శబ్దం చాలా చిత్రమైంది. ఎప్పటికప్పుడే కిం కరోమి కిం కరోమి కిం కరోమి అని అడుగుతూ ఉంటాట, అందుకని కింకరహ అన్నారు. ఇంకేం చేయాలి అంటూ ఉంటాట వాడు సేవకుడు. అంటే ఎప్పుడు వెళ్ళిపోదాం వాడు సేవకుడు కాదు, వాడే సేవకుడు. వాడు షేవింగ్ చేస్తాడు. ఎప్పుడు వెళ్ళిపోదాం అనేవాడు కాదు సేవకుడు. అంటే అయ్యా మీరు ఇచ్చిన పని అయిపోయింది, ఇంకేమైనా పని ఉందా అని అడిగితే కిం కరోమి అందుకని కింకరహ అన్నారు సంస్కృతంలో ఆ మాటను బట్టి. శంకరుడికి కింకరం అయితే సంకటాబ్ధితర్ణ, మనకి ఏ రకమైన సంకటాలు వచ్చినా అవి సముద్రం అంత పెద్దవైనా వాటిని తరింపజేసేవాడు ఆ శివలింగమూర్తమ్మ, ఆ జ్యోతిర్లింగమూర్తి. ఆయన నమ్ముకుంటే మనకి కష్టాలనేవి ఉండవు, మన దగ్గరికే చేరకుండా చేస్తారు. ఎలా అంటే నమశివాయ 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 అనే నామం ఎలాంటిదంటే యుద్ధానికి వెళ్ళే ముందు వీరుడు ధరించే కవచం లాంటిది. గట్టి కవచం ధరించాడు అనుకోండి, బాణం ఎక్కడ ఆగుతుంది, కవచానికి తగులుతుంది, గుండెలకి తగలదు. మనం నమశివాయ అనే కవచాన్ని ధరిస్తే కష్టం శివుణ్ణి తాకి వెళ్ళిపోతుందమ్మా, మన వరకు రాదు. అది నేను మీకు ఇచ్చే గ్యారంటీ. మన వరకు రాదు, ఆయన చూసుకుంటాడు. ఆయనకి తగిలిన తర్వాత దాని బతుకెంత అదెంత అది ఉంటుందా? అది మనం 2 కళ్ళతో చూస్తాం, ఆయన 3వ కళ్ళతో చూస్తాడు. అది అసలు ఉండదో, అప్పుడే పోతుంది. అందుకని కష్టం వచ్చిందని కంగారు పడి ఊరికి అందరికీ ఫోన్లు చేసి మాట్లాడి ఆవేదన పడి చేయడం కంటే ఆ కష్టాన్ని సుఖంగా మార్చేటువంటి బాధ్యత ఆయనకి అప్పగించి అంత కష్టాన్ని పంటి బిగువన భరించి నమశివాయ 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 అనే నామస్మరణ మానకుండా ఉంటే అది కవచంలాగా మన కష్టాల నుంచి కాపాడుతుంది. శంకరాచార్య ప్రమాణం. సంకటాబ్ధితర్ణ కింకరాయతే నమశివాయ, సంకటాబ్ధితర్ణ కింకరాయతే నమశివాయ, కంకభీషిత భయంకరాయతే నమశివాయ. కంక అంటే అజ్ఞానం. అనేక రకాల మనం తప్పులు ఒప్పులు అన్నీ చేయడానికి మూల కారణం అజ్ఞానం. ఏది అజ్ఞానం, ఏది జ్ఞానం? మొదట్లో చెప్పాను నేను, అదే మళ్ళీ చెబుతున్నా. ఈ శరీరంలోనే మనం ఉన్నాం, ఈ శరీరమే మనం అనుకోవడం అజ్ఞానం. ఈ విశ్వమంతా వ్యాపించినటువంటి ఆత్మయే మనం అనుకోవడం జ్ఞానం. ఇంతకు మించింది ఏంటి? ఈ మహాపాపాలన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే శరీరం కోసం. శరీరంలో లేకపోతే ఎందుకు చేస్తారండి? మనకేదో 2 ఎకరాలు ఎవడదో ఆక్రమించావు, ఎందుకు ఆక్రమిస్తున్నావు? నీ శరీర భోగాల కోసం. లేకపోతే నీకున్న 25 ఎకరాలు సరిపోలా, ఈ 2 ఎకరాలు ఎందుకు? దున్నుకోవడం కష్టం కాదు, ఎవరికైనా ఇవ్వద్దు, ఎందుకు ఆశిస్తున్నాడు? 25 ఎకరాల పంట ఈ పెద్ద మనిషికి సరిపోలా, ఇంకా 2 కావాలి. అందుకే ఈ పదవి అడ్డం పెట్టుకుని ఎవడో పేదవాడు స్థలాన్ని పొలాన్ని ఆక్రమిస్తాడు. ఇది శరీరం కోసమే కదా. ఈ శరీరమే తాను కాదు అని తెలిస్తే ఎకరాలు ఆక్రమించడం ఎందుకు ఉంటుందండి? ఉన్న 25 ఎకరాలు కూడా నాకు అక్కలేదు బొమ్మను గోచుకోటి పెట్టు కూర్చుంటాడు. వైరాగ్యం అంత గొప్పది. లోకంలో మహాపాపాలు జరగడానికి మూల కారణం భక్తితో పాటు జ్ఞాన వైరాగ్యాలు ప్రచారం కావట్లేదండి. భక్తి బాగా ప్రచారం అవుతోంది. గుళ్ళు పెరిగాయి, గోపురాలు పెరిగాయి, ఉత్సవాలు పెరిగాయి, దీపాలు పెరిగాయి. నూనె అమ్ముకునే వాళ్ళు బాగుపడుతున్నారు బ్రహ్మాండంగా. 1,000 దీపాలు పడితే 1,000 ప్రమిదల్లో నూనె అమ్ముకోవచ్చు. మనకేమొచ్చిందంటే వాడికి వచ్చింది 1,000 రూపాయలు, మనకేం రాలేదు. ఇక్కడ మనకు పొగ వచ్చింది. భక్తి సరిపోదండి. భక్తితో పాటు జ్ఞానం వైరాగ్యం పెరగాలి. జ్ఞానానికి మూలమైన శివుడు, వైరాగ్యానికి కూడా ఆయనే మూలం. ఆయనకేం అక్కర్లేదు, చూసుకోండి. ఏనుగుతోలు బూడిదే తప్పితే ఏం లేదు అక్కడ. విష్ణుమూర్తిలాగా ఏం కోరుకోడు ఆయన. నువ్వు దండలై ఆభరణాలు పెట్టు, వెంకటేశ్వర స్వామిలాగా ఇంకా ఈ వేలు ఖాళీ ఉంది ఉంగరం పెట్టు అని అడగడం. అక్కర్లేదు బో అంటాడు ఆయన. నాకేం అక్కర్లేదు, నీకు అక్కర్లేదు బో అంటాడు ఆయన. నీకు ఏది ఉంటే అది వస్తుంది బో అంటాడు. అటువంటి వాడు శివుడు. ఆ వైరాగ్య భావన లోకాన్ని కాపాడుతుంది. వైరాగ్యం యువతరం గమనించాలి. ఇట్స్ నాట్ నెగటివ్ క్వాలిటీ మై ఫ్రెండ్స్, వైరాగ్యం పాజిటివ్ క్వాలిటీ. అది అనుకూలమైన లక్షణం. పెళ్లి చూపులు అవుతుంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఏమడగాలో తెలుసా? నీకు వైరాగ్యం ఉందా అని అడగద్దు, పారిపోతాడు. ఎందుకంటే దానికి అర్థం వేరుగా ఉంది. అలా అడగకద్దు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్? ఈ ప్రశ్న ఏమనంటే కాపురం ఎంత బాగుంటుందో, నీ ప్యాకేజీ ఎంత, నీ లీకేజీ ఎంత, నువ్వు ఏ కంపెనీ, నీకు ఇంకా ప్రమోషన్ ఎందుకు రాలా, టెక్ మహేంద్ర ఎందుకున్నావు, టీసీఎస్లోకి రాకపోయి ఈ దరిద్ర ప్రశ్నలు ఎత్తారేటండి ఎంతసేపు. ఇక్కడ వీడు ఎక్కడున్నా ఒకటేనమ్మా, నేను తీసుకెళ్ళి అమ్మేస్తాడు, అనుమానం లేదు. వేయాల్సిన ప్రశ్న, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్ మై ఫ్రెండ్? అందుకు ఏ మగాడైనా అంగీకరిస్తే, అందుకు ఏ ఆడదైనా అంగీకరిస్తే ఆ కాపురం సీతారాముల కాపురం ఉంటుందమ్మా, అనుమానం ఏం లేదు. ఇక్కడ అది నిలబడుతుంది ఖచ్చితంగా. దానికి కూడా చప్పట్లు కొట్టారు మహిళామణులు. నమస్కారం. మహిళామణులు మారితే మొత్తం అనంతకోటి బ్రహ్మాండాలు మారిపోతాయి.
మీరందరూ మీ మొగోళ్ళని మీ పిల్లల్ని మార్చేయండి అమ్మా, మాకు కావాల్సింది అదే. వైరాగ్యం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఎన్ని కోరుకుంటామండి, చచ్చిపోతుంటే ఎక్కడ. అఖండమైన ఐశ్వర్యం అనుభవిస్తున్న వాళ్ళని చూడండి అమ్మా, నేను ఎవరిని పేరు పెట్టి చెప్పను. ప్రతి ఇంట్లో ఒక భయంకర రోగం ఉంది, ప్రతి ఇంట్లో ఆడదానికో మగాడికో, లేకపోతే ఒక విడాకుల కేసు ఉంది. ఏం దరిద్రం అండి ఇది. 100 కోట్లు ఉన్నాయి, దేనికి? కొడుకు కోళ్ళు కాపురం చేయట్లా. కొడుకు ఇక్కడ ఉన్నాడు, కోళ్ళు అమెరికాలో ఉంది, ఈ యజమాని చచ్చిపోతున్నాడు ఇక్కడ, ఆ తల్లికి నిద్ర అట్టట్లేదు. ఎందుకు చేసాం ఈ పెళ్ళిని ఎడుగుతాం, చేసింది ఆవిడే. లేదా విడాకులు, లేదు భార్యకో భర్తకో భయంకరమైన రోగం, ఎప్పుడు పోతారో తెలియదు, 4th స్టేజ్ అయిపోయింది ఇక్కడ. ఇంక నీకు 100 కోట్లు ఉంటే ఎవడికి ఏం తినడానికి లేదా? ఇప్పుడు ఆలోచించండి, వైరాగ్యం ఎంత గొప్ప విషయమో. నాకు అక్కర్లేదనుకోవడం కదండి. అక్కర్లేదనుకుంటే ఏ రోగాలు దగ్గరికి రావండి. 67 ఏళ్ల వయస్సు వచ్చినా నాకు బీపీ షుగర్ లాంటివి లేకపోవడానికి నా వైరాగ్యమే కారణమమ్మా. నాకేం అక్కర్లేదు. మీ ఎవరి దగ్గర మీరు ఏమి ఇచ్చినా నేను పుచ్చుకోను. రమణమూర్తి గారు ఇస్తారు, ఇవ్వకపోతే అడుగుతాను, అనుమానం ఏం లేదు. అదే ఆయన పూచి. ఓ మాట మైకులో అనుకుంటే మంచిది, ఎందుకని కార్యకర్త దగ్గరే నేను పుచ్చుకుంటా. ఇంకెవరు బంగారం ఇచ్చినా నేను పుచ్చుకోను, అనుమానం ఏం లేదు. మీ నుంచి నేను భిక్షుకుడుగా ఆశించేది ఒక్కటే, ఈ 2 గంటల ప్రవచనంలో మీకు నచ్చిన మాటలు ఆచరించండి అమ్మా. అదే నాకు మీరు ఇచ్చే భిక్ష, నాకు ఇచ్చే భిక్ష. ఈ మొత్తానికి మూలం కంకం, అజ్ఞానం. కంకభీషిత, ఈ అజ్ఞానం కారణంగానే జీవితం ఏర్పడింది. జీవితం కారణంగానే పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీ ఏర్పడ్డాయి. అప్పుడు భీషిత, భయపడుతున్నాం ఇక్కడ. బ్రహ్మచారిగా ఉన్నవాడికి భయాలు తక్కువ, పెళ్ళి అయిన వాడికి భయాలు ఎక్కువ. మీరు గమనించండి, ఎందుకంటే అక్కడ 2 మనుషులు ఉన్నారు. వీళ్ళిద్దరూ తిన్నగా ఉన్నారా, ఇంకో 2 కిందికి దింపారు ఇక్కడ. వీరిద్దరూ తిన్నగా ఉన్నది, వేరు తిన్నగా ఉండలేదుగా, ఇంకో 2 దింపారు ఇక్కడ. మొత్తం 4 అయ్యారు. ఈ 4కి మళ్ళీ అటు తల్లిదండ్రి, ఇటు తల్లిదండ్రి, ఎన్ని గొడవలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం కుటుంబ పోషణ పెరిగిపోయింది. అదే బ్రహ్మచారిగా ఉంటే సత్రం, భోజనం, మటన్, నిద్ర, ఎవడో ఒకడంత భోజనం పెడతా, ప్రతి గుళ్ళు అన్నదానాలు జరుగుతున్నాయి. ఎక్కడో ఒకటి తింటాడు, పోయి ఎక్కడో పడుకుంటాడు. ఏముంది, సత్రం, భోజనం, మటన్, నిద్ర. బ్రహ్మచారిగా ఉండి జ్ఞానం పొందాల్సిన జీవితాన్ని సంసారంలోకి దించుకున్నాం. అప్పుడు భీషిత, అజ్ఞానం వల్ల భయం ఏర్పడింది. కానీ పరమశివుణ్ణి ఆశ్రయిస్తే నువ్వు సంసారంలో ఉన్న ఇబ్బందులు ఎదురా, నేను మాత్రం లేనా అమ్మవారితో పడ్డంలా, నాకంటే నువ్వేం పడతావరా, పద, నన్ను మర్చిపోకు, అమ్మవారిని మర్చిపోకు, ఆదిపరాశక్తిని మర్చిపోకు, సంసారం నిమిత్త మాత్రం అనుకో. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఇలాంటిదేది వదలకు అని 3 నామాలు మనకు అందించారు మన మహర్షులు. ఈ 3 హిందూ మతంలో ప్రధానమైన దేవతలు. ఏదో ఒకటి స్మరిస్తూ ఉండాలాగా. అవే సంసారంలో సమస్యలు అవే సర్దుకుంటా. ఎప్పుడు సమస్యలు సర్దుకోవాలంటే ఒకటే, అత్యవసరమైతే తప్ప నోరిప్పకుండా ఉంటే మొత్తం సమస్యలు సర్దుకుంటాయి. సమస్యలకు మూల కారణం వల్ల మన వాగుడు ఉన్న సమస్య తమలపాకంత ఉంది, మన వాగుడుతో తాటాకు చేసేది, దాన్ని పెద్దది అయిపోయింది. అది మనం నోరు మూసుకుంటే అవే సర్దుకుంటాయండి. మహాతత్వవేత్త నిసర్గదత్త మహారాజ్ అని బొంబాయిలో ఉండేవాడు ఆయన చెబుతాడు తన బోధనల్లో ఒక మాట, మనస్సును ఉపయోగించకుండా జరిగేది ఏదో సాక్షిగా చూస్తూ ఉండు, అన్నీ బాగానే ఉంటాయన్నది. మనస్సును ఉపయోగించకు, ఆలోచించకు, రాగద్వేషాలు వద్దు, కోరికలు వద్దు, ఏం వద్దు, జరిగేదాన్ని చూస్తూ ఉండు. మరి ఏమీ చేయకుండా ఎలా ఉంటాం? జరుగుతుంది, పాము వచ్చి మీద పడింది, కొట్టకుండా ఉంటావా? పాము దాకా ఎందుకంటే దోమ కుడితే కొట్టట్లా. అసంకల్పిత ప్రతీకార చర్యగా చేయాలి సంసారం. అసంకల్పిత ప్రతీకార చర్య, ఎన్నో సంకల్పం జరుగుతుంది అంతే. మీదకు వచ్చిందండి, ఆకలి వేసింది, అన్నం తినాలా, కాలకృత్యాలు తీర్చుకోవడంలా, దానికన్నా ముహూర్తం పెట్టామా? అదే పెట్టింది ముహూర్తం, మనం పెట్టమేటి. అంత సహజంగా జరిగిపోవాలి సంసార జీవనం. మీదకు వచ్చింది చేసాం, పని వచ్చింది చేసాం, వదిలేసాం, ఇంకొదిలేయి. మళ్ళీ దాని గురించి పెద్ద గొప్పలు చెప్పడం కానీ బాధపడడం కానీ ఏది వద్దు. ఇది నిర్నిద్ర యోగం. మనం చివరికి వస్తూ మళ్ళీ అక్కడికే పెడుతున్నాం. నిర్నిద్ర యోగం అంటే ఇది. అలా ఉండగలిగితే కంకభీషిత అభయంకరాయతే నమ శివాయ, నా నామాన్ని తప్ప మరేమీ స్మరించడం నియమం పెట్టుకుని అలా ఉండు, అవన్నీ నేను చూసుకుంటా, నీకెందుకు. పంకజ అననాయ శంకరాయతే నమ శివాయ. ఇప్పుడు ఇందాక పద్మం లాంటి ముఖం కలిగినటువంటి శంకరుడికి నమస్కారం. ఇందాక మనం ఎంకుపాణయ్య దగ్గర ఒక విషయం ఖగోళ శాస్త్రం చెప్పుకున్నాం, అందుకని గ్రహాల నక్షత్రాల మార్పు చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొక మాట, నటరాజస్వామి ఉంటాడు కదా, సరిగ్గా ఎలా ఉంటుంది గమనించండి. ఇలా వచ్చినప్పుడు ఈ కుడి చేయి ఎలా వచ్చి ఎడం చేయి దాని మీద ఎలా ఉంటుందండి. కుంభకోణంలో శివుణ్ణి చూడండి, మీకు ఇలాగే ఉంటుంది.
చిదంబరంలో నటరాజును చూడండి, ఇలాగే ఉంటుంది. ప్రత్యేకించి కుంభకోణంలో నటరాజముద్ర యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే సరిగ్గా భూమధ్య రేఖ ఆ నటరాజస్వామి యొక్క కుడి చేతికి ఎడమ చేతికి మధ్యలోంచి వెడుతోంది. 20 ఏళ్ల పరిశోధన తర్వాత నాసా కేంద్రం వాళ్ళు నిరూపించిన విషయం. ఎంత గొప్పవి హిందూ పురాణాలు, మన ఆలయాలు ఎంత గొప్పవి, ఆ నిర్మాణం ఎంత గొప్పది. ఊరికేది డ్యాన్స్లో ఒక భంగిమ కాదండి. ఇట్స్ నాట్ ఏ పోజ్, ఇట్స్ నాట్ ఏ పోజ్ ఆర్ ఎక్స్పోజ్. అది ఒక ప్రక్రియ. ఎందుకంటే భూమధ్య రేఖ ప్రాంతం అది. భూమధ్య రేఖ అక్షాంశాలు రేఖాంశాలు కూడా ఊహారేఖలే కదా, నిజంగా ఏమీ గీత లేదు అక్కడ. భూమి గుండ్రంగా తిరుగుతోంది కదా, ఒక అక్షంలో తిరగాలి కదా. ఆ తిరుగుతున్నటువంటి భూమి యొక్క ఆకర్షణ శక్తికి సంబంధించిన రేఖ ఎలా వెడుతోంది అంటే అక్కడ కుంభకోణంలోంచి వెడుతోంది. అక్కడ దాన్ని కదలకుండా అదే అక్షంలో తిరిగేలాగా పట్టుకోవడం కోసం శివుడు నటరాజ భంగిమలో ఓ చేయి కింద పెట్టి ఓ చేయి పెట్టి నొక్కి పెట్టాడు ఇక్కడ. అది మొత్తం భూమండలాన్ని ఆకర్షణ శక్తి నుంచి విడిపడకుండా చేస్తున్న మహాశక్తే మీ ఎదురుగా ఉన్న సాంబమూర్తి పరమశివుడు. ఆయన నటరాజ విగ్రహంలో ఉండే రహస్యం ఏది. అటువంటి శంకరాయతే నమః శివాయ. ఇంకొక శ్లోకం గొప్పది చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. విష్టపాధిపాయ నమ్ర విష్ణవే నమః శివాయ. శిష్ట విప్ర హృద్గుహాచరిష్ణవే నమః శివాయ. శిష్ట విప్ర హృద్గుహాచరిష్ణవే నమః శివాయ. ఇష్టవస్తు నిత్యతుష్ట జిష్ణవే నమః శివాయ. ఇష్టవస్తు తుష్ట నిత్య జిష్ణవే నమః శివాయ. కష్టనాశనాయ లోక జిష్ణవే నమః శివాయ. నమః శివాయేతి నమః శివాయ. నమః శివాయేతి నమః శివాయ. విష్టపాధిపాయ. విష్టపం అంటే లోకం. విష్టపాధిపాయ 14 లోకాలకి పరమశివుడే అధిపతి. నమ్ర విష్ణవే నమః శివాయ. విష్ణువు సైతం రాక్షస సంహారానికి అవసరమైన సుదర్శన చక్రాన్ని, లోకాలు పాలించడానికి అవసరమైన శక్తిని శివుడు నుంచి పొందాడు. ఆ కథ అందరికీ తెలుసున్నదే. శివారాధన చేస్తూ 1000 పద్మాలతో విష్ణువు శివుణ్ణి అర్చించాలనుకున్నట్ట. చాలా రోజులు చేశాడు. ఒకరోజు శివుడే పరీక్ష కోసం 2 పద్మాలు తక్కువ అయ్యేలా చేశాడు. భగవంతుడు పెట్టే పరీక్ష భగవంతుడికి కూడా ఉంటుంది. విష్ణుమూర్తి వెంటనే మనకు మళ్ళీ ఆలోచించలేదు. ఎంత చూసినా సరస్సులో 998 ఉన్నాయి, 2 పద్మాలు లేవు. రోజు 1000 పద్మాలతో చేస్తున్నా, ఈవేళ 2 లేవు కదా అనగానే కమలాక్షుడికి ఒక ఆలోచన వచ్చింది. నన్ను అందరూ కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణితాతుల అంటున్నారు కదా, కమలాక్షుడు అంటున్నారు కదా. నా 2 కళ్ళు పద్మాలే కదా. ఇక్కడ అనుకోకుండా 2 పద్మాలు తక్కువయ్యాయి. శివపూజ చెయ్యలేని కళ్ళు దేనికి పనిలేక అని ఆ 2 కళ్ళు కన్నప్పలాగా తీసి శివుడు ముందు పెట్టాడమ్మా విష్ణువు. శివకేశవుల మధ్య సామరస్యం అది. రామభక్తులలో శివుడు మొదటివాడు, రామభక్తులలో శివుడు మొదటివాడు, శివభక్తులలో విష్ణువు మొదటివాడు. ఎక్కడైనా భేదం ఉందా దేవతల మధ్య? నిలువు బొట్టు అడ్డబొట్టు అని యథవ పంచాంగాలు పెడుతున్నారు కొంతమంది. దయచేసి ఈ దొంగ బోధనలకి లొంగకండి దయచేసి. ఇది ఇక్కడ స్థాపించినటువంటి లక్ష్మీ గణపతి ఆలయం, సాయిబాబా ఆలయం అన్నీ ఉన్నాయండి వీరి ఆధ్వర్యంలో. అందరూ దేవుళ్ళని దర్శించండి, అందరికీ నమస్కారం చేయండి, అందరినీ ఇంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోండి. అంతేగాని ఓ బొట్టు ఒకటి పెట్టించుకుని ఓ ముద్ర ఒకటి వేయించుకుని ఇంక నేను ఇక్కడే ఉంటా అంటే మొత్తం సంకుచితం అయిపోతాం ఖచ్చితంగా. దయచేసి ఈ స్టాంపులకు అంగీకరించకండి. వేయకూడదండి అసలు స్టాంప్ అనేది, కుదరదు. వీరెవరండి ముద్రలు వేయడానికి? మనం ఉన్నాం, మనం ఏమిటో నిర్ణయించుకుంటాం. ఏ దేవుడికి దండం పెట్టాలో అందరి దేవతల్ని మనం ఆరాధిస్తాం. ఇక్కడ ఒక శాఖ విడదీస్తే ఎలా కుదురుతుందండి? ఏదైనా సరే దానికి ఏ శాస్త్రం ఒప్పుకోదు. అందుకు ఇదే లెక్క. నమ్ర విష్ణవే. సుదర్శన చక్రం ఇచ్చింది శివుడు. విష్ణువు సమస్త లోకాధిపతి కావడానికి కారణము శివుడు. ఆ శివుడు ఆరాధించే దేవుడు ఎవరంటే శ్రీరామ రామ రామే ఇతి రమే రామే మనోరమే. నీకు దేవుళ్ళందరూ ఉండగా నువ్వెవరిని ధ్యానం చేస్తున్నావంటే నేను దేవుళ్ళని ధ్యానం చేయట్లా పార్వతి, మానవుడిని ధ్యానం చేస్తున్నా అన్నాడు. ఆ మానవుడు ఎవరు అంటే అజానుబాహుమరవిందదళాయ దక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మానవ మాతృడై ఉండి సమస్తమైన కష్టాలు సహించి ధర్మాన్ని తప్పకుండా చివరి వరకు పరిపాలన నడిపించాడే. కుటుంబ బంధాల కంటే కూడా రాజకీయ నైపుణ్యానికి నీతికి పరిపాలన ఇచ్చాడే. విష్టపాధిపాయ నమ్ర విష్ణవే నమః శివాయ. అటువంటి సామరస్యం ఉంది ఇక్కడ. శివుడు రాముడిని అర్చన చేస్తాడు. ఇప్పుడు ఇంకొకటి చూడండి.
శిష్ట విప్రహృద్గుహాచరిష్ణవే నమ శివాయ. శిష్టాచార సంప్రదాయాలు పాటించేటువంటి వర్గాలు కొన్ని మన సమాజంలో ఉన్నాయి. మనకిష్టం లేకపోతే పాటించవద్దు, కానీ వారిని విమర్శించవద్దండి. వారు పూర్వం నుంచి వస్తున్న ఋషి సంప్రదాయాలను గౌరవిస్తున్నారు. బ్రాహ్మణాచారాలని మనం గౌరవించాలి, వారికి నమస్కారం చేయాలి. మనకి ఇష్టమైతే చేస్తాం, లేత లేదు, అది వేరే విషయం. వారికి చేదస్తాం అని మాట్లాడద్దు. అందుకోసం కాదు, ఎక్కడ శిష్టాచార సంప్రదాయాలు నడుస్తూ ఉంటాయో అక్కడే నేను ఉంటానని ఈ స్తోత్రంలో శివుడు చెప్పాడు స్పష్టంగా. శిష్ట విప్రహృద్గుహాచరిష్ణవే నమ శివాయ. ఆ సంప్రదాయాలు పాటించేటువంటి వారి యొక్క హృదయ గుహలో నేను ఆచరణ చేస్తూ నేనే ఉంటానయ్యా అన్నాడు. అయితే బ్రాహ్మణులకి ఇతరులకు కూడా నా విజ్ఞప్తి ఒక్కటే, ఏ ఆచారము మడ్డి పట్టకూడదంటే అది ఎందుకు అని ఆలోచించాలి. ఎంత ప్రాచీన సంప్రదాయం అన్నా దానివల్ల ఆధునిక సమాజంలో నష్టం కలుగుతుందంటే మనం ఆచరించదు. ముఖ్యంగా మనుషుల్ని అవమానించే ఏ ఆచారాన్ని మనం పాటించకూడదు. వారు స్వతంతువులైనా వితంతువులైనా ఏ కులం వారైనా అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని అందరూ మానవుల్ని మనం గౌరవించవలసింది. ఏ వర్గం వారిని ఏ కులం వారిని స్వతంతువుని వితంతువుని ఎవరిని అవమానించి ఏ ఆచారం ఉన్నా పరిహరించవలసిందే. అందుకే చేస్తున్న ఆచారం మంచిదా కాదా, ఇది మానవ సమాజం వృద్ధి పొందడానిక నాశనం కావడానిక, నన్ను 10 మందితో కలుపుతోందా నన్ను విడదీస్తోందా అని ఆలోచించాలి. లేకపోతే చాదస్తం అయిపోతుంది. దానికి చమత్కారపు కథ చెబుతారు. ఒక బ్రాహ్మణుడు ఒక ఆయన తండ్రికి తద్దినం పెడుతున్నాడు. ఆయన ఇంట్లో నల్లపిల్లి ఉంది, ఆయన పెంచుకున్నాడు సరదాకి. తద్దినం పెట్టే రోజున ఈ నల్లపిల్లి మాటికి అక్కడికి వస్తుంది అగ్నిహోత్రం దగ్గరికి. దానికి ఏదో దాని భ్రమ దానికి ఉంటుంది కదా. చూశాడు ఆయనకి విసిగెత్తి కొడుకుని పిలిచి, ఈ నల్లపిల్లని గంప కింద మోతట్టారా, ఇది అడ్డంగా ఉంది, పవిత్రమైన పితృకార్యం చేస్తుంటే ఇదేమిటి అన్నాడు. అక్కడ ఆపాడు. అక్కడి నుంచి ఆయన ఏం చేశారంటే తద్దినం పెట్టినప్పుడల్లా నల్లపిల్లని గంపతో మూత పెట్టడం మొదలుపెట్టాడు. మరి అది మూత పెడితే కానీ పని సాగదు కదా. తర్వాత ఈయన కొడుకు అప్పటికి చిన్నపిల్లాడు, గంపలో మూత పెట్టిన కొడుకున్నాడే. తండ్రి చెబితే వీడు చిన్నపిల్లాడు. వీడు ఎదుగుతూ ఏమనుకున్నాడు అంటే, తద్దినం పెట్టాలంటే ముందు ఏం చేయాలంటే నల్లపిల్లని గంపలో మూత పెట్టాలి. పాపం ఆయన కావాలని పెంచుకున్నాడు, అది అడ్డం వచ్చిందని మూత పెట్టాడు ఆయన. అందుకని నల్లపిల్లికి తద్దినానికి ఏం సంబంధం లేదు. మన ఆచారాల మడ్డి అంటే ఇదేనండి. ఒక ఆచారాన్ని 100 ఏళ్ల తరబడి కొనసాగించేప్పుడు ఇది ఎప్పుడు పుట్టింది, ఎందుకు పుట్టింది, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అని ఆలోచించాలి. అవసరం లేకపోతే మానేస్తాం, పెద్ద విషయంగా దానికి అంత పట్టించుకోగలుగుతాను. ఈ కొడుకు ఏమనుకున్నాడు, చిన్నప్పటి నుంచి 15 ఏళ్ళు వాళ్ళ తండ్రికి తద్దినం పెడుతుంటే నల్లపిల్లి గంప కింద పెట్టడం చూశాడు. వీడు పోయిన తర్వాత వీడు తద్దినం పెట్టేటప్పుడు నల్లపిల్లి లేదు, అది పోయింది తండ్రితోటే అనుబంధం కదా. అందుకని వీడు నల్లపిల్లిని కొని పట్టుకొచ్చి మూత పెట్టాడు.